ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొని మీరు కట్టలేదు అనుకోండి, సంవత్సరానికి 50% పడుతుంది. దట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ లోన్ ఇన్ ద వరల్డ్. మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. అంత్యక్రియలు అయినాక వచ్చి నేను మా ఇంట్లో కూర్చున్నాను. బయట చూస్తే ఒక 10-15 మంది వచ్చున్నారు. నేను ఏంటి అని కనుక్కుందామని వెళ్తే వీళ్ళందరూ అప్పించిన వాళ్ళు. మొత్తం అంతా లెక్కేసి చూసుకుంటే కోట్లకు పైనే ఉంది. క్రోర్స్ యు రీపేడ్. ఇంతమంది డేటాని ఒక థర్డ్ పార్టీ కంపెనీ సిబిల్కి అండర్లో ఉండడం, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాంక్స్కి ఇట్ ఈస్ గుడ్. మీకు Our today's guest is Harish Reddy, the co-founder of Stable Money. He is building a platform that's changing how Indians invest their money. ఈ ఎపిసోడ్లో we discussed అసలు క్రెడిట్ కార్డ్స్కి సిబిల్కి ఉన్న లింక్ ఏంటి, అండ్ క్యాష్ బ్యాక్స్ అండ్ రివార్డ్స్ వస్తాయని క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటాం, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆ డెట్ ట్రాప్లో పడిపోతున్నారు. దేనివల్ల? క్రెడిట్ స్కోర్ బట్టి ఇంట్రెస్ట్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు 0 క్రెడిట్ స్కోర్కి వచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ 5-6 years? 5 years తర్వాత మ్యారేజ్ అవుతుంది, ప్రెజర్ వస్తుంది, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలని. అవన్నీ కొనుక్కోవడానికి వెళ్తే మీకు 8%లో లోన్ రాదు, 12%, 13%, 14%లో లోన్ వస్తుంది. ఒకవేళ మీరు ఆ ఇంట్రెస్ట్తో కొన్నారనుకోండి, మీకు శాలరీస్ సేవింగ్స్ మిగిలవు. సో మీరు ఒక ట్రాప్లో పడిపోతారు. ఎప్పటివరకైతే మీ దగ్గర స్ట్రెంగ్త్ ఉందనుకోండి, మీకు పేరెంట్స్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు, అప్పటివరకు మీకు ఒకసారి హిట్ కాదు. దెర్ విల్ బి ఎ డే వెన్ దెర్ ఈస్ నో బడీ స్టాండింగ్ విత్ యూ. మీరు ఒక్కరే నించొని ఉంటారు చూడండి, ఆ రోజు మీకు అర్థమైపోద్ది మనీ వాల్యూ ఏంటి అనేది. ఎలాంటి పీపుల్ ఎఫ్డీస్లో పెట్టాలి, ఎలాంటి పీపుల్ ఈక్విటీ ఫండ్స్లోని మ్యూచువల్స్లోకి ఇందులోకి వెళ్ళాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయడం రిలవెంట్, ఎందులో ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్, ఎలాంటి ఓపెన్ కాన్వర్సేషన్స్ చేయాలి వెన్ హీస్ గెటింగ్ మ్యారీడ్ టు సంబడి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మీరు డబ్బుని ఎప్పుడైతే రెస్పెక్ట్ చేయరో డబ్బు మీ దగ్గర ఉండదు. ఏమైనా కానీ ఈరోజు ఫర్ మిడిల్ క్లాస్, మనీ ఈజ్ పవర్, మనీ ఈజ్ రెస్పెక్ట్, మనీ ఈజ్ పీస్. ఇఫ్ సమ్మన్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్ సేస్ లైక్ అరే మనీ అంతా కాదు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనీ సంపాదించి ఈ విషయం చెప్పినట్టు. 90% ఆఫ్ ద ఆడియన్స్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బెటర్ పాడ్కాస్ట్ చేయడానికి, బెటర్ గెస్ట్ని రీచ్ అవుట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాఫ్ ఆఫ్ ద పీపుల్కి క్రెడిట్ కార్డ్స్ అంటే ఒక ఈవిల్లా చూస్తారు. ఇంకో హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఏరా క్రెడిట్ కార్డ్స్ వాడట్లేదా అని ఒక సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్ చూస్తారు. సో ఈ పాడ్కాస్ట్లో లెట్స్ బ్రేక్ ఆల్ ద మిత్స్. అంటే క్రెడిట్ కార్డ్ వాడాలా వద్దనే క్లారిటీ వచ్చేయాలి, వాళ్ళు వాడితే ఎలా వాడాలనే సెగ్మెంట్ కూడా మాకు మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ ద క్రెడిట్ కార్డ్స్, నాకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు వాట్ ఈస్ క్రెడిట్ స్కోర్, అసలు దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? క్రెడిట్ స్కోర్కి నేను ప్యారలల్ ఇస్తాను. మనకి బీటెక్ చేసేటప్పుడు ఎంసెట్ ర్యాంక్ ఎలాగో, ఇప్పుడు ఫైనాన్షియల్ వరల్డ్లో ఒకసారి జాబ్ వచ్చాక క్రెడిట్ స్కోర్ అలాగనమాట. ఓకే. ఎవరన్నా మనము క్రెడిట్ స్కోర్ గురించి ఆలోచించే ముందు బ్యాంక్ గురించి ఆలోచిద్దాం. బ్యాంక్ లేకపోతే ఎన్బిఎఫ్సి మీకు ఎవరైతే లోన్ ఇస్తారో, లేకపోతే ఎవరైతే మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తారో వాళ్ళ గురించి ఆలోచిద్దాం. వాళ్ళ బిజినెస్ ఏంటి? ఒక బ్యాంక్ బిజినెస్ డిపాజిట్స్ ద్వారా డబ్బులు తీసుకోవడం, ఆ డిపాజిట్స్ని లోన్స్గా ఇవ్వడం. డిపాజిట్ ఒక 8%లో తీసుకుంటే ఆ లోన్ 10%లో ఇస్తారు. ఈ మిగిలిన 2% వాళ్ళ ప్రాఫిట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, నేను మీకు లోన్ ఇచ్చాను, నేను బ్యాంకు, మీరు కస్టమర్ అనుకోండి, నేను మీకు లోన్ ఇచ్చాను, మీలాంటి ఒక 100 మందికి లోన్ ఇచ్చాను, 10 మంది కట్టలేదు అనుకోండి వెనక్కి, నేను ఇచ్చిన నాకు రావాల్సిన 10% ఇంట్రెస్ట్ 0 అయిపోద్ది. ఎందుకంటే మీకు 100 రూపాయలు ఇచ్చాను, నేను 110 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వెనక్కి, కానీ 10 మంది కట్టలేదు, అవి వెళ్ళిపోయినాయి. సో 0 అయిపోద్ది. సో బ్యాంకు లోన్ ఇస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నానో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎట్లా చెక్ చేసుకుంటారు? చెక్ చేసుకోవాలంటే ఒక మీ హిస్టరీ అంతా చూడాలి, మీ రిలేటివ్స్ని కలవాలి, మీ ఫ్రెండ్స్ని కలవాలి, అదొక పద్ధతి. అది చాలా కష్టం అయిపోద్ది, ఎందుకంటే చిన్న చిన్న బ్యాంక్స్ చాలా ఉంటాయి, చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి, పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉంటాయి, అందరి దగ్గర మీ డేటా ఉండదు. దీనికోసము బ్యాంక్స్ అన్నీ కలిసి కొన్ని కంపెనీస్ని పెట్టాయి. ఈ కంపెనీస్ ఆర్ లైక్ సిబిల్, లేకపోతే ఈక్విఫాక్స్. ఓకే. ఇలాంటి కంపెనీస్ మీ యొక్క క్రెడిట్ స్కోర్ని డిటర్మైన్ చేస్తాయి. సో ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కలిపి వాళ్ళ దగ్గర ఉన్న డేటా మొత్తం ఈ కంపెనీస్కి ఇస్తాయి. ఈ కంపెనీస్ని ఏమంటే మీరు ఒక ర్యాంక్ క్రియేట్ చేసి ఇవ్వండి మా కస్టమర్స్ కోసం అని. ఓకే. సో ఈ క్రెడిట్ స్కోర్ కంపెనీస్ ఒక 4-5 విషయాలని చెక్ చేస్తాయి అందరి దగ్గర డేటా కలెక్ట్ చేసుకొని. ఫస్ట్ థింగ్ ఈజ్ మీ దగ్గర ఏమేమి లోన్స్ ఉన్నాయి, ఆ లోన్స్ ప్రీవియస్గా ఆ లోన్స్ని మీరు టైంకి రీపేర్ చేశారా లేదా. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ దే విల్ చెక్. సెకండ్ థింగ్ దట్ దే విల్ చెక్ ఈజ్ మీరు లోన్ ఎంత యూటిలైజ్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర లెట్సే ఒక 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ 3 క్రెడిట్ కార్డ్స్ని మీరు మ్యాక్సిమం లిమిట్ తగ్గ యూజ్ చేస్తున్నారా, లేకపోతే 10% తగ్గ యూజ్ చేస్తున్నారా. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే, వీళ్ళ దగ్గర 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, 3లో 5-5 లక్షల లిమిట్ ఉంది, వీళ్ళు మొత్తం వాడేస్తున్నారు అనుకోండి, వీళ్ళకి డబ్బు అవసరం ఇంకా ఎక్కువ ఉంది, కానీ లిమిట్ వరకే వాడేస్తారు, లిమిట్ పైన వాడేయలేరు, లిమిట్ వరకు మొత్తం గీకేస్తున్నారు. సో అది చూస్తున్నారు మీరు ఎంత డెస్పరేట్గా ఉన్నారు డబ్బులు వాడడం కోసం. అది సెకండ్ థింగ్ వాళ్ళు చూసేది. థర్డ్ థింగ్ వాళ్ళు చూసేది ఏంటంటే, మీరు ఎంతమందిని లోన్ కోసం అడుగుతున్నారు, అంటే ఎన్ని బ్యాంక్స్ దగ్గరికి మీరు వెళ్తున్నారు, అంటే మీరు అగైన్ ఎంత డెస్పరేట్గా ఉన్నారు డబ్బు కోసం.
ఈ 3 విషయాల్ని చూస్తారు. దానిపైన వాళ్ళకి కొంచెం ఆల్గోరిథమ్స్ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళకు మీకు ఒక స్కోర్ అసైన్ చేస్తారు. ఓకే. జనరలీ ఇది 0 నుంచి 800 మధ్యలో ఉంటుంది. ఓకే. సిబిల్ విషయం చూసుకుంటే మీకు 750 పైన ఉందంటే మీరు ఎక్సలెంట్ పర్సన్ అనమాట. మీకు డబ్బు ఇచ్చినా వెనక్కి వస్తుందని ఫుల్ గ్యారెంటీ ఉంటుంది. మీకు ఒక 500-600 కింద ఉంటే మీకు డబ్బు ఇస్తే వస్తుందో రాదో అనే భయం ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ హౌ క్రెడిట్ స్కోర్ ఇస్ డిటర్మైన్డ్. అండ్ అది మీకు ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు బ్యాంక్స్ గురించి మనం ఆలోచించాం. మీకు మంచి క్రెడిట్ ఉంటే మీకు లోన్ ఇస్తుంది, బాగాలేకపోతే ఇవ్వదు. బ్యాంక్స్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, మీ దగ్గర ఒకవేళ 750 స్కోర్ ఉందనుకోండి, మీ దగ్గర నుంచి డబ్బు వెనక్కి రావడం ఇస్ అ సర్టెనిటీ, పక్కా వస్తుందని బ్యాంక్స్కి తెలుసు. సో మీకు తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తారు. ఓకే. మీరు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు అనుకోండి, మీకు 8.5%కో 8%కో లోన్ ఇస్తారు. అదే మీ స్కోర్ 600 అనుకోండి, ఓకే, బ్యాంక్కి తెలుసు అమ్మో ఇలాంటి వాళ్ళకి ఇస్తే 10% డబ్బులు వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు, ఓకే, కాబట్టి వీళ్ళు ఇంట్రెస్ట్ పెంచేస్తాను 18%, 20%. బట్టి ఇంట్రెస్ట్ రేట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. కరెక్ట్. క్రెడిట్ స్కోర్ బట్టి ఇంట్రెస్ట్ రేట్ డిపెండ్ అవుతుంది. మీకు 600 ఉంటే మీకు మేబీ 20% ఇస్తారు హోమ్ లోన్. 700 ఉంటే మేబీ మీకు ఒక 12%లో ఇస్తారు. ఇది హోమ్ లోన్కి, పర్సనల్ లోన్స్కి, అన్నిట్లో ఇలాగే వాళ్ళు చూసుకొని మీకు ఇస్తారనమాట. ఓకే. సో మీ క్రెడిట్ స్కోర్ని బట్టి మీకు ఏ లోన్ వస్తుంది, ఎంత ఇంట్రెస్ట్కి వస్తుంది, దానివల్ల మీ ఫ్యూచర్ ఏంటి అని డిసైడ్ అయిపోతుంది. అంటే ఈ టైంలో మోస్ట్ మిడిల్ క్లాస్ ఏమైనా కొనుక్కోవాలనుకున్నా, కార్ కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, దేనికన్నా లోన్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మీరు ఒక 2 BHK 3 BHK హైదరాబాద్లో కొనుక్కుందామని మీకు 1.5 crores కింద రాదు. 1.5 crore డౌన్ పేమెంట్ చేసే కేపబిలిటీ చాలా మందికి ఉండదు. మీరు 1.5 crore 18% ఇంట్రెస్ట్తో తీసుకున్నారు అనుకోండి, మీకు సంవత్సరానికి 30 లక్షలు ఇంట్రెస్ట్ పడుతుంది. అదే 8% తీసుకున్నారంటే సంవత్సరానికి 12 లక్షలు పడుతుంది ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ చాలా మ్యాటర్ అవుతుంది. అంటే మీకు సంవత్సరానికి 18 లక్షలు అంటే 20 సంవత్సరాలకి 3.5 కోట్లు. మీ యొక్క క్రెడిట్ స్కోర్ హ్యాస్ ద పొటెన్షియల్ మీ ఫైనాన్షియల్ లైఫ్ని పైకి కిందికి తీసుకెళ్ళగలిగే కేపబిలిటీ ఉంది. క్రెడిట్ స్కోర్ ఉంది. ఆ క్రెడిట్ స్కోర్. సో మెనీ పీపుల్ క్రెడిట్ స్కోర్కి సిబిల్ స్కోర్కి డిఫరెన్సియేషన్ తెలియదు. అసలు రెండు ఒకటేనా లేదా రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? క్రెడిట్ స్కోర్ అంటే ఒక కేటగిరీ అనమాట. సిబిల్ ఇస్ అ కంపెనీ. ఓకే. సిబిల్ ఒక కంపెనీ ఉంటుంది, ఎక్విఫాక్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది, ఇలాంటి చాలా కంపెనీస్ ఉంటాయి. ఓకే. సిబిల్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద కంపెనీస్, కానీ అన్నిటికన్నా పాపులర్ కంపెనీ సిబిల్. అందుకే సేమ్ స్కోర్ బట్ సిబిల్ ఫేమస్ కాబట్టి అందరికీ సిబిల్ స్కోర్. మనం ఫోటో కాపీ బదులు జిరాక్స్ అంటాం, జిరాక్స్ తీసుకురంటారు. ఓకే. సేమ్. ఇక్కడ క్రెడిట్ స్కోర్ బదులు సిబిల్ స్కోర్ ఏంటంటే, సో మీరు ఇందాక చెప్పారు ఇలా అన్ని బ్యాంక్స్ కలిపి ఒక కంపెనీస్ పెట్టుకున్నాయి, ఒక థర్డ్ పార్టీ కంపెనీస్, అందులో సిబిల్ అని. సో నాకు అర్థం కాదు ఏంటంటే ఇంతమంది డేటాని ఒక థర్డ్ పార్టీ కంపెనీ సిబిల్కి అండర్లో ఉండడం, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాంక్స్కి ఇట్ ఈస్ గుడ్, ఎందుకంటే వాళ్ళకు ఒక విషయం కావాలని. అండ్ ఈ చూస్ క్రెడిట్ ఏజెన్సీ అంటారు, వీటికి గవర్నమెంట్ కూడా ఒక లైసెన్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు నేను పెట్టుకోలేను ఒక క్రెడిట్ స్కోర్ కంపెనీ. సో దానిపైన చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఈ డేటా ప్రైవసీ మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, బయటికి లీక్ అవుతుందా లేదా అని. సో చెక్స్ అండ్ కంట్రోల్స్ గవర్నమెంట్ కూడా బాగా పెట్టడానికి ట్రై చేస్తుంది, కానీ దాని మించి ఆప్షన్ లేదు. బ్యాంక్స్ కూడా మీకు ఇవ్వాలంటే చూసుకోవాల్సిందే. కాబట్టి సో ఇప్పుడు మీరు చెప్పారు లైక్ ఒక అరౌండ్ 750 దగ్గర నీ స్కోర్ ఉంటే నీ సిబిల్ స్కోర్, నీ క్రెడిట్ స్కోర్ చాలా బెస్ట్ ఉన్నట్టు, నీకు మంచి లోన్స్ ఇస్తారు, నీకు ఇంట్రెస్ట్ తక్కువకే వస్తుందని. ఇఫ్ 600కి వీటిలో ఉన్న అయితే నీకు అన్సర్టనిటీ ఉంది, నీకు రావడం కూడా చాలా కష్టం. సో ఫస్ట్ థింగ్ మనం ఈ తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. టెల్ మీ ద రీజన్స్, ఏ రీజన్స్ వల్ల ఈ సిబిల్ స్కోర్ తక్కువ ఉంటుంది? ఇతను బాగా డెస్పరేషన్లో ఉన్నాడు, ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి లోన్ అడుగుతున్నాడు. అంటే ఇతని దగ్గర ఏం రీసోర్స్ లేదు, వీళ్ళు మా పైనే డిపెండ్ అవుతున్నారు. సో ఇతనికి రీపేమెంట్ కేపబిలిటీ ఉందో లేదో అది కూడా బ్యాంక్ ఫైండ్ అవుట్ చేసేయగలదు. అర్జెన్సీ ఉన్న, రీపేమెంట్ సరిగా చేయకపోయినా, చాలా ఎక్కువ అకౌంట్స్ ఉన్నా, అన్ని అకౌంట్స్లో ఫుల్ యూటిలైజేషన్ ఉన్నా, ఏ రీజన్స్ ఉన్నా వాళ్ళు ఒక అల్గోరిథం, మీకు యూట్యూబ్లో ఎట్లా అల్గోరిథం, వాళ్ళు అల్గోరిథం క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అకౌంట్స్ అని అంటే ఒక మనిషి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు, ఎన్ని క్రెడిట్ కార్డ్స్లో ఎంత డబ్బులు వాడచ్చు. సో క్రెడిట్ కార్డులో మీకు ఏ లిమిట్ ఇవ్వాలో అది కూడా బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తుంది? ఫస్ట్ క్రెడిట్ స్కోర్ చూస్తారు, సెకండ్ మీ ఇన్కమ్ చూస్తారు, థర్డ్ మీ హిస్టరీ చూస్తారు. దాన్ని బట్టి మీకు వాళ్ళు ఒక లిమిట్ ఇస్తారు, క్రెడిట్ కార్డ్ విత్ లిమిట్ ఇస్తారు. ఆ లిమిట్ మీరు ఒక 6 months కరెక్ట్ టైంకి పే చేస్తున్నారు అనుకోండి, ఆ కంపెనీలో మళ్ళీ లిమిట్ పెంచుకోండి అని ఒక ఆప్షన్ ఇస్తారు. ఇట్లా విత్ హిస్టరీ, విత్ గుడ్ కర్మ మీ యొక్క లిమిట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు పెరిగినాక లెట్స్ మీ దగ్గర 4 కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 4లో మీరు ఏం చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అంటే ట్రాన్సాక్షన్స్ డిపెండింగ్ ఆన్ షాపింగ్ హ్యాబిట్స్ అన్ని చెక్ చేస్తారు. ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తున్నారు, మీరు కార్డ్ నుంచి క్యాష్ డ్రా చేసుకుంటున్నారా, లేకపోతే ఇది ఓన్లీ షాపింగ్కి వాడుతున్నారా, అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో దే విల్ అనలైజ్ వాట్ యు ఆర్, మీ హిస్టరీ ఏంటి అని. ఒక మనిషి
ఎన్ని క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు అంటే లైక్ హౌ మెనీ క్రెడిట్ కార్డ్స్ ఆర్ మోర్? ఎన్నైనా తీసుకోవచ్చు క్రెడిట్ కార్డ్స్, లిమిట్ ఏం లేదు. లిమిట్ ఏం లేదు. నా దగ్గరే ఇప్పుడు ఒక 6, 7, 8 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే మీరు 8 తీసుకొని 8 గీకేశారు అనుకోండి, అది ప్రాబ్లం. అంటే 8 ఎట్ టైం యూజ్ చేయకూడదు ఇన్ మంత్. 8 యూజ్ చేసుకోండి, అన్నిట్లో 10% యూజ్ చేసుకోండి. ఓకే, 8 అన్ని 100% దగ్గర ఉన్నాయనుకో, దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే, అంటే కంప్లీట్ ఎంతైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ అంతా క్లియర్ చేసేస్తే అది ప్రాబ్లం. అంత యూజ్ చేసుకుంటే అది ప్రాబ్లం. మీరు అన్నిట్లో చిన్న చిన్న లిమిట్ పెట్టుకున్నారనుకోండి, ఏజెన్సీ ఏమనుకుంటుంది, సరే ఇతని దగ్గర ఒక ₹1 కోటి తీసుకునే లిమిట్ ఉన్నా ఓన్లీ 2-3 లక్షలే తీసుకుంటున్నాడు, సో ఇతను నాట్ డెస్పరేట్. ఓకే, ఇతను హీఈస్ అ గుడ్ స్పెండర్. ఓకే, అంటే లైక్ ఒక కార్డుకి మినిమం బాగా మనం చూస్తున్నాం అందరికీ, ఒక కార్డులో మినిమం 30% మించి ఎప్పుడు మంత్కి స్పెండ్ చేయకు, ఆ 30% పే చేసుకుంటుంటూ సో దాని క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది అంటారు. రైట్, కరెక్ట్. ఓకే, అంటే ఆ 30%, 50% అనేది వాళ్ళ ఆల్గోరిథమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కానీ మీరు ఎప్పుడు 100% దగ్గర ఉండదు, ప్రతి మంత్ 100% దగ్గర ఉండరు అనుకోండి, ఓకే, దెన్ దట్ ఈస్ అ రెడ్ సిగ్నల్ టు దెమ్. లైక్ ఆన్ యావరేజ్ ఇప్పుడు మీరు రికమెండ్ చేయాలంటే మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయంటే ఇంత అమౌంట్ దాటి అసలు ఎప్పుడు వాడదు అంటే లైక్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు బిల్డ్ అ రియల్లీ గుడ్ క్రెడిట్ స్కోర్ అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే లైక్ ఎంత అమౌంట్ వాడమని చెప్తారు? అంటే ఒక థంబ్ రూల్ ఏంటంటే మీరు 25-35%కి మించి వాడదు. ఓకే, మీరు వాడారనుకోండి, సంవత్సరంలో ఒక 2 months వాడారు 70%, 80%, 90%, దట్ ఈస్ ఓకే. సంవత్సరంలో ప్రతి మంత్ 100% దగ్గర ఉండదు. ఓకే, అది రిస్కీ. ఓకే, మీరు దానికన్నా బెటర్ ఇంకొక 2-3 కార్డులు ఎక్కువ తీసుకోండి, మీకు ఒక లిమిట్ ఎక్కువ వస్తుంది, అన్నిట్లో 20% వాడండి. ఓకే, సో దాట్ వెనక ఆల్గోరిథంలో వాళ్ళకి తెలిసిపోతుంటుంది. సో మీ ఎక్స్పీరియన్సెస్తో మీరు చూసిన వాటిలో మోస్ట్ పీపుల్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్? మ్యాథమెటిక్స్ తెలియకపోవడం. ఓకే, సో అంటే మళ్ళీ నేను క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కొంచెం ఒక చిన్న క్రెడిట్ కార్డ్ కంపెనీస్ డబ్బు ఎలా సంపాదిస్తారో చెప్తాను, అక్కడి నుంచి ఓకే ఐ విల్ కమ్ హియర్. క్రెడిట్ కార్డ్ మీరు చూస్తే చాలా మంది చాలా పాయింట్స్ ఇస్తూ ఉంటారు, 3% క్యాష్ బ్యాక్ అంటారు, 10x క్యాష్ బ్యాక్ అంటారు, ఎయిర్పోర్ట్ లాంజ్ ఫ్రీ అంటారు. అవును, ఇవన్నీ ఎందుకు అంటారు? ఎందుకంటే మనం ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తే ఏమో క్రెడిట్ కార్డ్ కంపెనీస్ చాలా లాస్ చేస్తున్నాయి అనుకుంటారు కదా. వాళ్ళు ఎలాగో మీరు టైంకి డబ్బులు కడితే ఇంట్రెస్ట్ కూడా ఏముండదు. అవును, సో హౌర్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మేకింగ్ మనీ. సో వీళ్ళకి 3 మెయిన్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఉంటుంది క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి. ఫస్ట్ థింగ్ ఈజ్ కాల్డ్ MDR, అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఓకే, మీరు ఒక ఐఫోన్ కొన్నారనుకోండి అమెజాన్లో 70,000 రూపీస్ది, అమెజాన్కి ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ 70,000 ఇవ్వదు, 69,000 ఇస్తుంది. ఓకే, ఆ రెస్ట్ 1,000 ఆర్ 1.5% ఆఫ్ 70,000 ఈస్ కాల్డ్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ప్రతి ట్రాన్సాక్షన్లో నేను 1.5% కట్ చేసుకొని మీకు ఇస్తాను టు ద మర్చెంట్. అది క్రెడిట్ కార్డ్ ఫీజ్. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈస్ ఈఎంఐస్. మీరు ఒక ఐఫోన్ అనుకున్నారు 70,000ది, మీరు దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేస్తారు. వాళ్ళు ఒక 12-15%, 18% ఏదో ఒక ఇంట్రెస్ట్ అక్కడ నుంచి వాళ్ళకి వస్తుంది. థర్డ్ ఈజ్ మీరు ఒకవేళ డిఫాల్ట్ చేస్తారనుకోండి, ప్రతి క్రెడిట్ కార్డ్కి ఒక 1 month 50 days లోపల మీరు డబ్బులు కట్టేయాలి. బిల్ వచ్చిన 15 days 20 days కట్టేయాలి. అది ఒకవేళ మీరు క్రాస్ చేసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందంటే మంత్కి 3.5-4%. ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ 3.5-4% కాంపౌండెడ్. అంటే ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొని మీరు కట్టలేదు అనుకోండి, సంవత్సరానికి 50% పడుతుంది మీకు. అది ఏ ఇన్ఫార్మల్ లోన్, దట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ లోన్ ఇన్ ద వరల్డ్. క్రెడిట్ కార్డ్ మీద మీరు టైంకి కట్టకపోతే. ఓకే, సో క్రెడిట్ కార్డ్ ఈజ్ ఓన్లీ ఫర్ పీపుల్ ఎవరైతే డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళ కోసమే క్రెడిట్ కార్డ్. ఓకే, నేను 2 sides-లో ఉన్నాను. ఫస్ట్ నేను చూశాను మా ఇంట్లో క్రెడిట్ కార్డ్ తీసుకోవడము ఓన్లీ మినిమం బిల్ అంటారు. మినిమం బిల్ కడతారే, ఇప్పుడు 1 lakh తీసుకున్నారు, నెలకు 3,000 కడితే చాలు అని క్రెడిట్ కార్డ్ కంపెనీ వాడే చూపిస్తాడు. వాడు మిగతా 97,000 మీద ప్రతి నెల 4% మిత్తేస్తున్నాడు. అవును, రైట్. సో మీరు మీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, లేదు నేను మంత్కి కట్టేస్తాను అని, క్రెడిట్ కార్డ్ ఇస్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్. ఎందుకంటే మీకు కొంచెం క్యాష్ బ్యాక్ వస్తుంది, మీకు 1 month ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. ఎందుకంటే 1 month వరకు మీ శాలరీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దాన్ని నెక్స్ట్ మంత్ కట్టుకోవచ్చు. దెర్ ఆర్ బెనిఫిట్స్, ఎయిర్పోర్ట్ లాంజ్ ఉంది, పాయింట్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన ఫ్లైట్ ఫ్రీ, ఎందుకంటే నేను క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ద్వారా వాడాను. ఓకే, సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ నేను ఒక 2 months కట్టలేదు అనుకోండి టైంలో, ఈ బెనిఫిట్స్ అన్నీ తినేస్తుంది. అంత కాస్ట్ నేను కడతాను. ఓకే, సో మీ మీద మీకు నమ్మకం ఉంది, నేను డిసిప్లైన్డ్ అంటే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోండి. మీ మీద మీకు నమ్మకం లేదు అంటే తీసుకోవద్దు. అండ్ మీ మీద మీకు నమ్మకం ఎట్లా వస్తుంది అంటే మీరే మీ పాస్ట్ హిస్టరీని కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. దట్ ఈస్ వేర్ మ్యాథమెటిక్స్ కమ్స్ ఇన్ టు ప్లే. చాలామంది ఏమనుకుంటారు, అరే 1,00,000 రూపాయలు 3,000 కదా ఇంట్రెస్ట్ అనుకుంటారు. ఆ 3,000 ఒక నెలకి అంటే అది కాంపౌండ్ చేసుకుంటూ పోతే 6, 9, ఆ 9 పైన కూడా వాడు ఇంట్రెస్ట్ వస్తాడు. అన్ని కలిపి 1,00,000 రూపాయలకి 40,000 పడిపోతుంది సంవత్సరానికి. ఈ మ్యాథమెటిక్స్ మీకు అర్థం కావాలి. నేను కట్టకపోతే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, దీని ఆపర్చునిటీ కాస్ట్ ఏంటని. సో క్రెడిట్ కార్డ్ అంటే ఒక డబుల్ ఎడ్జ్ స్వాడ్ లాగానే నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన దాంట్లో
ఒక 100 మందిని చూస్తుంటే ఒక 20-25 మంది బెస్ట్గా యూజ్ చేస్తారు క్రెడిట్ కార్డ్స్. ఓకే 75 మంది సరిగా యూజ్ చేయరు, ఇంట్రెస్ట్ కడతారు. అందుకని దాని ప్రూఫ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అన్ని ప్రాఫిట్లో ఉన్నాయి కదా. వాళ్ళకి ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఇన్ని క్యాష్ బ్యాక్లు ఇచ్చి, ఇన్ని ఫ్రీ పాయింట్స్ ఇచ్చి వాళ్ళు ప్రాఫిట్లో వస్తున్నారంటే ఈ బిహేవియర్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రాఫిట్స్లోకి వస్తున్నారు. రైట్ టైం టు గెట్ అ క్రెడిట్ కార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ చాలామంది ఆన్లైన్లో ఏవో యాడ్ చూస్తారు, యాడ్ చూసి వెంటనే ఏవో క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు. దాని రెగ్యులేషన్స్, దాని గైడ్లైన్స్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ వాళ్ళు హ్యూజ్ ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తారు. అంటే రెగ్యులర్ బ్యాంక్స్ కన్నా ఇంట్రెస్ట్ని ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఆ టైంలో, ఆ ఫేస్ వెన్ యూర్ ఇన్ 2021 ఆ టైంలో క్రెడిట్ కార్డ్ తీసుకోవడం రైటా కాదా? అంటే వెన్ యూఆర్ నాట్ అ సాలరీడ్ ఎంప్లాయ్. అబ్సల్యూట్లీ ట్రూ. దీనివల్ల మీకు రెండు ప్రాబ్లమ్స్. ఒకటి, మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తున్నారు. రెండు, మీ క్రెడిట్ స్కోర్ పాడైపోద్ది. స్టార్టింగ్లో తీసుకోవడం వల్ల కూడా తీసుకొని కట్టలేదు టైం అప్పుడు ఇంట్రెస్ట్ పడుతుంది, క్రెడిట్ స్కోర్ పాడైపోతుంది. ఓకే. సో అండ్ చాలా కొత్త కంపెనీస్కి స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఈజ్ అ వెరీ గుడ్ మార్కెట్. ఎందుకంటే వీళ్ళు టైంకి ఎలాగో కట్టరు. ఆ 40% మిత్తి ఇంట్రెస్ట్ వీళ్ళు వేసుకోవచ్చు, అండ్ దాని మీద పెనల్టీ ఛార్జెస్ వేసుకోవచ్చు. సో ఫర్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఇది మంచి బిజినెస్. కానీ ఇఫ్ యు ఆర్ అ కన్జ్యూమర్, శాలరీ వచ్చి మీకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నేను కట్టగలను, అబ్సల్యూట్గా క్రెడిట్ కార్డ్ తీసుకోవద్దు. ఓకే. సో ఇఫ్ అ సాలరీడ్ ఎంప్లాయీ తన లైఫ్లో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ని పిక్ చేసుకుందాం అనుకుంటున్నాడు, సో అలాంటప్పుడు తను ఏం చూసి ఎలాంటి క్రెడిట్ కార్డ్ని పిక్ చేసుకోవాలి? హౌ టు పిక్ అ రైట్ క్రెడిట్ కార్డ్? ప్రాబ్లం ఏమవుతుందంటే అంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ మీకు ఎప్పుడు బెస్ట్ క్రెడిట్ కార్డ్ రాదు. అంటే ఎందుకంటే మీరు ఇప్పుడే శాలరీ వచ్చింది, ఇప్పుడే ఫస్ట్ టైం మీరు జాబ్లోకి వచ్చారనుకో, మీ క్రెడిట్స్ హిస్టరీయే లేదు. ఓకే, రైట్. సో క్రెడిట్స్ కార్డ్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. ఒకటి బిగినర్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. దాంట్లో మీకు పెద్ద బెనిఫిట్స్ ఉండవు, ఒక యాన్యువల్ ఛార్జెస్ ఉంటాయి, క్యాష్ బ్యాక్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు. జస్ట్ దాట్ ఒక క్రెడిట్ కార్డు ఉందంటే ఒక క్రెడిట్ కార్డు. అదే మీరు ఒక మంచి హిస్టరీ బిల్డ్ చేసుకున్నారు, మీ శాలరీ ఎక్కువ ఉంది అంటే మీకు చాలా మంచి కార్డ్స్ వస్తాయి. హెచ్డిఎఫ్సిలో ఇన్ఫీనియా ఫర్ ఎగ్జాంపుల్, హెచ్డిఎఫ్సిలో డైనర్స్ కార్డ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. దీంట్లో మీకు ఒక 3% క్యాష్ బ్యాక్ వస్తుంది, అన్లిమిటెడ్ లాంచ్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు డే 1 ఈ పెద్ద కార్డు రాదు. డే 1 మీరు ఏ కార్డు వచ్చినా తీసుకోండి. డోంట్ థింక్ అబౌట్ ఈ రోజే నాకు బెస్ట్ కార్డ్. అది తీసుకొని దాన్ని కొంచెం కొంచెం వాడడం స్టార్ట్ చేసుకోండి, and దాన్ని రీపే చేయడం స్టార్ట్ చేయండి. టేక్ ఎనీ క్రెడిట్ కార్డ్ దట్ యూ గెట్. దాని మీద మీరు గుడ్ హ్యాబిట్స్ దాని మీద మీరు డెవలప్ చేసుకోండి. ఓకే. ఎక్కువ స్పెండ్ చేయొద్దు, చిన్న 10%, 15% ఆఫ్ ద లిమిట్ స్పెండ్ చేస్తుండండి, దాన్ని రీపే చేస్తుండండి. విత్ టైమ్ ఆటోమేటిక్గా మీ క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవుద్ది, ఆటోమేటిక్గా మీ హిస్టరీ వెళ్తుంది, ఆటోమేటిక్గా మీకే ఆఫర్స్ వస్తాయి, మీరు అప్గ్రేడ్ చేసుకోండి సార్ ఈ క్రెడిట్ కార్డ్ అని. ఇఫ్ సమ్వన్ బాగా ట్రావెల్ చేసినప్పుడు, మీరు చెప్పారు ఇందాక నేను బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఐ డిడెంట్ పేడ్ ఫర్ మై ఫ్లైట్ టికెట్. సో అలాంటి ఫ్లైట్లో బాగా ట్రావెల్ చేసే వాళ్ళకి బెస్ట్ క్రెడిట్ కార్డ్ అంటే ఏముంది? నాకు తెలిసి ఇప్పటికీ ఇండియాలో బెస్ట్ క్రెడిట్ కార్డ్ అంటే హెచ్డిఎఫ్సి ఇన్ఫీనియా. ఓకే. అది ఓన్లీ చాలా సెలెక్ట్ పీపుల్కే ఇస్తారు. ఓకే. దానికి ఒక ఏదో కండిషన్స్ ఉంటాయి. మీకు శాలరీ ఒక 60-70 lakhs కన్నా ఎక్కువ ఉండాలి పర్ యానం. మీ క్రెడిట్ స్కోర్ 750 పైన ఉండాలి. ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టుకొని చాలా ఎక్స్క్లూజివ్ క్లబ్కి ఇస్తారు. ఓకే. దాంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఒక 1.5-3% క్యాష్ బ్యాక్ వస్తుంది ఆన్ ఆల్ స్పెండ్స్. కొన్ని సైట్స్లో మీరు స్పెండ్ చేస్తే దాంట్లో 10x ఆఫ్ క్యాష్ బ్యాక్ వస్తుంది, కొన్ని దాంట్లో 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ గెటింగ్ దేర్ నాకు ఒక 7-8 years పట్టింది టు గెట్ దేర్. ఇట్ విల్ టేక్ టైమ్, కానీ దట్ ఈస్ ద బెస్ట్ కార్డ్ దట్ ఐ నో ఆఫ్. దానికన్నా కొంచెం సెకండ్ గ్రేడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి హెచ్డిఎఫ్సిలో. డైనర్స్ బ్లాక్ కార్డ్ అని ఉంది, రిగాలియా కార్డ్ అని ఉంది. కానీ ఇట్స్ ఆల్ అ జర్నీ. యూ స్టార్ట్ విత్ ద బేసిక్, గో టు రిగాలియా నుంచి డైనర్స్ టు ఇన్ఫీనియా, అట్లా ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్ వెళ్ళొచ్చు. సో క్రెడిట్ కార్డ్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఏ ప్రోడక్ట్ని పర్చేస్ చేసినా ఈఎంఐ ఆప్షన్ పెడుతుంటారు చాలా మంది. లైక్ నార్మల్ థింగ్ని కూడా ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తుంటారు. ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్? దాంట్లో కూడా 2 కేసెస్ ఉంటాయి. ఒకటి ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ ఉంటుంది, ఒకటి నార్మల్. మినిమం మంత్స్ అయితే ఒకలాగా, ఎక్స్టెండెడ్ మంత్స్ అయితే ఒకలా ఉంటుంది. కరెక్ట్. సో ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐస్ ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్లో బాగుంటాయి ఆప్షన్స్. ఎందుకంటే మీరు ఒక ఐఫోన్ కొన్నారనుకోండి 70,000కి, దాని బదులు వాడు ఏమంటాడు, మీరు 3 monthsలో కట్టండి, 70,000/3 ఎవ్రీ మంత్ తీసుకుంటాడు. సో మీకు ఏమి ఇంట్రెస్ట్ పడట్లేదు, మీరు 3 monthsలో కట్టొచ్చు. సో మీకేం అడిషనల్ కాస్ట్ లేదు. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. కొన్ని దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు, సరే మీరు 70,000 6 monthsలో కట్టండి, మీకు ఒక 12% 15% ఛార్జ్ చేస్తారు. మీకు దానికి అనవసరంగా మీరు యూఆర్ పేయింగ్ మోర్. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ కరెక్ట్గా చూసుకున్నారనుకోండి, నాకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, నాకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, అన్ని క్యాలిక్యులేట్. అగైన్ మ్యాథమెటిక్స్ ప్లేస్ బిగ్ రోల్. మీరు ఒక నోట్బుక్ పేపర్ తీసుకొని రాసుకోండి, నాకు ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది అని. దాన్ని చూసుకొని మీరు చేసుకోవచ్చు. కానీ నేను ఏమైతే అబ్జర్వ్ చేశానంటే, ఈఎంఐ మ్యాథమెటికల్గా బాగున్నా కూడా సైకలాజికల్గా ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది.
ఫస్ట్ ఇప్పుడు నేను నా శాలరీ 2 lakhs అనుకోండి, ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయల ఫోన్ వచ్చింది, ఈఎంఐ లేకపోతే నేను రైట్ కొనలేము. ఈఎంఐ వల్ల అరే నెలకి 30,000 కదా కొనిద్దాం అనిపిస్తుంది. సో మీ ఇన్కమ్కి మించి స్పెండ్ చేసే ఒక రిస్క్ ఉంటుంది ఈఎంఐ వల్ల. అగైన్ దట్ ఈస్ వేర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. అగైన్ దట్ ఈస్ వేర్ మ్యాథమెటిక్స్ కమ్ ఇన్ టు ద పిక్చర్కి. నాకు వచ్చే ఇన్కమ్ ఇది, నా నెల ఖర్చులు ఇవి, నేను ఈఎంఐకి ఆల్రెడీ ఈ 2-3 సామాన్లు ఆల్రెడీ ఈఎంఐ పైన ఉన్నాయి, తీసుకోవచ్చా తీసుకోవద్దా, ఆల్ దాట్ యూ నీడ్ టు రైట్ డౌన్, చెక్, అండ్ ఇఫ్ ఇట్ మేక్ సెన్స్ ఓన్లీ దెన్ టేక్ ఇట్. కానీ థంబ్ రూల్ మీరు ఇంత మ్యాథమెటికల్ కాదు, మీరు ఇంత క్యాల్కులేటివ్ కాదనుకోండి, 90% పీపుల్ ఆర్ నాట్, 90% పీపుల్ ఆర్ ఇన్స్టింక్టివ్ బయర్స్. అప్పుడు అదే ఆలోచించండి, నేను ఇదంతా ఒకటేసారి తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ మంత్ నేను పే చేయగలుగుతానా చేయలేనా, చేయలేను అంటే తీసుకోవద్దు. యూ వెయిట్ ఫర్ యువర్ సేవింగ్స్ టు గెట్ దేర్, తర్వాత తీసుకోండి. అది ఒక 2-3 months అనిపించవచ్చు, అరే నేను ఫోన్ మిస్ అయ్యాను అది ఇదని, బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్ విల్ హెల్ప్ యూ. బట్ ఇఫ్ యూ సీ టుడే ఎవ్రీ బ్రాండ్, ఎవ్రీ షాపింగ్ మాల్ అందరూ బై నో పే లేటర్ కల్చర్కి పీపుల్ ఆర్ దీనికి ఎక్కువ షిఫ్ట్ అవుతున్నారు. సో అది కన్జ్యూమరిజంని చాలా ఎక్కువ ఫెయిల్ చేస్తుంది ఇండియా లాంటి కంట్రీస్లో. సో అలాంటిది వీడి బై నో పే లేటర్ కల్చర్ ఎక్కువైపోవడం వల్ల అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది యాజ్ అన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో? ఐ థింక్ ఒకటి ఇన్స్టెంట్ గ్రాటిట్యూడ్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఇట్స్ లైక్ ఎ డ్రగ్. నాకు ఏం కావాలనో నేను ఒక నిమిషంలో కొనేయగలుగుతాను. సో దాట్స్ ఈవెన్ షర్ట్ కూడా ₹1 పే చెయ్యి, యూ కెన్ టేక్ అవే ద షర్ట్ అని చెప్పేసి ఆప్షన్స్ వస్తాయి. కరెక్ట్. సో మీకు ఏది కావాలో అది ఇన్స్టెంట్గా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది. 2-3 more things have also happened. మీరు ముందు ఏదైనా కొన్నారనుకోండి, షాపింగ్ చేశారనుకోండి, అది 1 week మీ దగ్గరికి వచ్చేది, ఇప్పుడు మీకు ఒక రోజులో వచ్చేస్తుంది. నేను అనుకున్నది రేపు రాగలుగుతుంది, సరే కొంచెం డబ్బులు పే చేద్దాం తర్వాత చూసుకుందాం అనేది. ఆ బిహేవియర్ నాకు తెలిసి విల్ బీ ఓకే అంటిల్ యు ఆర్ ష్యూర్ ఆఫ్ యువర్ నెక్స్ట్ శాలరీ. అది 5 years తర్వాత ఇఫ్ యూఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ నెక్స్ట్ శాలరీ, ఒకటి మీ పైన లయబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మీరు ఆ యాటిట్యూడ్లోకి వచ్చేసారు, సరే ఈరోజు డబ్బులు లేకున్నా పర్లేదు నేను ఇది కొనేస్తా అని. 2, మీ క్రెడిట్ స్కోర్ కూడా బాగోదు ఇలాంటి పనులు చేస్తుంటే. ఓకే, ఇది క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ చేస్తుందా? బై నో పే లేటర్ ఆఫ్ కోర్స్. ఓకే, బై నో పే లేటర్ ఆల్సో ఎఫెక్ట్స్ యువర్ క్రెడిట్ స్కోర్. 3, మీరు ఈ యాటిట్యూడ్లో ఉన్నంతసేపు మీరు ప్రాపర్టీ కొనుక్కోరు, మీరు ఇన్వెస్ట్ చేయరు. ఒక 5 years తర్వాత మీరు చూసుకుంటే మీ దగ్గర మెటీరియల్ అంతా ఉంటుంది, కానీ యూ డోంట్ హ్యావ్ అన్ అసెట్. అండ్ 5 yearsలో సడన్లీ ఇఫ్ యూ ల్యాండ్ ఇన్ ఎ పొజిషన్ ఇక్కడ మనకి నెక్స్ట్ జాబ్ లేదు, నెక్స్ట్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ లేదనుకోండి, దాట్ విల్ బి ఎ మెస్. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు పీపుల్ అందరూ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి బాగా అలవాటు పడిపోయారు. రేపు అనే రోజు ఏమైనా జరగని ఈరోజు నా లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ సేవింగ్స్ని పక్కన పెట్టి దే ఆర్ స్పెండింగ్ ఆల్ ద మనీ. అంటే లైక్ జీరో ఇప్పుడు ఆ కల్చర్ని మనం చూస్తున్నాం. మీరు చెప్పినట్టు మనకు ఆ రెగ్యులేషన్స్ లేవు, మనకు ఆ సేఫ్ సైడ్ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆస్తులు ఉన్న వాళ్ళు పర్లేదు, రెంటల్ ఇన్కమ్ వచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 0 క్రెడిట్ స్కోర్కి వచ్చేస్తున్నారు, బాగా కిందకి పడిపోయారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ 5-6 years? ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, మీకు ఈ రోజు అయితే మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది, ఈ రోజు మీ దగ్గర మేబీ ఒక పర్సనల్ లోన్ వచ్చింది, దానివల్ల మీరు ఎవరిని కొనుక్కోగలుగుతున్నారు, అవి రావడం ఫస్ట్ ఆగిపోతాయి. అండ్ 5 years తర్వాత, అంటే ఈ రోజు ఒక 22, 23, 24 year యూత్ ఉన్నారు అనుకోండి, ఫస్ట్ టైం జాబ్ చేసిన వాళ్ళు, 5 years తర్వాత మ్యారేజ్ అవుద్ది, రైట్? 30 years వచ్చినప్పుడు ప్రెషర్ వస్తుంది, ఇల్లు కొనుక్కోవాలి, ఇంకేదో తీసుకోవాలి, కార్ కొనుక్కోవాలని. అవన్నీ కొనుక్కోవడానికి వెళ్తే మీకు 8%లో లోన్ రాదు, మీకు 12%, 13%, 14%లో లోన్ వస్తుంది. అది కొనుక్కునే స్తోమత ఉండాలంటే మీకు శాలరీ బాగా ఎక్కువ ఉండాలి, రైట్? అది 90% పీపుల్కి ఉండదు. సో మీరు ఒక ట్రాప్లో పడిపోతారు. మీరు ఇట్ ఈస్ ఇన్ అ లూప్ అనమాట. మీకు కొనుక్కోవాలని ఉంటుంది, కానీ కొనాలంటే మీకు మంచి ఇంట్రెస్ట్కి రాదు. ఒకవేళ మీరు ఆ ఇంట్రెస్ట్తో కొన్నారనుకోండి, మీకు శాలరీ సేవింగ్స్ మిగిలవు, వచ్చిన శాలరీ అంతా ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది. సో ఒక ట్రాప్లోకి పడిపోతారు. మీరు 30 years లోపు మీరు మనీ పైన యాటిట్యూడ్ కరెక్ట్గా లేదనుకోండి, దాని తర్వాత కరెక్ట్ చేయడం చాలా కష్టం. సో ఈ 20s నుంచి 30sలోకే మన యాటిట్యూడ్ కరెక్ట్ చేసుకోవాలి. నేను అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ఒక 26-27 years ఒక ఇండివిజువల్ని కలిసాను అనుకోండి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళు మనీని రెస్పెక్ట్ చేస్తున్నారా లేదా, దాన్ని బట్టి వాళ్ళ నెక్స్ట్ 30 years లైఫ్ ఎలా ఉంటుందో ఒక 80% అక్యురసీతో అయితే చెప్పొచ్చు. విల్ బి 20% ఆఫ్ కేసెస్ 35కి రియలైజ్ కావచ్చు, వాళ్ళకి హై శాలరీ రావచ్చు, వాళ్ళకి ఏదో లక్ ఉండొచ్చు, కానీ 80% అదే. మీరు 30 వరకు ఫైనాన్షియల్ లైఫ్ని సెట్ చేసుకోలేదు అనుకోండి, 30 తర్వాత చేయడం చాలా కష్టం. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూశాను. 30 తర్వాత చేయడం, మా ఫ్యామిలీలో చూశాను, మా ఫ్రెండ్స్లో చూశాను. ఇట్స్ అ డౌన్వర్డ్ స్పైరల్. అక్కడ నుంచి ఎనీ ఎక్స్పీరియన్స్ యూ కెన్ షేర్ రిగార్డింగ్ దట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ రిగార్డింగ్ ద మనీ, ద బ్యాడ్ స్టేజెస్? యా, సో ఒకటి మా ఇంట్లోనే చూశాను. ఇన్ఫ్యాక్ట్
నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ ఉండే, కానీ ఆయన బిజినెస్ కూడా చేసేవారు. బట్ ఆల్ దట్ బిజినెస్ వాజ్ ఫ్యూల్డ్ బై టేకింగ్ మనీ ఆన్ లోన్, ఇన్ఫార్మల్ లోన్స్ అనమాట. ఫ్రెండ్స్తో తీసుకోవడం, ఇంకెవరితో తీసుకోవడం, 2% ఇంట్రెస్ట్ పైన. దానివల్ల ఏమైందంటే మీరు ఒక 10 లక్షలు లోన్ తీసుకున్నా ఎవరితో అయినా మీకు నెలకి 20,000 ఇంట్రెస్ట్. ఆ 20,000 కూడా టైంకి కట్టలేదు అనుకోండి, ఆ 20,000 మీద కూడా ఇంకొక మళ్ళీ ఇంట్రెస్ట్ పడేది. అదంతా కాంపౌండ్ అయిపోయి ఆ 10 lakhsకి మీరు సంవత్సరానికి 3 లక్షలు 3.5 లక్షలు కట్టే పరిస్థితి వచ్చేది. ఈ ప్రపంచంలో దెర్ ఈజ్ నో బిజినెస్ దట్ విల్ గివ్ యూ 30% a year. మీకు వారెన్ బఫే వాజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆయన కూడా లాస్ట్ 50 yearsలో ఆయన కాంపౌండింగ్ రేట్ చూసుకుంటే ఇట్ ఈస్ అట్ 21%. ఒక వారెన్ బుఫే కూడా మన ఇండియా లాంటి ఒక ఇన్ఫార్మల్ లెండర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనుకొని ఆయన కూడా బ్యాంక్రప్ట్ అవుతారు. అంటే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఆల్సో విల్ బీ బ్యాంక్రప్ట్ ఇఫ్ దే టేక్ ఇన్ఫార్మల్ లోన్. సో ఐ హావ్ సీన్ దీస్ ఎగ్జాంపుల్స్. సో మేము ఒక కాన్స్టెంట్ స్ట్రగుల్లో ఉండేవాళ్ళం. నెక్స్ట్ మంత్ డబ్బులు ఎట్లా, స్కూల్ ఫీజులు ఎట్లా, బస్ ఫీజులు ఎట్లా అనేది. అండ్ దానికి ప్రధానమైన సోర్స్ ఇదే ఉంటుంది, ఇన్ఫార్మల్ లోన్ తీసుకోవడం. దానివల్ల ఒకటి మీ బిజినెస్ పై కూడా బాగా ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు 10 లక్షలు పెడితే సంవత్సరానికి 5 లక్షలు సంపాదించాలి. అప్పుడే ఆ లోన్ కట్టి మనం ప్రాఫిట్స్ తెచ్చుకోగలం. రైట్. అలాంటి ఏ బిజినెస్ లేదు వరల్డ్లో. ఒకటి మన మెంటల్ స్టేట్ సరిగ్గా ఉండదు. రైట్. మీకు రోజుకి ఒక 10 మంది ఫోన్ చేస్తుంటే హౌ కెన్ యూ థింక్ క్లియర్లీ. రైట్. సో నేను ఆ స్ట్రగుల్స్ చూశాను చిన్నప్పటి నుంచి. ఇఫ్ పాసిబుల్ అయితే ఎలాంటి బ్యాడ్ స్టేజెస్ ఆఫ్ నెంబర్స్ చూసారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ద యాక్చువల్ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ, ఇఫ్ యూ కెన్ సే దట్. సో 2 phases-లో నేను బ్రేక్ చేస్తాను. ఒకటి నా చిన్నప్పుడు, అంటే నేను 5th classలో ఉన్నప్పుడు, 6th classలో ఉన్నప్పుడు. ఓకే. అప్పుడు ఆఫ్ కోర్స్ నంబర్స్ తక్కువే ఉండేవి. మేబీ 5-10 లక్షల లోన్ తీసుకోవడము, 10,000, 15,000 ఇన్ఫార్మల్ అన్ని ఇన్ఫార్మల్ లోన్సే ఉండేవి. అప్పుడు ప్రాబ్లం ఏమైందంటే మనకు వచ్చిన శాలరీ దీనికే వెళ్ళిపోతుంది. సో మనకి సేవింగ్స్ కొంచెం కష్టమైపోద్ది, కొంచెం ఫీజు కట్టడం కొంచెం కష్టమైపోద్ది, అలాంటి పనులు ఉండేవి. కానీ దానివల్ల ఒక బిహేవియర్ ఏమొచ్చిందంటే, కొడితే ఒకసారి జాక్పాట్ కొట్టాలనే బిహేవియర్ వచ్చింది. ఎందుకంటే మనం ఈ ట్రాప్లో ఉన్నాము, హౌ డు వి గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో దానివల్ల కొంచెం రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఇంకా పెరుగుకుంటూ పోయింది. సో ఆ 10 లక్షలు 20 లక్షలు అవడం, 30 లక్షలు అవడం, 40 లక్షలు అవడం, అలా పెరుగుతూ వచ్చింది. అండ్ వెన్ ఐ గాట్ ఇన్ టు మై ఫస్ట్ జాబ్, దిస్ ఇస్ 2010. ఓకే. ఐఐటి తర్వాత నాకు ఫస్ట్ జాబ్కి వచ్చాను. ఫార్చునేట్లీ నేను ఆల్గో ట్రేడింగ్ ఇండస్ట్రీలో ఉండేది. ఓకే. దట్ ఈస్ అ వెరీ హై పేయింగ్ జాబ్స్. సో అప్పుడు నేను ఇంట్లో ఏంటి అప్పేది కనుక్కొని నేను సంవత్సరానికి 20 లక్షలు 30 లక్షలు ఏదో ఉంటే అప్పులు కట్టేసేవాడిని. ఓకే. ఆల్గో ట్రేడింగ్ వల్ల నాకు బోనస్ వచ్చేది ఏప్రిల్లో. ఆ బోనస్తో మేము ఉన్నాయి కట్టేసేవాళ్ళం. నా హోప్ ఏంటంటే ఒకసారి సైకిల్ కట్ చేసేద్దాం, ఓకే, ఇది కట్ అయిపోతే దెన్ మన తర్వాత పీస్ ఆఫ్ మైండ్, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, ఏదో. సో నా ఉద్దేశంలో 2011-12 కల్లా ఇదంతా అయిపోయింది, సైకిల్ ఈజ్ ఓవర్. 2012లో నేను ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాను ఇక్కడ. పెద్ద ఇల్లు కొనుక్కున్నాను, 4,000 square feet, డూప్లెక్స్ ఎట్సెట్రా. సో 2013-14లో కూడా మళ్ళీ నాకు కొంచెం చిన్న విషయాలు వినిపించడం స్టార్ట్ అయ్యాయి. ఐ వాజ్ ఇంట్లో, ఎనీవేస్ ఐ వాజ్ మేకింగ్ అ లాట్ ఆఫ్ మనీతో నేను కట్టేసేవాడిని. ఇట్ హిట్ మీ 2016లో డ్యూరింగ్ ద డిమానిటైజేషన్ టైం మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. హీ హ్యాడ్ ఎ హార్ట్ అటాక్ అండ్ హీ పాస్డ్ అవే. సో ఐ వాజ్ హియర్ ఇన్ హైదరాబాద్, మా ఊరికి వెళ్ళొచ్చాను మహబూబ్ నగర్లో. అంత్యక్రియలు అయినాక వచ్చి నేను మా ఇంట్లో కూర్చున్నాను. ఇంట్లో కూర్చుంటే బయట చూస్తే ఒక 10-15 మంది వచ్చున్నారు. ఓకే. నేను ఏంటి అని కనుక్కుందామని వెళ్తే వీళ్ళందరూ అప్పించిన వాళ్ళు. అంటే మా ఫాదర్ కూడా నేను డబ్బులు కడుతున్నాను ఇయర్లీ అని పాపము నాకు యాక్చువల్ స్టోరీ చెప్పడానికి కొంచెం భయపడ్డారు. వీడు సంవత్సరానికి 20-30 కడుతున్నాడు, కట్టినాక కూడా ఇంకా ఇంత అప్పు ఉందా అని ఏమని అంటారేమో. దాంట్లో 20-30 lakhs ఇంట్రెస్ట్ని పే చేస్తున్నారు. 20-30 lakhs ఎవ్రీ ఇయర్ నేను కట్టేవాడిని. ఓకే. సో కొంచెం అది భయపడి చెప్పలేదు, ఏదో చేద్దాం అనుకొని. అప్పుడు నాకు 2016 నవంబర్లో తెలిసింది ఏంటంటే మొత్తం అంతా లెక్కేసి చూసుకుంటే 5 కోట్లకు పైనే ఉంది. 5 crores. సో అప్పుడు నేను రియలైజ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పటివరకు సంపాదించింది అంతా కలుపుకొని ఇది కలుపుకుంటే ఐ మీన్ బిగ్ హోల్. అండ్ ఈ డబ్బు కూడా అస్సలు తీసుకున్నది ఒక 1.5 crores. దాని మీద 2% ఇంట్రెస్ట్ వల్ల ఏమైందంటే 2% ఇంట్రెస్ట్ ప్రతి నెల 3 లక్షలు కట్టాలి. అది ఒక 6 నెలలసరికి 20 లక్షలు అయిపోద్ది. 20 లక్షలు ఇంట్రెస్ట్ కట్టడానికి ఇంకొక దగ్గర నుంచి 20 తీసుకొస్తారు. దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది, అది కాంపౌండ్ అవుతుంది. అది ఎప్పుడైందో తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బికాజ్
మా ఫాదర్ లేరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు నిజం చెప్తున్నా ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియదు. తెలియదు బికాస్ అన్ని ఇన్ఫార్మల్ లోన్స్. అన్ని ఇన్ఫార్మల్ లోన్స్ చెక్ తీసుకొని వస్తారు, ఇదండి ఈ చెక్ ఉంది ఇది. సో ఆల్ దాట్ అమౌంటెడ్ టు 5 crores. సో 2016 to 2020 యూ రీపేడ్ I repaid everything. 5 crores. I repaid more than that. So 2016 I had luck going on my side. ఎందుకంటే నాకు 2013 నుంచే నేను ఒక 1 crore కన్నా ఎక్కువ అర్న్ చేసేవాడిని ఆల్గో వల్ల. ఆల్గో ట్రేడింగ్ వల్ల. ఐ వాజ్ ఇన్ హెడ్జ్ ఫండ్, నాకు బోనస్ బాగా వచ్చేది. సో ఆల్ దీస్ 4 years went into paying that, rebuilding that. 2020 is when I became net zero. 10 years career పోయింది, కానీ అట్లీస్ట్ లాట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. ఓకే, బట్ ఓకే, మనం ఈ టాపిక్లో కొంచెం మాట్లాడదాం. లైక్ ఇలాంటి ఫేసెస్లో 2 పీపుల్గా మారిపోవచ్చు. వన్ థింగ్, లైఫ్లో ఇంతకన్నా ఇంకా డౌన్ చూడలేమని చెప్పి ఒకరు, రైట్, లైఫ్లో ఇంత డౌన్ చూస్తాం ఇంకా భయపడిపోయి లైఫ్లో ఒక స్టెప్ వేయాలన్నా చాలా భయపడిపోయే మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది? అంటే లైక్ ఫాదర్ లేరు అంటే మెయిన్ స్ట్రెంత్ ఎవరైతే ఇంట్లో అనుకుంటాం, ఈవెన్ ఎమోషనల్లీ కూడా అతను లేరు. సెకండ్ థింగ్, ఇంత అమౌంట్ పే చేయాలి. రైట్. మీ మైండ్ ఎలా వర్కౌట్ అయ్యేది? సో ఐ థింక్ నాకు ఐ వాజ్ వెరీ లక్కీ, ఎందుకంటే నా దగ్గర వెరీ హై పేయింగ్ జాబ్ ఉండే. ఒకవేళ నా దగ్గర జాబ్ లేకుంటే ఐ డోంట్ నో వాట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్. ఆ జాబ్ ఉండడం వల్ల కొంచెం నాకు నమ్మకం ఉండే నా పైన, సరే ఏదో చేద్దాం 5-10 సంవత్సరాల్లో చేద్దామని. బట్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ నేను ఫేస్ చేసింది ఏంటంటే, మనం ఆల్గో ట్రేడింగ్లో రోజు ఆల్గోస్ నీడ్ టు చేంజ్ ఎవ్రీ 3 months. ఎస్, ఎందుకంటే మార్కెట్లో కొత్త ప్లేయర్స్ వస్తుంటారు, కొత్త ట్రేడర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు ఏవో చేస్తుంటారు, స్ట్రాటజీస్ మారుతూ ఉండాలి. లాట్ ఆఫ్ థింకింగ్ దట్ యూ నీడ్ టు డూ, లాట్ ఆఫ్ డేటా అనాలిసిస్. అండ్ నాకు రోజుకి ఒక 30-40 ఫోన్ కాల్ వచ్చాయి, వీళ్ళందరూ డబ్బు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు వస్తుంది. దట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. సో నాకు ఒక 1 month అర్థమైపోయింది, నేను ఈ ప్రెషర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే నా ఉన్న జాబ్ కూడా పోద్ది. ఇప్పుడు నేను ఐ వోంట్ బీ ఇన్ అ పొజిషన్. సో నేను అన్ని కట్ చేశాను, ఎమోషనల్గా నేను మొత్తం కట్ చేశాను. నేను ఐ బికేమ్ బ్లాంక్ ఎమోషనలీ ఫర్ ద నెక్స్ట్ 4 years. ఇది నాకు ఏమీ ఇంపాక్ట్ చేసేది కాదు. అవునా? ఐ వాజ్ వెరీ వెరీ క్యాల్కులేటివ్, అంత వెరీ మ్యాథమెటికల్. ఏదొచ్చినా నంబర్స్లో చూసుకోవడం, ఫోన్ ఎత్తకపోవడం, కట్ చేయడం, మెసేజ్ చేయడం. అలాంటి సిచ్యువేషన్స్ మేడ్ యువర్ మైండ్ సో స్ట్రాంగ్. సో ఇట్ వాస్ ది ఓన్లీ వే ఐ కుడ్ కోప్. నేను ఏదన్నా ఎమోషన్స్గా తీసుకున్నా ఉన్నది కూడా ఐ అండర్స్టూడ్ దాట్. సో వెరీ బ్లాంక్ ఎమోషనలీ ఫర్ ద నెక్స్ట్ 4 months. ఇన్ఫ్యాక్ట్ 2017 నాకు పెళ్ళి కూడా ఫిక్స్ అయ్యి ఉండే. 2017 February. అప్పుడు నేను మా ఫియాన్సీ ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాను, నా పరిస్థితి ఇదండి, 5 కోట్ల అప్పుల్లో ఉన్నాను, మీరు పెళ్లి చేస్తారంటే చేయండి, వద్దు అంటే వద్దు. పాపం వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. ఆల్ దాట్ హ్యాపెండ్. ఒప్పుకున్నారు. గ్రేట్. బట్ ఐ థింక్ ఇట్ మేడ్ మీ ఎమోషనలీ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు నన్ను పెద్ద ఇంపాక్ట్ చేసే విషయాలు ఏముండవు. ఎమోషనలీ స్ట్రాంగ్ ఒకటి, అండ్ క్యాల్కులేటివ్ ఒకటి. నేను ఇప్పుడు ఏ డెసిజన్ అయినా ఐ లుక్ ఎట్ ద రిస్క్, ఐ లుక్ ఎట్ ద రిటర్న్, అన్ని ప్రొజెక్షన్స్ వేసుకుంటాను. ఐ కెన్ టేక్ అవుట్ ఎమోషన్స్ అవుట్ ఆఫ్ ఎనీ డెసిషన్. అది బాగా హెల్ప్ చేస్తాను. ఇట్ హెల్ప్స్ మీ టుడే ఆల్సో. అంటే ఇన్ మీ లైఫ్లో ఇఫ్ ఐ సే లైక్ మీ లైఫ్లో మనీ ఇన్వాల్వ్ అయితే ఎమోషన్స్ మీరు తీసి పక్కన పెట్టగలరు. ఎస్. డూ యూ థింక్ అలాంటి మైండ్ సెట్ కానీ ఎమోషన్స్ పక్కన పెట్టి మనీ రిలేటెడ్ థింక్ చేసినప్పుడు అనే థింగ్ని అందరూ అలవాటు చేసుకోవాలా? ఈజ్ ఇట్ ఎ గుడ్ థింగ్ ఆర్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ లైఫ్? ఫర్ మిడిల్ క్లాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ జనరేషనల్ వెల్త్, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకోండి, అంత ఆలోచించు. బికాస్ డబ్బు సంపాదించేందుకు ఎంజాయ్ చేయడానికి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ వాంట్ టు స్పెండ్ దాట్ మనీ టు స్పెండ్. రైట్. బట్ ఆ స్టేజ్ వచ్చే వరకు, మీరు డబ్బు ఖర్చు పెట్టే స్తోమత వచ్చే వరకు యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ క్యాల్కులేటివ్. మీరు ఎక్కడైతే ఎమోషన్స్తో ఆలోచించారో అక్కడ మీకు ఒక నెగటివ్ పాయింట్ పడిపోద్ది. ఎమోషన్స్తో ఆలోచించినప్పుడు యూ డిస్రెస్పెక్టింగ్ మనీ. మీరు డబ్బుని ఎప్పుడైతే రెస్పెక్ట్ చేయరో డబ్బు మీ దగ్గర ఉండదు. యూ బిలీవ్ ఇన్ దట్? అబ్సల్యూట్లీ 100%. నేను చూశాను, నేను చాలా మందితో చూశాను. ఒక యాటిట్యూడ్ చూసి మీరు చెప్పేయచ్చు, ఇది కొట్టేద్దాం, ఇది కొనేద్దాం, అది కొనేద్దాం, వచ్చేస్తే కదా డబ్బు చూసుకుంటాం అన్న వాళ్ళు ఫైనాన్షియల్గా 90% పీపుల్ స్ట్రగుల్ అవుతారు. అది రియలైజ్ కావడానికి కొంచెం టైం పట్టుద్ది. ఎప్పటివరకైతే మీ దగ్గర స్ట్రెంగ్త్ ఉందనుకోండి, మీకు పేరెంట్స్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు, అప్పటివరకు మీకు ఒకసారి హిట్ కాదు. దెర్ విల్ బి ఎ డే వెన్ దెర్ ఈస్ నో బడీ స్టాండింగ్ విత్ యూ. మీరు ఒక్కరే నించొని ఉంటారు చూడండి, ఆ
ఆ రోజు మీకు అర్థమైపోద్ది మనీ వాల్యూ ఏంటి. మనీ వాల్యూ ఏంటి అనేది. బికాస్ ఏమైనా కానీ ఈరోజు ఫర్ మిడిల్ క్లాస్ మనీ ఈజ్ పవర్, మనీ ఈజ్ రెస్పెక్ట్, మనీ ఈజ్ పీస్ ఫర్ మిడిల్ క్లాస్. అండ్ ఆఫ్ కోర్స్ నాకు తెలుసు చాలామంది కమెంట్స్లో పెడతారు మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అది ఇది అని. బట్ మనీ ఈజ్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్. మీరు డబ్బు సంపాదించి ఈ కోట్స్ పెట్టచ్చు మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని, బట్ యు గెట్ టు దాట్ పొజిషన్. గ్రేట్. సో అలాంటి ఫేస్ ఆఫ్ లైఫ్, మీ ఫాదర్ లేరు, సడన్గా ఇంత మనీని మీరు రీపే చేస్తున్నారు, లైఫ్లో ఇంకేమీ ఉండదు, అది మైండ్లో అది ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనకు లైఫ్లో ఇంకేమీ అర్థం కాదు, కంప్లీట్ బ్లాంక్ ఉంటారు, యు ఆర్ ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఆ ఫేస్ ఆఫ్ లైఫ్లో మీరు ఇంకా నేర్చుకున్నది రిలేటెడ్ టు మనీ. ఆ ఫేజ్ ఆఫ్ టైంలో అగైన్ నేను కొంచెం లక్కీ, ఎందుకంటే మనీతో ఏం చేయాలని నాకు ముందే తెలుసు. బికాజ్ నేను హెడ్జ్ ఫండ్లో ఉన్నాను, ఆల్గో ట్రేడింగ్లో ఉన్నాను, హౌ టు మల్టిప్లై మనీ అదంతా నాకు తెలుసు. ప్రాబ్లం నాకేమొచ్చిందంటే నా చేతిలో మనీ ఉంటే దాన్ని ఎట్లా పెంచుకోవాలో నా కేపబిలిటీ నాకు ఉంది, కానీ చేతిలో మనీ లేదు. ఓకే, దట్ వాజ్ ద స్ట్రగల్. నేను 4-5 yearsలో యూనో వెళ్ళింది. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐ లర్న్ట్ ఈస్ పీపుల్ విల్ జడ్జ్ యూ బై మనీ. మీరు అప్పులో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒకలాగా చూస్తారు జనాలు, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా చూస్తారు. ఎవరైనా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, రిలేటివ్స్ కానీ, బయట వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ. సో ఐ న్యూ దట్ నాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు అదంతా తెలుస్తుంది. కానీ నాకు తెలుసు ఒక 5 years నా పరిస్థితి వేరేలా ఉంటుంది, వేరేలా మాట్లాడతారని. సో వాంటెడ్ టు గెట్ దేర్. సో మెనీ పీపుల్ దగ్గర ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. అలాంటి లైక్ ఏంటంటే ఆఫ్టర్ శాలరీ ఎంప్లాయ్ అయినా కూడా ది డోంట్ టేక్ క్రెడిట్ కార్డ్స్. ఎందుకంటే నాకు ఒక భయంరా, నేను క్రెడిట్ కార్డు ఉంటే నా దగ్గర అంత అమౌంట్ కనిపించిందంటే ఐ ఓవర్ స్పెండ్ అనేది వాడికి కాషియస్లో ఉంటాడు. బట్ సడన్గా ఆఫ్టర్ ఈ గెట్టింగ్ మ్యారీడ్ 30sలోకి వచ్చినప్పుడు వాడు బైకో కారో ఏదో కొందాం అనుకున్నప్పుడు ఇల్లు, కానీ వాడికి చాలా మంది లోన్స్ కూడా ఇవ్వరు, ఎందుకంటే మీ క్రెడిట్ హిస్టరీనే లేదు కదా అని చెప్పి. ఆ విషయం వాడికి తెలియదు. రైట్. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే లైక్ ఎంత ఇంపార్టెంట్ నీకు అవసరం ఉన్నా లేకపోయినా టు టేక్ అ క్రెడిట్ కార్డ్ అండ్ మెయింటైన్ గుడ్ క్రెడిట్ హిస్టరీ. కరెక్ట్. సో క్రెడిట్ హిస్టరీ ఇందాకే మాట్లాడుకున్నట్టు ఈజ్ లైక్ యువర్ ర్యాంక్ ఫర్ లైఫ్. దాన్ని బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బిల్డ్ చేయడం కోసం మీకు తప్పకపోయినా ఒక చిన్న క్రెడిట్ కార్డు, చిన్న లోన్ అవసరం. కానీ మీరు సడన్గా ఒక 30 yearsకి వచ్చారు, మీ దగ్గర మేబీ మీరు ఫార్మల్ జాబ్ లేదు, మీ దగ్గర బిజినెస్ ఉండొచ్చు, దానివల్ల మీకు ఎవరు క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. ఫార్మల్ జాబ్ ఇన్కమ్ లేకపోయినా క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. జాబ్ ఉన్నా మీకు హిస్టరీ లేదు, దానికి ఇవ్వరు. దీనికోసము మీరు 2 విషయాలు చేయొచ్చు. ఒకటి, ట్రై టు గెట్ సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ అంటే గోల్డ్ పైన లోన్ తీసుకోవడము, ఏదో చిన్న దానికి, అండ్ దెన్ రీపే దాట్ ఇన్ టైమ్. దానివల్ల మీకు కొంచెం క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవుతుంది. సెకండ్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ గెట్ ద బేసిక్ క్రెడిట్ కార్డ్. ఎవరో ఒకరు ఇవ్వడానికి రెడీగా ఉంటారు, చిన్న కార్డు 20,000 లిమిట్, 10,000 లిమిట్, అక్కడ నుంచి బిల్డ్ చేయండి. మీకు ఇవి కూడా కుదరలేదు అనుకోండి. థర్డ్ థింగ్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్. అదేంటంటే మీరు కంపెనీస్, మీరు బ్యాంక్స్లో ఒక ఎఫ్డి బుక్ చేసుకోవచ్చు. మీరు ఒక 1 lakh రూపీ ఎఫ్డి బుక్ చేశారనుకోండి ఒక బ్యాంక్లో. ఆ బ్యాంక్ వాడు మీకు క్రెడిట్ హిస్టరీ ఉన్నా లేకున్నా ఆ ఎఫ్డి పైన ఒక క్రెడిట్ కార్డ్ ఇస్తాడు. ఓకే, అంటే అప్పటి వరకు ఏ బ్యాంక్ ఇవ్వకపోయినా కూడా ఆ బ్యాంక్ కూడా జస్ట్ బై వితౌట్ క్రెడిట్ హిస్టరీ డిపాజిట్ చేయడం వల్ల బ్యాంక్ వాడు ఏమంటున్నాడు అంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్ నా దగ్గర ఉంది 1 lakh రూపీస్, మీకు క్రెడిట్ కార్డ్ 90,000 రూపీస్ లిమిట్ ఇస్తాను. మీరు ఒకవేళ కట్టలేదు అనుకోండి, నేను ఈ ఎఫ్డి బ్రేక్ చేసి నా డబ్బులు వెనక్కి తీసుకుంటా. సో బ్యాంక్కి ఏం రిస్క్ లేదు మీ క్రెడిట్ కార్డ్ ఇవ్వడంలో, ఎందుకంటే ఎఫ్డి చేశారు కాబట్టి. మీ బెనిఫిట్ ఏంటి? ఆ ఎఫ్డి డబ్బుల మీద ఎలాగో ఇంట్రెస్ట్ వస్తుంది, మీకు అడిషనల్గా ఒక క్రెడిట్ కార్డు వచ్చింది. ఈ క్రెడిట్ కార్డ్తో మీరు హిస్టరీ బిల్డ్ చేసుకోవచ్చు, ఈ క్రెడిట్ కార్డ్తో మీరు పాయింట్స్ అర్న్ చేయొచ్చు, ఈ క్రెడిట్ కార్డ్తో మీరు లాంజ్ యాక్సెస్ చేయొచ్చు, ఇలాంటి చాలా విషయాలు చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్టేబుల్ మనీ కూడా ఒక క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసింది. మేము సూర్యోదయ్ బ్యాంక్ తో పార్ట్నర్షిప్ చేసి వి లాంచ్డ్ ఎ క్రెడిట్ కార్డ్ కాల్డ్ సూర్యోదయ్ స్టేబుల్ క్రెడిట్ కార్డ్. దాంట్లో సేమ్ కాన్సెప్ట్, మీరు స్టేబుల్ మనీ యాప్కి వచ్చేసి ఒక ఎఫ్డి బుక్ చేసుకోండి, ఒక 50,000 ఎఫ్డి బుక్ చేశారనుకోండి, దాంట్లో మీకు 8.5% ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. దాని మీద ఒక 90% వరకు 50,000 ఎఫ్డి అంటే 45,000 లిమిట్తో మీకు క్రెడిట్ కార్డ్ వస్తుంది. ఆ క్రెడిట్ కార్డ్ కూడా రూపే క్రెడిట్ కార్డ్. రూపే కార్డ్ బెనిఫిట్ ఏంటంటే మీరు దాన్ని గూగుల్ పేకి, ఫోన్ పేకి లింక్ చేసుకోవచ్చు, మనీ విత్డ్రాల్ చేసుకోవచ్చు, పేమెంట్స్ చేయొచ్చు. మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, షాప్స్కి వెళ్ళినప్పుడు యూ కెన్ పే త్రూ యూపీఐ. అదంతా మీ క్రెడిట్ కార్డ్ బిల్లోకి అయిపోద్ది. మంత్ ఎండ్కి మీరు పే చేసుకోండి, మీకు 0.5% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది, ఎయిర్పోర్ట్ లాంచ్ కూడా వస్తుంది, క్రెడిట్ హిస్టరీ కూడా బిల్డ్ అవుద్ది, అండ్ మీరు పెట్టిన డబ్బు మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో దేర్ ఆర్ బెనిఫిట్స్. సో
దాని గురించే మేము ఇది లాంచ్ చేసాం. చాలా మందికి మీరు ఇండియాలో ఒక హిస్టరీ చూసుకుంటే ఇండియాలో రైట్ నౌ దెర్ ఆర్ ఓన్లీ 10 crore క్రెడిట్ కార్డ్స్ టోటల్. దిస్ 10 crore ఈజ్ ఓన్లీ గివెన్ టు 3 crore పీపుల్. అంటే హోల్డర్స్ 3 crore పీపుల్, హోల్డర్స్ 3 crore. ప్రతి ఒక్కరి దగ్గర యావరేజ్ మూడు కార్డులు ఉన్నాయి కాబట్టి 3 కోట్ల మందికి 10 కోట్ల కార్డ్స్ ఉన్నాయి. మిగతా 20 కోట్ల మంది వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ లేవు. వాళ్ళకి ఎందుకంటే హిస్టరీ లేదు, రావట్లేదు క్రెడిట్ కార్డు, తెలీదు ఎలా అప్లై చేయాలనో. ఇవన్నీ డిఫికల్టీస్ ఉండడం వల్ల వీళ్ళ కోసమే మేము ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసాం. ఎనీబడి హూ డస్ నాట్ హ్యావ్ హిస్టరీ కెన్ కమ్, ఎనీబడి హూస్ నాట్ గెటింగ్ ఎ కార్డ్ అన్లాక్ చేసుకోవచ్చు, ఇక్కడతో వచ్చి అన్లాక్ చేసుకోవచ్చు. యుల్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్. అండ్ దీంతో ఇంకేమైనా కావాలన్నా ఫ్యూచర్ లో ఈ క్రెడిట్ హిస్టరీ వల్ల బిల్డ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అప్కమింగ్ లో కూడా అన్ని అన్లాక్ అవుతాయి. కరెక్ట్. అండ్ దిస్ ఇస్ సర్ప్రైజింగ్. ఇండియాలో ఇండియా 1 పీపుల్ ఆర్ 14 crore పీపుల్, బట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఆర్ ఓన్లీ 3 crore. కరెక్ట్. బ్రో మీకు ఇది గుర్తుందో లేదో, వెన్ వీఆర్ యూస్ టు బి ఇన్ కాలేజ్ డేస్లో కొన్ని యాప్స్ ఉండేవి. జస్ట్ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ యాప్స్. వాళ్ళు మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే చాలు కొంత అమౌంట్ ఇచ్చేస్తారనమాట. దాన్ని మనం స్విగ్గీ జొమాటోలో రెడీమ్ అయిపోతుంది. మనం అంటే పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అక్కడ మనం పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వలేదు కదా, దెన్ ఐ థింక్ ఐ డోంట్ నీడ్ టు పే, వాళ్ళని ఏం చేయలేరనే పర్స్పెక్టివ్లో వాళ్ళు ఆ మనీని మొత్తం యూస్ చేస్తారు, ₹1 కూడా పే చేయరు. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? వాళ్ళ క్రెడిట్ స్కోర్ కానీ వాళ్ళ ఫ్యూచర్లో ఆధార్ పాన్ అంతా లింక్ అయి ఉంది డేటాబేస్లో. మీ 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 ఫోన్ నెంబర్తో పాటు, మీ నేమ్తో పాటు, మీ ఆధార్ నెంబర్తో పాటు దేంతో అయినా వాళ్ళు క్రెడిట్ స్కోర్ కంపెనీస్ అన్ని లింక్ చేసి తెచ్చేస్తాయి. మీరు ఫార్మల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఏ డబ్బు తీసుకున్నా ఇవ్వకున్నా అదంతా ఎక్కడో అక్కడ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఆల్గోరిథమ్స్ చాలా కాంప్లెక్స్ అయిపోయాయి. చిన్న చిన్న విషయాలు జస్ట్ ఫోన్ నెంబర్తో కూడా మీ డేటా అంతా తీసుకొచ్చే కేపబిలిటీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన కొన్ని కంపెనీస్ ఏం చేస్తే, మీరు ఒకవేళ లోన్ అప్లై చేశారనుకోండి, వాళ్ళు ఫస్ట్ మీ ఫోన్ బుక్ యాక్సెస్ తీసుకుంటారు, మీ ఫోన్ నెంబర్స్ అన్నీ సెర్చ్ చేస్తారు. ఆ ఫోన్ నెంబర్స్లో చూస్తారు, ఈ ఫోన్ నెంబర్స్లో ఎంతమంది టైంకి లోన్ కడుతున్నారు, ఎంతమంది టైం కట్టట్లేదు తీసుకున్న వాళ్ళు. వీళ్ళ దగ్గర ఒక ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైతే కట్టట్లేదు అనుకో టైంకి, వాళ్ళు మీ పైన మీద ఒక నెగటివ్ మార్క్ ఇస్తారు. అంటే ఇది ఇండివిజువల్ కంపెనీస్ లెవెల్లో. ఓకే. ఆ ఫోన్ నెంబర్స్లో ఏదో ఒక ఫ్రాడ్ ఫోన్ నెంబర్ ఉందనుకోండి, లేకపోతే డబ్బులు తీసుకొని కట్టలేదు అనుకోండి, మిమ్మల్ని కేటగిరీలో వేస్తారు. సో అనలిటిక్స్ చాలా హై లెవెల్కి రీచ్ అయిపోయాయి. దే విల్ ట్రై టు గెట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. సో దేర్ ఆర్ సర్టైన్ స్మాల్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ లైక్ ఉంటాయి కదా కొన్ని, అండ్ సమ్మన్ ఎవరైనా రీపే చేయకపోతే వాళ్ళ క్రెడిట్ కార్డ్స్లో ఎవరైతే వాళ్ళు కొన్ని అష్యూరెన్స్ నెంబర్స్ ఇస్తారో వాళ్ళకి వాళ్ళ ఫోటోతో ఇలాగా వీళ్ళు ఇలా మనీ తీసుకున్నారు, మనీ పే చేయట్లేదు అని చెప్పి మెసేజెస్ కూడా పంపిస్తారు, డీఫేమ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఇదంతా ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇల్లీగల్. అలా డీఫేమ్ చేయడం ఇల్లీగల్ కానీ కంపెనీస్ చేస్తూ ఉంటాయి, బికాజ్ వాళ్ళకి అలా డబ్బులు కావాలి. అన్ని ఇలాంటి పనులు చేస్తుంటాయి. ఇవి కరెక్ట్ పాయింట్ దగ్గరికి ఎస్కలేట్ అవ్వవు కాబట్టి కంపెనీస్ విల్ కీప్ డూయింగ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ క్రెడిట్ కార్డ్ అంటే మనలాంటి వాళ్ళకి వస్తుంది, కానీ చాలాసార్లు లోవర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్లో ఇంకా దారుణమైన విషయాలు జరుగుతుంటాయి. చాలామందికి రికార్డ్స్ ఉన్నాయి, కిడ్నీ అమ్మి కట్టమన్న రికార్డ్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు అలా ఫోర్స్ చేస్తారు, మీరు అమ్మేసి కట్టేసేయండి. చాలా 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 పనులు జరుగుతుంటాయి. అంటే స్మాలర్ సెగ్మెంట్స్లో మైక్రో లోన్స్ ఇచ్చిన వాళ్ళకి అంటే చాలా కేసెస్. అందుకే ఇన్ని సూసైడ్స్ అవన్నీ చూస్తుంటారు కదా మీరు లోన్స్ తీసుకొని. సో డబ్బు ఇచ్చిన వాడు ఈ విల్ ట్రై ఎవ్రీథింగ్ టు రికవర్, తీసుకున్నవాడే కేర్ఫుల్గా ఉండాలి. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ చూసుకుంటే మీరు ఒక సింగిల్ ఇండివిజువల్, అతను ఒక ఇన్స్టిట్యూషన్ విల్ ఆల్వేస్ హ్యావ్ మోర్ పవర్ యాజ్ కంపేర్డ్ టు అన్ ఇండివిజువల్. సో మనం కేర్ఫుల్గా ఉండడం ఈజ్ బెటర్. అండ్ ఎప్పుడు ఈ భ్రమలో ఉండొద్దు, నేనేం డేటా ఇవ్వలేదు, నా గురించి ఏం తెలీదు అని. అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతుంటాయి. సో బిఫోర్ ర్యాపింగ్ ఈ క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్, సిబిల్ స్కోర్ సెగ్మెంట్, ఐ వాంట్ టు సే వన్ థింగ్. నేను ఒక ఆర్టికల్ చదివాను అన్నమాట దీనికోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు. ఒక మహారాష్ట్రలో అయ్యింది ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక మ్యారేజ్ సెట్ అయిపోయింది, ఇంకొక 2 daysలో పెళ్ళి అనగా అమ్మాయి పెళ్లి కొడుకుని నాకు నీ సిబిల్ స్కోర్ పంపించాడు. సో ఈ సెట్ లైక్ నా సిబిల్ స్కోర్ పంపిస్తే ఆ సిబిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పి మ్యారేజ్ బ్రేక్ చేసుకుంది అమ్మాయి. సో అప్పుడు అనిపించింది, అంటే లైక్ ఒకప్పుడు శాలరీ కవర్స్ అడిగేటోళ్ళు ఇప్పుడు సిబిల్ స్కోర్ అడుగుతున్నారు. సో బిఫోర్ ర్యాపింగ్ దిస్ టాపిక్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిబిల్ స్కోర్, అంటే ఈ సిబిల్ స్కోర్ని ఎలా పెంచుకోవాలో 3 టిప్స్లో గారు మీరు చెప్తే. ఫస్ట్ ఆ అమ్మాయి చేసినట్లు ఇంకొక 10 years చాలా ఎక్కువ మంది చేయొచ్చు. దిస్ మైట్ బికమ్ అ రియాలిటీ ఇన్ ద ఫ్యూచర్. 3 things ఏంటంటే, ఫస్ట్ ఆల్వేస్ రీపే ఆన్ టైమ్, డోంట్ ఓవర్ స్పెండ్ ఆన్ క్రెడిట్ కార్డ్స్. సెకండ్, డోంట్ బీ డెస్పరేట్, డోంట్
బీ డెస్పరేట్, డోంట్ అపియర్ డెస్పరేట్. ఓకే. మీకు లోపల ఎంత కావాలన్నా డోంట్ గో స్టార్ట్ అప్లయింగ్ ఫర్ అ లాట్ ఆఫ్ లోన్స్. ఒక దగ్గర అప్లై చేయండి, వాడు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యాకే మీరు సెకండ్ దగ్గరికి వెళ్ళండి. థర్డ్ థింగ్ ఈజ్ డోంట్ యూటిలైజ్ ఫుల్ లిమిట్స్ ఎనీవేర్. యూటిలైజ్ చిన్న లిమిట్స్ యూజ్ చేయండి. యూ షుడ్ బి ఓకే విత్ టైమ్ అండ్ బీ పేషెంట్. వన్ డేలో ఇది చేంజ్ అవ్వదు. యూ వెయిట్ ఫర్ 1-2 years ఇట్ విల్ చేంజ్. అండ్ ఈ పేమెంట్ ఆప్షన్స్లో ఏమైనా థింగ్స్ ఉన్నాయా, లైక్ రైట్ వేస్ టు పేమెంట్ ద క్రెడిట్ కార్డ్ బిల్, అలా ఏమైనా థింగ్స్ ఉన్నాయా? ఐ థింక్ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. దర్ ఆర్ యాప్స్ లైక్ క్రెడ్ ఎట్సెట్రా, దాన్ని పే చేయడం చాలా ఈజీ అయిపోయింది. బట్ యూ కీప్ రిమైండర్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే. నేను చేసేది ఏంటంటే నాకు శాలరీ రాగానే ద ఫస్ట్ థింగ్ దట్ ఐ డూ ఇస్ నేను అన్ని క్రెడిట్ కార్డ్స్ పే చేసేస్తాను. ఓకే. సో నేను మర్చిపోను శాలరీ రాగానే ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఆటోమేటిక్ మజల్ మెమరీకి వచ్చేసింది. ఓకే. అండ్ ఈ యాప్స్లో కూడా ఇప్పుడు రిమైండర్ ఆప్షన్స్ వచ్చాయి. అది మనం పెట్టుకోవాలి. అది పెట్టుకోవాలి. అది క్రెడిట్ కార్డ్ బిల్ డ్యూ ఉన్న 1 day బిఫోర్ మీకు చెప్పేస్తుంది, కట్టేసేయండి. ఈ పేమెంట్ పెట్టుకునే డేట్ ఏమైనా ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటే ఇట్ వుడ్ బి బెనిఫిట్ టు ఎన్ ఇండివిజువల్? సో జనరలీ మీకు శాలరీ వచ్చే 3-4 days తర్వాత డ్యూ డేట్ పెట్టుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ. ఓకే. మంత్లో ఉంటే డ్యూ డేట్ కట్టలేము, ఆబ్వియస్లీ చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో క్రెడిట్ కార్డ్ కంపెనీస్ దగ్గర మీరు మార్చుకోవచ్చు డేట్. దర్ లైక్ ఐ థింక్ 2-3 ఆప్షన్స్ ఇస్తారు మీరు మార్చుకోవడానికి. అది ఫస్ట్ విషయం అది మీరు చేయాలి. మేక్ షూర్ మీ డ్యూ డేట్ ఈస్ 5th to 10th మధ్యలో మీకు డ్యూ డేట్ ఉంటే అది బెస్ట్. ఓకే. వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ఎఫ్డీస్, వన్ థింగ్ ఐ రియలీ వాంటెడ్ టు నో ఏంటంటే ఈ 2025లో ఎఫ్డీస్ రిలవెంట్ అయినా, బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్రెడీ 6%తో గ్రో అవుతుంది. మెనీ బ్యాంక్స్ ఇంకా 5%, 6% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. అలాంటప్పుడు ఈ 2025లో ఎఫ్డీలో మనం మనీ పెడితే ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్? దాని ముందు నేను ఇండియా ఎట్లా ఇన్వెస్ట్ చేస్తుందో మీకు చెప్తాను. ఓకే. ఇప్పుడు మనం లాస్ట్ 5-10 yearsలో ఇన్నోవేషన్స్ అన్ని చూసుకుంటే అందరు ఎక్విటీ గురించి, మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుతున్నారు కదా. రైట్. ఈ రోజు కూడా మీరు ఇండియాలో ఇన్వెస్టర్స్ చూసుకుంటే 24 కోట్ల మంది ఎఫ్డీస్లో డబ్బులు పెట్టున్నారు ఈరోజు. 24 crore people. అండ్ ఎక్విటీలో ఓన్లీ 4 కోట్ల మంది యాక్టివ్గా డబ్బులు పెట్టున్నారు. రైట్. సో ఇండియా ఇస్ స్టిల్ ప్రైమరీలీ ఎఫ్డీ కంట్రీ. ఇండియా హ్యాస్ స్టిల్ నాట్ మూవ్ టు ఎక్విటీ. డబ్బుల్లో కూడా మీరు వాలెట్ షేర్ చూసుకుంటే ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ 65 rupees ఈజ్ ఇన్ ఎఫ్డీస్ అండ్ 35 rupees ఈజ్ ఇన్ ఎక్విటీస్. సో ఇండియన్స్ మేక్ మనీ, ఇండియన్స్ ఇన్వెస్ట్ ప్రైమరీలీ ఇన్ ఎఫ్డీస్. దాంట్లో కూడా మీరు ఇన్కమ్ వైజ్గా స్క్యూ చేసుకున్నారు, డిఫరెన్స్ చూసుకున్నారు అనుకోండి, ఎక్విటీస్లో ఒక చిన్న సెగ్మెంటే చాలా ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. బట్ దర్ ఇస్ అ లార్జ్ సెగ్మెంట్ దట్ డస్ నాట్ పుట్ మనీ ఇన్ టు equities. Now coming to FD, what is the role of FDs అనే దానికి వస్తే, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, దాంట్లో ప్రతి ఒక్క పార్ట్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఎక్విటీస్లో, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారనుకోండి, దాని పర్పస్ ఏంటంటే లాంగ్ టర్మ్ కాంపౌండింగ్. మీరు ఒక 20 yearsలో పెడితే, మీరు ₹1 ఈరోజు పెడితే అది 20 రెట్లు అవుతుంది. దట్ ఈస్ ఎక్విటీ స్టోరీ. FD స్టోరీ స్టెబిలిటీ. నేను ఈరోజు ₹1 పెడితే నాకు 3 ఏళ్ళకి ₹1 మీద ఇంకొక 30 పైసలు వస్తాయి, రైట్? బట్ ఐఎమ్ గ్యారంటీడ్ కి 3 years తర్వాత నాకు ₹1.30 వెనక్కి వస్తుంది. దట్ ఈస్ ద ఎఫ్డీ స్టోరీ. బికాస్ ఎక్విటీలో మీరు ఈరోజు పెట్టారనుకోండి, 3 years తర్వాత మార్కెట్ కింద ఉండొచ్చు. సో మనకి ఫస్ట్ ఎఫ్డీ రోల్ ఏంటి, దీని రోల్ ఏంటి తెలియాలి. రైట్. తర్వాత ఎఫ్డీస్కున్న ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఈరోజు మనం ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే పెద్ద బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, SBI ఉండొచ్చు, HDFC ఉండొచ్చు, ICICI ఉండొచ్చు, వీళ్ళందరూ మీకు 6%, 6.5% ఇస్తారు. అవును. ఆన్ పేపర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 4.5-5% ఈజ్ వాట్ ద గవర్నమెంట్ సేస్. కానీ మీకు తెలుసు, మనం యూజ్ చేసే వస్తువులకి ఇన్ఫ్లేషన్ ఈజ్ మేబీ 6-7%. దో ఎఫ్డీ ఇంట్రెస్ట్ ఫర్ బిగ్ బ్యాంక్స్ నెట్ చూసుకుంటే నెగటివ్లోనే ఉంది. ఎందుకంటే మీ ఇన్ఫ్లేషన్ గ్రో అవుతున్నంత ఇది గ్రో అవ్వట్లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది డబ్బులు అక్కడే పెడుతున్నారు. ఎందుకంటే బికాస్ ఇండియన్స్ బై మైండ్ సెట్ ఆర్ రిస్క్ అవర్స్. ఓకే. చాలా మంది ఇండియన్స్ ఎక్విటీస్లో డబ్బులు పెడతారు, ఒక సంవత్సరం పోయింది అనుకోండి, మళ్ళీ టచ్ కూడా చేయరు, ఇంకెప్పుడు అందులోకి రారు. కొంచెం ఆ రిస్క్ నుంచి కొంచెం దూరంగా ఉండే మైండ్ సెట్ ఇప్పటికీ చాలా మంది ఇండియన్స్లో ఉంది. ఇప్పుడు నీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి కొంచెం చేంజ్ అవ్వచ్చు, రైట్, కానీ చాలా మందికి ఆ సేఫ్టీ ఒక మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు ఎఫ్డీలో యునీక్ ఫీచర్ ఏంటి అంటే, బ్యాంక్ ఎఫ్డీస్లో RBI DICGC ఇన్సూరెన్స్, ఆర్బీఐకి ఒక సబ్సిడరీ ఉంది DICGC అని, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. వాళ్ళు మీరు ఏ బ్యాంక్లో అయినా ఎఫ్డీ పెట్టారనుకోండి, ఆ బ్యాంక్ మునిగిపోయినా కూడా మీకు 5 లక్షల రూపాయల వరకు అది ఇన్షూర్డ్ ఉంటుంది. ఓకే. అంటే బ్యాంక్ బ్యాంక్రప్ట్ అయినా కూడా, బ్యాంక్ బ్యాంక్రప్ట్ అయినా మీ డబ్బులు మీకు ఆర్బీఐ యొక్క సబ్సిడరీ నుంచి మీకు వెనక్కి వచ్చేస్తాయి. ఓకే. దట్ మేక్స్ ఎఫ్డీ ద సేఫెస్ట్
ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీ. ఏం ప్రాబ్లం వచ్చినా ఏం లేకపోయినా ఆర్బీఐ కన్నా పెద్ద ఎవరు ఉన్నారు, ఆర్బీఐ మీకు డబ్బులు ఇచ్చేస్తుంది. సో సేఫ్టీ యొక్క పర్పస్ సాల్వ్ అవుతుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏదైతే మీకు గెయిన్స్ రావాలో అవి రావట్లేదు ఎఫ్డీస్ నుంచి. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. మేము స్టేబుల్ మనీ స్టార్ట్ చేయడానికి రీజనే ఇది. ఓకే, మా రీజన్ ఏంటంటే 24 crore మెంబర్స్ ఉన్నారు ఇండియాలో, ఎఫ్డీలో బుక్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ మనీ. చలో వాళ్ళ సేఫ్టీ అనేది గ్యారంటీ అవుతుంది. సో వీళ్ళ కోసం మనం ఏమైనా ఎక్స్ట్రా ఇవ్వచ్చా అనే పర్పస్తో మేము స్టార్ట్ చేసాం స్టేబుల్ మనీ. స్టేబుల్ మనీ క్విక్గా నాకు స్టేబుల్ మనీ బిజినెస్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మోడల్ ఆఫ్ స్టేబుల్ మనీ. సో స్టేబుల్ మనీ దెర్ ఆర్ 2 businesses, ఎఫ్డీస్ అండ్ బాండ్స్. నేను ఎఫ్డీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్డీలో మేము ఏం చేసామంటే, మేము ఒక 10 బ్యాంక్స్తో టైఅప్ అయ్యాం. దీస్ ఆర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. ఎగ్జాంపుల్స్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. ఇవన్నిటికీ ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చింది టు రన్ అ బ్యాంక్. కానీ ఇవి సైజ్లో హెచ్డిఎఫ్సి కన్నా, ఎస్బీఐ కన్నా, ఐసిఐసి కన్నా చాలా చిన్నవి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువ ఇస్తారు ఎఫ్డీస్లో. ఈరోజు మీకు ఒక పెద్ద బ్యాంక్ 6% ఇస్తుంది అనుకోండి ఇంట్రెస్ట్, ఈ బ్యాంక్స్ మీకు 8.5% వరకు ఇస్తారు. మీరు ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే 8.8% వరకు, 8.9% వరకు ఇస్తారు. సో దానివల్ల మీరు ఇన్ఫ్లేషన్ కన్నా ఒక 2.5% ఎక్కువ సంపాదించవచ్చు. ఓకే, ఎనీవేస్ ఆర్బీఐ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఈ బ్యాంక్స్కి ఏమైనా మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి. సో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే 2.5-3% హయ్యర్ రిటర్న్ దాన్ ఇన్ఫ్లేషన్ దాన్ అదర్ బ్యాంక్స్. ఈ కాన్సెప్ట్తో మేము స్టేబుల్ మనీ స్టార్ట్ చేసాం. ఓకే, మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు 2 పెద్ద కన్సర్న్స్ ఉండేవి. ఒకటి, జనాలకి ఈ బ్యాంక్స్ గురించి తెలీదు, సో వాళ్ళు నమ్ముతారా నమ్మరా, ఫస్ట్ కన్సర్న్ అది. సెకండ్ కన్సర్న్ ఏంటంటే, అప్పటి వరకు ఎఫ్డీ మీరు బుక్ చేయాలనుకుంటే ఆ బ్యాంక్లో ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి, తర్వాత ఎఫ్డీ బుక్ చేయాలి. సో జనాలకి ప్రతి బ్యాంక్కి వెళ్ళి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేద్దాము అంటే అది చాలా కంబర్సమ్, అది వాళ్ళు ఓపెన్ చేద్దాం అనుకోలేదు. ద థర్డ్ కన్సర్న్ కొంచెం ఇంటర్మీడియట్ ఏంటంటే, చాలా బ్యాంక్స్లో మీరు ఫిజికల్గా వెళ్ళడం కూడా కంపల్సరీ ఉండే ఒక టైంలో ఎఫ్డీ ఓపెన్ చేయడానికి. ఇది చాలా మందికి ఇండియాలో ఇష్టం లేదు, ఎందుకంటే మీరు ఎక్విటీ సైడ్ చూసుకుంటే అంతా డిజిటల్ అయిపోతుంది, ఈజీ. ఎఫ్డీస్లో కూడా అలాంటి ప్రాసెస్ క్రియేట్ చేయడానికి మేము ట్రై చేసాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్, ట్రస్ట్ లేదన్న దానికి మేము ఆర్బీఐ, డిఎస్సి, జీసీ ఇన్సూరెన్స్ గురించి బాగా ప్రమోట్ చేసాం. ఓకే, ఈ బ్యాంక్కి లైసెన్స్ వచ్చిందండి, ఈ బ్యాంక్ ఏమైనా అయినా కూడా దెర్ ఈస్ ఆర్బీఐ స్టాండింగ్, మీకు మీ డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి అప్ టు 5 lakh. ఎందుకంటే మా దగ్గర 10 బ్యాంక్స్ ఉన్నాయి, 10 into 5 50 lakhs వరకు మీరు అబ్సల్యూట్లీ సేఫ్. రెండోది మేము ఏం చేసామంటే, ఈ బ్యాంక్తో మేము ఇంటిగ్రేషన్ చేసాము. మీకు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసే పని లేదు. ఓకే, మీరు ఎఫ్డీ ఓపెన్ చేస్తే ఓన్లీ ఎఫ్డీ అకౌంట్ క్రియేట్ అవుద్ది డైరెక్ట్గా. సో మీ లెట్సే మీ దగ్గర హెచ్డిఎఫ్సిలో సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, ఆ సేవింగ్స్ అకౌంట్ని ఈ కొత్త బ్యాంక్లో ఎఫ్డీతో లింక్ చేసుకోవచ్చు. ఈ ఎఫ్డీ అయిపోగానే డబ్బులు మీ సేవింగ్స్ అకౌంట్లోకి వచ్చేస్తాయి విత్ ది ఎగ్జిస్టింగ్ బ్యాంక్. ఇది చేసాము. మూడోది మేము ఏం చేసామంటే, కంప్లీట్లీ డిజిటల్ ప్రాసెసెస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ఎంత ఈజీయో, ఎఫ్డీలో కూడా ఇన్వెస్ట్ చేయడం అంత ఈజీ మేము చేసాం. ఓకే, సో దానివల్ల చాలామంది కస్టమర్స్కి ఒక 5 minutes స్టేబుల్ మనీ యాప్లో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఎఫ్డీని 6% నుంచి 8.5%కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. పెద్ద బ్యాంక్ వదిలేసి చిన్న బ్యాంక్లోకి రావడం 2.5%. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో ఒక ఎఫ్డీ సైజ్ 2 lakh rupees ఉంటుంది. ఓకే, అండ్ ఒక ఎఫ్డీ tenure 2 years ఉంటుంది మినిమం అప్రాక్సిమేట్లీ యావరేజ్. సో 2 years పైన మీరు 2.5% ఎక్కువ అర్న్ చేస్తారు అనుకోండి, 2 lakhsకి మీకు టోటల్ 10,000 rupees సేవింగ్స్ ఉంటుంది. ఓకే, సో స్టేబుల్ మనీకి వచ్చి మీరు 5 minutes స్పెండ్ చేస్తే యూ కెన్ మేక్ 10,000 more. దట్ ఈస్ ద యూస్ కేస్ ఓకే, విత్ విచ్ వీ క్రియేటెడ్ స్టేబుల్ మనీ. మాకు బెనిఫిట్ ఏంటంటే, ఈ బ్యాంక్స్ మాకు కమిషన్ ఇస్తాయి. బికాస్ ఎందుకంటే ఈ బ్యాంక్స్కి ఒకవేళ ఎఫ్డీస్ తీసుకురావాలనుకోండి, వాళ్ళు ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, అవును, ఆ బ్రాంచ్కి వెళ్ళి మార్కెటింగ్ చేయాలి, ఆపరేషన్ కాస్ట్ ఉంటుంది, వాళ్ళకి వచ్చి ఆ ఖర్చు కన్నా మా దగ్గర టైప్ అవడం బెటర్, ఎందుకంటే మా రీచ్ ఎక్కువ ఉంటుంది. అండ్ బ్యాంక్స్ కూడా రీజనల్ ఉంటాయి చాలా. మేము వీ హ్యావ్ ఆల్ ఇండియా ప్రెజెన్స్. సో దట్ ఈస్ ద బిజినెస్ మోడల్ ఆఫ్ స్టేబుల్ మనీ. లింకింగ్ దిస్ బ్యాక్ టు ఎఫ్డీస్, ఎఫ్డీ పర్పస్ స్టెబిలిటీ. ఆ స్టెబిలిటీని గ్రోత్తో కంబైన్ చేయాలనుకుంటే స్టేబుల్ మనీ ఈజ్ వేర్ ఇట్ కమ్స్. సో నాకు అసలు క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అంటే లైక్ 10 year నుంచి మొత్తం నెంబర్స్ వరకు. మళ్ళీ నేను బ్యాంక్స్ యాంగిల్ నుంచి స్టార్ట్ చేస్తాను, కస్టమర్ యాంగిల్కి వద్దాం. రైట్, బ్యాంకింగ్ లైసెన్స్ మీకు ఎందుకు వస్తుందంటే, బ్యాంక్ ఒక మెయిన్ పర్పస్ ఈజ్ టు టేక్ మనీ ఫ్రమ్ సమ్ అండ్ గివ్ మనీ టు సమ్. రైట్, ఇదే బ్యాంక్ ఒక పర్పస్. లోన్స్ బ్యాంక్స్ ఎలా ఇస్తాం మనకు అందరికి తెలుసు, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, దర్ ఆర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ లోన్స్ ఇస్తాయి. బ్యాంక్కి డబ్బులు ఎలా రావాలి అంటే డిపాజిట్స్ ద్వారా వస్తాయి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, లెట్సే మీ దగ్గర ఒక 100 rupees ఉందనుకోండి, ఒక బ్యాంక్ వచ్చి మీకు
మీరు నాకు 100 రూపీస్ ఇవ్వండి, నేను దానిపైన 8% లోన్ ఇస్తా, 8% డిపాజిట్ ఇస్తా అంట, డిపాజిట్ రేట్. మీరు బ్యాంక్కి వెళ్ళి 100 రూపీస్ పెట్టారు, బ్యాంక్ విల్ పే యూ 8 రూపీస్ ఎవ్రీ ఇయర్. యూ హ్యావ్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్ విత్ ద బ్యాంక్. ఇప్పుడు బ్యాంక్ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, నేను ఈ 100 రూపీస్తో లోన్ ఇస్తానంటది ఎవరికన్నా. లెట్సే నాకు లోన్ ఇచ్చింది. ఆర్బీఐ ఏమంటుందంటే మీ దగ్గర 100 రూపీస్ ఉంటే మీరు 100 ఇవ్వలేరు లోను, ఆ 100లో 10 రూపీస్ పక్క పెట్టి 90. ఇప్పుడు 90 నా దగ్గర లోన్ వచ్చింది. లోన్ ఎట్లా వస్తుంది, లోన్ నా అకౌంట్లోకి డబ్బులు వచ్చేది. అజ్యూమ్ నా అకౌంట్ కూడా ఇదే బ్యాంక్లో ఉంది అనుకుందాం. ఇప్పుడు బ్యాంక్ దగ్గర డిపాజిట్స్ 100 + 90, 190. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, మీ దగ్గర 100, నా దగ్గర 90. ఇప్పుడు ఈ 90 మీద కూడా 9 రూపీస్ పక్కన పెడతారు, ఇంకొక 81 రూపీస్ లోన్ ఇస్తారు. ఇప్పుడు బ్యాంక్ దగ్గర డబ్బులు ఎంత అయింది, 100 + 90 + 81. ఈ 81లో కూడా మళ్ళీ లోన్ ఇస్తారు. మీ యొక్క 100 రూపీస్ విల్ లీడ్ టు 700-800 రూపీస్ ఆఫ్ లోన్స్ ఇన్ ద సిస్టమ్. సో దీనికి క్రిటికల్ కాంపోనెంట్స్ ఇస్ డిపాజిట్స్ అండ్ లోన్స్. సో బ్యాంక్కి ఒక 100 రూపాయలు డిపాజిట్ వస్తే టోటల్గా ఒక 700-800 రూపీస్ బిజినెస్ చేయగలిగే కేపబిలిటీ ఉంటుంది. దెర్ఫోర్ ఎఫ్డీస్ ఆర్ ఇంపార్టెంట్ టు బ్యాంక్స్. మన యూజర్ పర్స్పెక్టివ్లో చెప్తే, మీ దగ్గర కొంచెం సర్ప్లస్ అమౌంట్ ఉందనుకోండి, మీరు బ్యాంక్కి వెళ్ళి నేను డిపాజిట్ చేస్తా అని చెప్పొచ్చు, రైట్? దాంట్లో వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. మీరు డిపాజిట్ చేసేటప్పుడు మీరు టెన్యూర్ చెప్పాలి. ఓకే, ఇది 1 వీక్కి చేస్తున్నానా డిపాజిట్, 6 మంత్స్కి చేస్తున్నానా, 1 ఇయర్కి చేస్తున్నానా, 3 ఇయర్కి చేస్తున్నా, 5 ఇయర్కి చేస్తున్నా. దీన్ని బట్టి వేరే వేరే రేట్స్ ఉంటాయి. ఓకే, 6 మంత్స్కి 6% ఉండొచ్చు, 1 ఇయర్కి 8% ఉండొచ్చు, 2 ఇయర్స్కి 6% ఉండొచ్చు, ఇలా వేరీ అవుతూ ఉంటుంది. ఈ వేరీ కూడా బ్యాంక్ వాళ్ళ నీడ్స్ని బట్టి వేరీ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ లోన్స్ అన్ని 3 ఇయర్స్కి ఇచ్చేసింది అనుకోండి, బ్యాంక్ డిపాజిట్స్ కూడా 3 ఇయర్స్కే ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ లోన్ వెనక్కి వచ్చే టైంకి వీళ్ళు మళ్ళీ రీపే చేయాలి. సో బ్యాంక్ ఒక లోన్స్ 3 ఇయర్ టెన్యూర్లో ఉంటే మీరు డిపాజిట్ హైయెస్ట్ రేట్ 3 ఇయర్స్లో ఉంటుంది. ఓకే, సో కొన్ని బ్యాంక్స్లో మీరు చూసుకుంటే 3 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఉంటుంది, కొన్ని బ్యాంక్స్ చూసుకుంటే 1 ఇయర్లో ఉంటుంది, కొన్ని బ్యాంక్స్ చూసుకుంటే 5 ఇయర్స్లో ఉంటుంది. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ద లోన్స్ ఆర్ ఫర్ దాట్ బ్యాంక్. సో మీరు యాజ్ అ కస్టమర్ యూ గో టు ద బ్యాంక్, ఫస్ట్ టెల్కి మీరు నాకు ఒక 1,00,000 రూపాయలు పెట్టాలి, ఈ టెనర్కి పెట్టాలని చూస్తున్నాను. మీ టెనర్ మీరు డిసైడ్ చేసుకుంటారు, మీకు డబ్బులు ఎప్పుడు వెనక్కి కావాలి, రైట్? 1 ఇయర్లో కావాలా, 2 ఇయర్లో కావాలా, 3 ఇయర్లో కావాలా, ఆర్ మేబీ ఇంట్రెస్ట్ రేట్ అని డిసైడ్ చేసుకుంటారు. నాకు డబ్బులు అవసరం లేదు, నేను హైయెస్ట్ రేట్ ఉన్న దాంట్లో పెట్టేస్తాను, రైట్? అమౌంట్ అండ్ టెన్యూర్ ఈ రెండు డిటర్మైన్ చేసుకున్నాక మీరు బ్యాంక్కి డబ్బులు ఇచ్చేస్తారు. ఇప్పుడు బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఎవ్రీ క్వార్టర్ ఆ డిపాజిట్ పైన వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు. బ్యాంక్ ఒకవేళ 9% అనుకోండి ఇంట్రెస్ట్, ప్రతి క్వార్టర్కి 9% డివైడెడ్ బై 4. ఎందుకంటే ఒక క్వార్టర్ 4 quarters ఇన్ ఇయర్, 9% బై 4 మీకు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి ఆ డబ్బులు. నెక్స్ట్ క్వార్టర్ మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఇస్ మీరు పెట్టిన 100 రూపీస్ ప్లస్ దిస్ 9% దట్ యు గాట్, దీనిపైన మళ్ళీ ఇంట్రెస్ట్. సో ఇట్ కీప్స్ కాంపౌండింగ్ ఎవ్రీ క్వార్టర్. సో దట్ ఈస్ హౌ డిపాజిట్స్ వర్క్. ఇప్పుడు డిపాజిట్ రేట్ దేని మీద డిపెండ్ అవుతుందో చూద్దాం. డిపాజిట్ రేట్ విల్ డిపెండ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద బ్యాంక్. ఎస్బీఐ ఉందనుకోండి, చాలా మంది ఎస్బీఐ దగ్గరికి వస్తుంటారు డబ్బులు పెట్టడానికి, రైట్? వాళ్ళ దగ్గర ఫుల్ డిపాజిట్స్ వస్తుంటే వాళ్ళు ఓన్లీ 6% ఇస్తారు. ఒక చిన్న బ్యాంక్ ఉందనుకోండి, ఎక్కువ మంది రారు, వాళ్ళు కొంచెం దే హ్యావ్ టు అట్రాక్ట్ డిపాజిటర్స్, వాళ్ళు కొంచెం హై రేట్ ఇస్తారు, రైట్? సో ఫస్ట్ క్రైటీరియా సైజ్ ఆఫ్ ద బ్యాంక్. సైజ్ ఆఫ్ ద బ్యాంక్ చిన్నగా ఉంటే ఎక్కువ రేట్, పెద్దగా ఉంటే తక్కువ రేట్. సెకండ్ క్రైటీరియా ఇస్ ఆర్బీఐ రెపో రేట్. రెపో రేట్ అంటే ఏంటి అంటే RBI can give money to banks or take money away from banks at some interest rates. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకుంది అనుకోండి, ఒక రేట్లో డబ్బులు వస్తాయి, దట్ ఈస్ కాల్డ్ రెపో రేట్. అదొక బెంచ్ మార్క్ రేట్ లాగా అనమాట బ్యాంక్స్కి. ఆర్బీఐ ఈరోజు రెపో రేట్ 6% ఉందనుకోండి, ఎఫ్డీ రేట్ వుడ్ బి 6 + 2 8%. రేపు ఆర్బీఐ 6ని 5కి తగ్గించింది అనుకోండి, బ్యాంక్స్ ఫైండ్ ఇట్ చీపర్ టు టేక్ మనీ ఫ్రమ్ ఆర్బీఐ, దేర్ ఫోర్ డిపాజిట్ రేట్స్ కూడా తగ్గిస్తాయి. సో ఆర్బీఐ కెన్ కీప్ టేకింగ్ అప్ అండ్ డౌన్ రేట్స్, దాన్ని పెంచాలా తగ్గించాలని. ఆర్బీఐ ఈ రేట్ని ఎలా పెంచాలి తగ్గించాలి అనేది ఇన్ఫ్లేషన్ పైన డిటర్మైన్ చేస్తుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుద్ది? జనాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఏది పడితే అది కొనేస్తున్నారు, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు ఆర్బీఐ ఏమంటది, జనాల దగ్గర ఇంత డబ్బులు ఉండొద్దు, నేను కొంచెం తగ్గించాలి డబ్బులు. దానికోసం ఏం చేస్తుంది, రెపో రేట్ పెంచేస్తుంది. దానివల్ల ఏమవుద్ది, డిపాజిట్ రేట్ పెరుగుద్ది. మీరు మీ డబ్బులు ఏం చేస్తారు, బ్యాంక్లోకి వెళ్ళి డిపాజిట్ చేసేస్తారు. మీ దగ్గర ఉన్న సర్ప్లస్ గోస్ టు ద బ్యాంక్స్. ఇప్పుడు లోన్ తీసుకునేవాడు అనుకోండి, ఇప్పుడు డిపాజిట్ రేట్ పెరిగిందంటే లోన్ కూడా రేట్ ఎక్కువ వస్తుంది. లోన్ తీసుకునేవాడు భయపడతాడమ్మో లోన్ తీసుకున్నాను. లోన్ తీసుకునే వాళ్ళు తక్కువైపోయారు, ఉన్న డబ్బులు బ్యాంక్లో పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. సో సిస్టమ్ నుంచి డబ్బులు
ఓకే తక్కువైపోయాయి. ఓకే సో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆర్బీఐ రెపో రేట్ పెంచుద్ది, పెంచుతుంది. సో దట్ మనీ ఈజ్ అబ్జార్బ్డ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. రైట్. ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ఆర్బీఐ రెపో రేట్ తగ్గించేస్తుంది. ఓకే. అప్పుడు మీరు డిపాజిట్ చేసి మీకు లాభం లేదు, ఎందుకంటే రేట్ చాలా తక్కువ వస్తుంది. మీరు డిపాజిట్ చేయాలి, మీకు ఖర్చు పెట్టేస్తారు. పెట్టేస్తారు. లోన్ తీసుకునేవాడు లోన్ తీసేసుకుంటాడు, చీప్గా వస్తుంది. చీప్గా వస్తుంది కదా. సో ఆర్బీఐ డిటర్మిన్స్ కి రిపో రేట్తో పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ ఫేజ్ మనం ఉన్న ఫేజ్ రీసెంట్గా ఏదో రెపో రేట్ ఏదో సంథింగ్ ఏదో వచ్చింది కదా అనౌన్స్మెంట్ 2023లో. సో 2000 కోవిడ్ కన్నా ముందు ఇండియాలో రెపో రేట్ ఒక 6% 7% ఉండేది, 6.5% ఆర్ సంథింగ్. సడన్గా కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఏమైంది, చాలా మంది దగ్గర జాబ్స్ లేవు, బిజినెసెస్ నడవట్లేదు. సో మనీ స్పెండ్ చేసే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. సో ఆర్బీఐకి ఏం చేయాలి, ఇప్పుడు మనీ సర్క్యులేషన్లో తీసుకురావాలి. సో సడన్గా రెపో రేట్ 2%తో తగ్గించేశారు. 6% to 4% దించేశారు. సో దట్ పీపుల్ కెన్ టేక్ లోన్స్ ఫర్ చీప్, పీపుల్ విల్ నాట్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్స్ అండ్ ఖర్చు పెట్టాలని. దానివల్ల ఏమైంది, సడన్గా జనాల దగ్గర ఎక్కువ డబ్బులు వచ్చేసాయి, ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశారు. సో మీరు చూస్తే 2021 and 22 హై ఇన్ఫ్లేషన్ టైం. 2022లో ఆర్బీఐ రియలైజ్ అయిపోయింది ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది, ఐ ఇంక్రీజ్ ద రేట్స్ అని. సో 2023లో రెపో రేట్ పెంచేశారు. సో సడన్గా మీకు డిపాజిట్ రేట్స్ ఎక్కువైపోయాయి, లోన్ రేట్స్ ఎక్కువైపోయాయి. దానివల్ల ఏమైంది, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎకానమీలో గ్రోత్ తగ్గిపోద్ది. ఓకే. బికాస్ పీపుల్ ఆర్ నాట్ స్పెండింగ్ మనీ, స్పెండ్ చేయనప్పుడు ఇండియా గ్రోత్ తగ్గిపోతుంది. ఇప్పుడు సడన్ గా వాళ్ళు రియలైజ్ అయ్యో గ్రోత్ తగ్గిపోతుంది, ఇప్పుడు మళ్ళీ రేట్ తగ్గిస్తారు. సో ద కరెంట్ ఫేజ్ దట్ వేర్ ఇన్ ఇస్ అ రేట్ కట్ ఫేజ్. ఓకే. సో ఆర్బీఐ ఇప్పటికీ 1% రేట్ తగ్గించింది లాస్ట్ 6 months. ఓకే. సో ఇప్పుడు ఎవరి దగ్గర హోమ్ లోన్ ఉన్నా కూడా, నేను హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ ఎట్ 8.6%. ఓకే. ఇప్పుడు ఇట్ ఈస్ అట్ 7.6%. ఎందుకంటే ఆర్బీఐ 1% తగ్గించింది. దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ హోమ్ లోన్స్. దిస్ ఇస్ బికాస్ నౌ యూ గెట్ చీప్ హోమ్ లోన్స్. సో నౌ ఇస్ అ టైమ్ ఆఫ్ రెడ్యూసింగ్ రిపో రేట్. దీని సెకండ్ ఆర్డర్ ఇంపాక్ట్ ఏంటి అంటే, ఎఫ్డి రేట్స్ కూడా సిస్టంలో తగ్గుతూ వస్తాయి. ఓకే. రైట్. 1 year బ్యాక్ మీకు ఎఫ్డి రేట్స్ మంచి 9%లో వచ్చాయి. రైట్. 1 year తర్వాత మేబీ 7%లో వస్తాయి. ఓకే. అండ్ ఎఫ్డి యొక్క బెనిఫిట్ ఏంటంటే, మీరు ఎఫ్డి తీసుకున్నప్పుడే రేట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ ద టర్మ్. మీరు 3 year ఎఫ్డి తీసుకుంటే 3 year వరకు మీకు రేట్ ఫిక్స్డ్. మధ్యలో ఇలా పెరిగినా తగ్గినా మనకేం. ఓకే. ఎప్పుడైతే రేట్ తగ్గుతుంది అనుకోండి సిస్టంలో, అప్పుడు మీకు లాంగ్ టర్మ్ ఎఫ్డి తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఎక్కువ రోజుల వరకు మనం హై రేట్లో బుక్ చేసుకోవచ్చు, సేఫ్ అయిపోతాం. రేట్ ఎలాగూ తగ్గుతుంది. సో దిస్ ఇస్ ద టైమ్ టు బుక్ లాంగ్ టర్మ్ ఎఫ్డీస్ ఎట్ హై రేట్స్. రెపో రేట్ తగ్గింది, రెపో రేట్ ఇంకా తగ్గొచ్చు. సో మీరు నెక్స్ట్ టైం పెట్టే డిపాజిట్ రేట్ ఇంకా తక్కువ వస్తుంది. సో 5 ఏళ్ళ ఈ లాస్ట్ 5 years ఈ సర్క్యులేషన్ బట్టి వీ కెన్ సే దట్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. కరెక్ట్. సో ఆర్బీఐ కూడా మనకు ఒక గైడెన్స్ ఇస్తుంది, నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నాను, తగ్గిస్తానా పెంచుతున్నా అని. సో ఈ ఫేజ్ తగ్గే ఫేజ్లో ఉంది. తగ్గే ఫేజ్లో ఆల్వేస్ బుక్ లాంగ్ టర్మ్ ఎఫ్డీస్. పెరిగే ఫేజ్లో బుక్ షార్ట్ టర్మ్. ఎందుకంటే ఇప్పుడు 1 year ఎఫ్డీ బుక్ చేస్తాను, 1 year తర్వాత నాకు తెలుసు రేట్ ఇంకా రేట్ పెరిగిపోతుంది. ఎట్ దాట్ పాయింట్ ఇన్ టైమ్ ఐ కెన్ బుక్ హైయర్ ఎఫ్డీ. సో పెరిగే ఫేజ్లో యూ బుక్ షార్టర్ టర్మ్ డిపాజిట్, తగ్గే ఫేజ్లో యూ బుక్ లాంగర్ టర్మ్ డిపాజిట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎఫ్డీ 10 year బుక్ చేసుకున్నాము, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ 10 year పెరిగింది, అంటే లైక్ మళ్ళీ ఎఫ్డీ రేట్ పెరిగింది అనమాట. సో ఇప్పుడు ఆ టైంలో ఇంకా 10 year అవ్వకముందు ఎఫ్డీని బ్రేక్ చేసుకొని ఇందులో మనీ పెట్టుకుంటే రైట్ థింగ్. అయితే ఇది అలా వదిలేసి ఫర్ ఎగ్జాంపుల్ 6%కి మనం ఎఫ్డీలో పెట్టాం, సడన్గా 1 year తర్వాత మనం 10 year 3 yearsకి పెట్టాం, 1 year తర్వాత అది 7.5%కి ఇంకొక ఎఫ్డీ ఉంది. రైట్. ఇప్పుడు బ్రేక్ చేసి ఇందులో పెట్టుకోవడం రైట్ థింగా, లేదా సెపరేట్గా ఇందులో డబ్బులు వేసుకోవడం రైట్ థింగా? దీంట్లో కూడా ఇప్పుడు మీరు 3 yearకి ఎఫ్డీ బుక్ చేస్తారనుకోండి 6%, మీరు 1 yearలో బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, బ్యాంక్ మీకు 6% ఇవ్వరు 1 yearకి. ఓకే. బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, బ్యాంక్ 1 year ఎఫ్డీ రేట్ చూస్తుంది. లెట్స్ సే 1 year ఎఫ్డీ రేట్ 5%. దాని మీద ఒక పెనల్టీ వేస్తుంది. పెనల్టీ? ఎందుకంటే మీరు నాకు 3 years బ్రేక్ చేసినందుకు ఒక పెనల్టీ వేస్తుంది. సో 5% మీకు ఓన్లీ 4% రావచ్చు. ఓకే. 6 అనుకున్నారు కానీ 4 వస్తుంది. ఓకే. కానీ బెనిఫిట్ ఏంటి, మీరు 1 yearలో బ్రేక్ చేశారు, ఇప్పుడు ఈ వచ్చిన డబ్బుని యూ కెన్ ఇన్వెస్ట్ ఎట్ హైయర్ రేట్, 7.5% 8% చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ కూడా మళ్ళీ మ్యాథమెటిక్స్ కమ్స్ ఇన్ టు ప్లే. ఓకే. నేను బ్రేక్ చేసుకున్నందుకు నాకు ఎంత లాస్, హైయర్ రేట్ అవుతుందా లేదా, ఇక్కడ కవర్ అవుతుందా, టాలీ చేసుకొని బ్రేక్ చేసుకోవాలి. సో స్టేబుల్ మనీలో మేము ఒక క్యాలిక్యులేటర్ ఇస్తాం, మీరు ఇన్బిల్ట్ క్యాలిక్యులేటర్, మీరు ఇది బ్రేక్ చేసుకుంటే మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, అది చూసుకొని మీరు చేసుకోవచ్చు. సో కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇండియాలో జనరలీ ఎఫ్డి బ్రేక్ చేయడానికి జనాలు ఇష్టపడరు. తెలీదు, అది సైకలాజికల్ మైండ్ సెట్. అది కొంచెం మ్యాథ్స్ రావాలని మేము దానికి క్యాలిక్యులేటర్ కూడా చేసాము, అయినా కూడా చేయట్లేదు జనాలు. దే విల్ పుట్ న్యూ మనీ, బట్ ఎగ్జిస్టింగ్ కొంచెం బ్రేక్ చేయడానికి కొంచెం రెసిస్టెంట్. మేబీ అవేర్నెస్ కొంచెం తక్కువ ఉండొచ్చు, బ్యాంక్స్ భయపడొచ్చు, అరే చేయొద్దు సార్ అది అని.
అండ్ పెనాల్టీ అనే సెగ్మెంటే ట్యాక్స్ ఇన్ బ్రెయిన్ లైక్ నేను పెనాల్టీ పే చేస్తున్నాను అనే సెగ్మెంట్ ఉంటుంది. బట్ నువ్వు ఎంత పే చేస్తున్నావు, పే చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఎంత గెయిన్ చేస్తున్నావు అనే సెగ్మెంట్ చెక్ చేసుకునే మైండ్ చాలా తక్కువ. కరెక్ట్, ఈ క్యాల్కులేషన్ చేసుకోవాలి. రైట్. సో ఓకే. సో ఐ హర్డ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పారు డిఐసిజిసి 5 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుందని. సో అలాంటప్పుడు ఇప్పుడు నేను ఒక దాంట్లో 10 lakhs పెట్టాను, సడన్లీ ఆ బ్యాంక్రప్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు 5 lakhs వస్తే నేను ఇంకో 5 lakhs పోయినట్టే కదా. సో దాంట్లో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, హౌ టు డూ దట్? సో ఇప్పుడు బ్యాంక్రప్ట్ అవుతుంది అనుకోండి, మీకు ఫస్ట్ 5 lakhs డిఎస్సిజి ఇచ్చేస్తుంది. మిగతా 5 lakhs ఏముంటుంది అంటే దిస్ ఇస్ బ్యాంక్స్ రెస్పాన్సిబిలిటీ. ఆ బ్యాంక్ని ఇంకొకరు ఎవరైనా కొనుక్కున్నారో, లేకపోతే ఆ బ్యాంక్ మళ్ళీ ట్రైస్ టు కలెక్ట్ ద లోన్స్ అండ్ గివ్ ఇట్ బ్యాక్, ఆ మిగతా 5 లక్షలు ఒక 5-6 సంవత్సరాల వరకు అయితే ఇరుక్కుపోయినట్లే. ఓకే, దర్ ఇస్ అ ఛాన్స్కి 5-6 సంవత్సరాల తర్వాత మీకు వచ్చేస్తాయి. ఓకే, బట్ పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే మీరు 5 లక్షలు పెట్టడం బెటర్. ఇన్ఫాక్ట్ 5 లక్షల కన్నా మీరు ఏం చేయాలంటే, లెట్సే ఒక 3-year FD చూస్తున్నారు, 7%, 8% ఇంట్రెస్ట్ అనుకుందాం. మీరు 5 లక్షలు పెట్టొద్దు, మీరు 4 లక్షలే పెట్టండి. ఎందుకంటే 3 ఏళ్లలో ఈ 4 లక్షల మీద ఇంట్రెస్ట్ కలుపుకొని 5 లక్షలు అవుద్ది. ఓకే, డిఐసిజిసి విల్ కవర్ బోత్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్, కలిపిచ్చేస్తుంది. రైట్. మీరు 4 lakhs పెట్టండి, సో దట్ యు నో 3 years తర్వాత ఈ 4 become 5 అవుతుంది. అప్పుడు బ్యాంక్ మునిగిన కూడా నా 5 వస్తుంది. అగైన్ మ్యాథమెటిక్స్. నైస్. దీనికి కూడా మేము ఇచ్చాం ఆప్షన్స్, మీరు ఎంత పెడితే మెచ్యూరిటీకి మీకు 5 lakhs వస్తుంది, దాన్నే పెట్టాలన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhsని FDలో చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు హౌ టు డివైడ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లోని మనం స్ప్లిట్ చేస్తాం, అంతా ఒకే దాంట్లో పెట్టాం. అలా ఇందులో కూడా ఏమైనా సైకాలజీ ఉందా? సింపుల్ సైకాలజీ. మీరు 10 lakhs పెట్టాలనుకున్నాండి, మీరు ఒక బ్యాంక్లో పెట్టొద్దు, మీరు ఐడియలీ 4 lakhs పెట్టాలి. ఓకే, యూ కన్సిడర్ ద టాప్ 3 banks ఇంట్రెస్ట్ రేట్ వైజ్. ఓకే, టాప్ బ్యాంక్లో 4 lakhs పెట్టండి, ఎందుకంటే అది మెచ్యూరిటీ వరకు 5 lakhs అవుద్ది. సెకండ్ బ్యాంక్లో ఇంకో 4 lakhs పెట్టండి, అది మెచ్యూరిటీ వరకు 5 lakhs అవుద్ది. మిగిలిన 2 lakhs థర్డ్ బ్యాంక్లో పెట్టండి. సో దట్ 3 బ్యాంక్లో కలిపి యూ ఆర్ ఇన్షూర్డ్ ఫర్ ది ఎంటైర్ 10 lakhs. ఓకే. మా దగ్గర చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, 40-45 లక్షలు పెట్టారు అక్రాస్ ఈచ్ బ్యాంక్. అన్నిట్లో 4-5 లక్షలు పెట్టారు. సో దట్ దే ఆర్ ఇన్షూర్డ్ అండ్ దే ఆర్ గెటింగ్ 1-2% హైయర్ రేట్స్. ఇది ఒక థింగ్ ఉంది కదా, డిజిటల్లో FDలో పెడితే ఇంట్రెస్ట్ ఎక్కువ రేట్ ఉంటుంది, అది సంథింగ్. సో ఆర్బీఐ రూల్ ఏంటంటే, మీరు డిజిటల్లో పెట్టినా ఫిజికల్లో పెట్టినా రేట్ హ్యాస్ టు బి ద సేమ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక బ్యాంక్ ఏ బ్యాంక్కి ఎంత ఇంట్రెస్టో కనుక్కోవడం చాలా కష్టం. ఇప్పుడు ఇండియాలో 195 బ్యాంక్స్ ఉన్నాయి టోటల్. మీరు ఏ బ్యాంక్ హైయెస్ట్ రేట్ ఇస్తుంది, ఏ బ్యాంక్ తక్కువ ఇస్తుంది, ఎవ్వరూ ఆన్లైన్లో సరిగా పెట్టరు. దెర్ ఈజ్ నో కంపారిజన్. డిజిటల్లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు అన్ని బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఒక దగ్గర కనిపిస్తుంది. యూ కెన్ చూస్ ద హైయెస్ట్ బ్యాంక్ అండ్ యూ పుట్ మనీ దేర్. సో మేము స్టేబుల్ మనీ కూడా అదే చేస్తాం. వీ ట్రై టు లుక్ ఎట్ ఇండియాలో హైయెస్ట్ బ్యాంక్ ఇచ్చే రేట్ ఏ బ్యాంక్ ఇస్తుంది రేట్ అని ఆ బ్యాంక్తో ఇంటిగ్రేషన్ చేసి పెట్టేసుకుంటాం. ఇండియాలో టాప్ రేట్ అంటే ఇది, అది ఇవ్వడానికి మేము ట్రై చేస్తుంటాం. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో, మీరు చూసినట్లో FDస్లో పీపుల్ చేసే బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్? FDస్లో ఐ థింక్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రేట్ చూడరు. నాకు ఇండియాలో ఈరోజు FDలో ఉన్న అమౌంట్ ఈజ్ 65 lakh crores టోటల్ అమౌంట్. FDలో 65 lakh crore ఫర్ రీటైల్ ఓకే, పీపుల్ లైక్ యూ అండ్ మీ, అండ్ సేవింగ్స్ అకౌంట్లో అనదర్ 60 lakh crore. టోటల్ 125 lakh crore is there in the banking system, both FDs and savings account. దీంట్లో 95% of deposits earn less than 7%. అంటే 95% ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయట్లేదు. మీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏంటి? మీ డబ్బులు పెరగకున్నా పర్లేదు, కానీ తగ్గకూడదు టైం. ట్రూ, అలా ఉంటే తగ్గిపోతాయి. కరెక్ట్. మీరు రేట్ చూసుకోండి, కంపేర్ చేసుకోండి ఎవరు ఎక్కడ ఇస్తున్నారు. చాలా మంది బ్యాంకింగ్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు, మీ పక్కన ఉన్న బ్రాంచ్ ఉంటుంది, మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్రాంచ్ ఉంటుంది, వాళ్ళ మాటల్లో పడిపోయి చేసేస్తుంటారు. ఓకే. చాలామంది ఇప్పుడు మనకున్న రిస్క్ ఎపిటైట్కి మనం మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ ఇటు సైడ్ వెళ్దాము, బట్ అర్లీ టైంలో ఎందుకు FDస్లో పెట్టేయడం అనే మైండ్ సెట్ ఉంటుంది. సో ఎలాంటి పీపుల్ FDస్లో పెట్టాలి, ఎలాంటి పీపుల్ ఈక్విటీ ఫండ్స్లోని మ్యూచువల్స్లో కిందలోకి వెళ్ళాలి? దీనికి కొంచెం హోలిస్టిక్ ఆన్సర్ చేస్తాను నేను. లెట్సే మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. లైఫ్లో మీరు 3-4 విషయాలు పాటించాలి. ఫస్ట్ థింగ్, బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ఫస్ట్ థింగ్ ఈస్ గెట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్, దాన్ని మీరు టచ్ చేయకపోతే అది గ్రో అవుద్ది. ఓకే. ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీరు టచ్ చేసి తీసేశారు అనుకో, నేను ఫస్ట్ పెట్టేటప్పుడు ఇది నేను 50 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటారు. 2 years తర్వాత మీకు కారో ఏదో కావాలి, లేకపోతే మీకు ఏదో హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్ వచ్చింది, దాన్ని టచ్ చేస్తారు, అది మళ్ళీ గ్రో అవడం తగ్గిపోద్ది. సో ద ఫస్ట్ థింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఈజ్ డోంట్ టచ్ యువర్ మనీ. దానికోసం మీరు సేఫ్టీ నెట్ పెట్టాలి ముందు.
ఓకే. లైఫ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ మీకోసమే. రైట్. హెల్త్ ఇన్సూరెన్స్లో మీకు ఏదైనా ఇంజరీ అయితే మీకు 5 లక్షలు కావాల్సి వచ్చింది అనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్లోంచి కదా మీరు తీసేది, రైట్. దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 14%. హెల్త్ కరెక్ట్. సో హెల్త్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ కంట్రీస్ ఫర్ హెల్త్ కేర్, బట్ అది మెల్లిమెల్లిగా కాస్ట్లీ ఇట్ విల్ రీచ్ ద లెవెల్స్, దెర్ ఫోర్ ఇన్ఫ్లేషన్ వుడ్ బి వెరీ హై. సో మీరు ఇన్సూరెన్స్ కవర్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్లో మీకు కొన్ని పర్పసెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ బిల్డ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి అంటే ఇట్ ఈస్ సేవింగ్ ఫర్ అ బ్యాడ్ డే. ఓకే, ఇప్పుడు మనం కోవిడ్ చూసాం, 2020లో కోవిడ్ చూసాం, 2008-9లో సబ్ ప్రైమ్ క్రైసిస్ చూసాం, మార్కెట్స్ క్రాష్ అవుతాయి. ద ప్రాబ్లమ్ విత్ ద వరల్డ్ ఈజ్ అన్ని బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైం. కోవిడ్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి, రైట్. సగం మందికి జాబ్స్ వెళ్ళిపోయాయి. అవును. సో యూ డోంట్ హ్యావ్ మనీ, మీ దగ్గర స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉన్నా కూడా అవి చాలా కింద ఉన్నాయి, తీస్తే పోద్ది. సేమ్ హ్యాపెండ్ ఇన్ 2009. రైట్. మీకు మార్కెట్ పడింది, మీ దగ్గర జాబ్ లేదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ ఈ డబ్బులు నేను ఓన్లీ ఎమర్జెన్సీలో టచ్ చేస్తాను. ఈ ఎమర్జెన్సీ ఫండ్ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉండాలి అంటే, ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు, లేకపోతే రిసెషన్ వచ్చినప్పుడు, దిస్ షుడ్ నాట్ గో డౌన్ ఇన్ వాల్యూ, రైట్? ఇది క్రాష్ అవ్వకూడదు. ఇట్ హ్యాస్ టు బి యువర్ సేఫ్టీ నెట్ ఇన్ లైఫ్. ఓకే. దాంట్లోకి ఎఫ్డీస్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎందుకంటే అక్కడ మీకు మార్కెట్ కింద పడ్డా ఇది పడదు, రైట్? బ్యాంక్ ఏమైనా ఆర్బీఐ ఉంది, డిఐసిజిసి ఇన్సూరెన్స్ ఉంది, 5 lakhs వెనక్కి వచ్చేసి 5 lakhs కన్నా ఎక్కువ వచ్చేస్తుంది. యూ హ్యావ్ టు హ్యావ్ ది సేఫెస్ట్ అసెట్స్ ఇన్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ ఫీచర్ ఎలా ఉండాలంటే, మీ దగ్గర జాబ్ లేకపోయినా ఒక 12 months వరకు మీకు మీ ఖర్చులని సస్టైన్ చేసేటట్టు ఉండాలి. ఓకే. రైట్? ఎందుకంటే మీకు జాబ్ లేనప్పుడు ప్యానిక్ అవుతారు. ప్యానిక్ కావద్దు అంటే యూ షుడ్ హ్యావ్ దాట్ ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్. అండ్ ది సెకండ్ థింగ్ ఈజ్ ఎమర్జెన్సీ ఫండ్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. మీ దగ్గర బ్యాంకులో ఒక సేఫ్గా ఒక 12 months డబ్బు ఉందనుకోండి, మీరు జాబ్ చేస్తున్నారు, మీకు జాబ్ నచ్చట్లేదు, ఆర్ మీకు శాలరీ తక్కువ అనిపిస్తుంది, యూ కెన్ గో అండ్ నెగోషియేట్. ఎందుకంటే మీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది. మీ దగ్గర ఏం డబ్బు లేదనుకోండి, మీకు నెక్స్ట్ మంత్ శాలరీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, యూ కాంట్ గో అండ్ నెగోషియేట్. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఆల్సో, మీ దగ్గర డబ్బు లేదు 12 monthsకి, ఆర్ నెక్స్ట్ మంత్ ఎలా డబ్బు వస్తుందో తెలియదు, యూ కాంట్ గో నెగోషియేట్, రైట్? అన్ని తగ్గిపోతాయి, అన్ని తగ్గిపోద్ది. సో ద ఫస్ట్ థింగ్, యూనివర్సల్ కంట్రోల్. ఇన్సూరెన్స్ తర్వాత బిల్డ్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ క్యారెక్టరిస్టిక్ హైలీ సేఫ్, విల్ నాట్ గో డౌన్ ఇన్ వాల్యూ, అండ్ హైలీ లిక్విడ్. లిక్విడ్ అంటే నాకు రేపు డబ్బులు కావాలంటే రేపు వచ్చేసారి. ఓకే. ఎఫ్డీలో పెడితే మీరు బ్రేక్ చేసుకొని ఇమీడియట్గా డబ్బులు తీసుకొచ్చేయచ్చు. ఓకే. ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్. నెక్స్ట్ పార్ట్ ఈజ్ పోర్ట్ఫోలియో బిల్డింగ్. ఓకే. పోర్ట్ఫోలియో బిల్డింగ్ ఈజ్ దిస్ ఇస్ యువర్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. కి నేను రిటైర్ అయ్యే వరకు, మీరు ఒక 25 years అని అనుకోండి, నెక్స్ట్ 30-35 yearsలో హౌ షుడ్ ఐ బిల్డ్ మై పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియోలో 2-3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ ఎక్విటీ. ఎక్విటీ రోల్ ఏంటి? ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ కాంపౌండింగ్. 30 years తర్వాత మీకు బాగా గ్రో అవుద్ది, అవును, రైట్? సెకండ్ థింగ్ ఈజ్ గోల్డ్. గోల్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ ప్రూఫ్. మీకు ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు గోల్డ్ విల్ గో అప్ ఇన్ ప్రైస్. సో శ్రీలంక లాంటి సిచ్యువేషన్ వచ్చిందండి. శ్రీలంక మీకు సిచ్యువేషన్ గుర్తుంది కదా, 3 years బ్యాక్. అప్పుడు గోల్డ్ విల్ బీ యువర్ సేవియర్, రైట్? ఏమీ వాల్యూ ఉండదు, ఇంకేం వాల్యూ ఉండదు. ద థర్డ్ కాంపోనెంట్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్కమ్. రైట్. ఫిక్స్డ్ ఇన్కమ్ రోల్ ఏంటంటే ఇట్ ఈస్ టాక్టికల్. సో లెట్స్ సే ఒక శాంపుల్గా మీరు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి. ఫర్ దిస్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ మీరు 70 రూపాయలు ఎక్విటీలో పెట్టారు, 20 rupees ఫిక్స్డ్ ఇన్కమ్లో పెట్టారు. ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మోస్ట్లీ ఫర్ ఇండియన్స్. అండ్ 10 rupees గోల్డ్లో పెట్టారు. సడన్గా మార్కెట్ క్రాష్ అయిపోయింది అనుకోండి, మీరు ఈ 70-35కి వచ్చేసింది, రైట్? ఈ 20 and 10 అలాగే ఉన్నాయి. ఈ 20లోంచి కొన్ని డబ్బులు తీసి మీరు ఈ ఎక్విటీలో పెట్టచ్చు, ఎందుకంటే మార్కెట్ ఈజ్ వెరీ చీప్. అప్పుడు డబ్బులు పెట్టడానికి మీకు ఆపర్చునిటీ ఇస్తుంది ఫిక్స్డ్ ఇన్కమ్. సో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డింగ్, ఎక్విటీ ప్లస్ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లస్ గోల్డ్, ఈ 3 components ఉంటాయి. ఈ 3 components కూడా మీరు ఎలా చూస్ చేసుకున్నారు అంటే యూ విల్ చూస్ బై యువర్ రిస్క్ అపెటైట్. రిస్క్ అపెటైట్ ఏంటి అంటే, కొంతమంది ఉంటారు వాళ్ళకి పోర్ట్ఫోలియో కొంచెం కూడా తగ్గిపోయింది అనుకోండి, నిద్ర రాత్రి, రైట్? అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టాలి, ఎందుకంటే అది పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది, రైట్? సో రిస్క్ అవర్స్ ఉన్న వాళ్ళు మేబీ 100 రూపాయలు, లేదు ఏదైనా 100 రూపాయలు, 50 రూపాయలు ఫిక్స్డ్ ఇన్కమ్లో, 20 రూపాయలు గోల్డ్లో, 30 rupees ఇన్ ఎక్విటీ.
కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం రిస్క్ అయినా పర్లేదు, నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 30 years అని అనుకో, వాళ్ళు ఎక్కువ ఎక్విటీలో పెట్టాలి. 80 rupees ఇన్ ఎక్విటీ, 10 rupees ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్, 10 rupees ఇన్ గోల్డ్. బట్ హౌ డూ యూ నో యూర్ రిస్క్ అపెటైట్? ఎందుకంటే చాలా మంది నాకు చాలా రిస్క్ అపెటైట్ ఉందంటారు. ఒక్కసారి మార్కెట్ కింద పడంగానే వాళ్ళు బాగా టెన్షన్ తీసుకుంటారు. రైట్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు, లేకపోతే ఎక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎన్నిసార్లు ఆ యాప్ ఓపెన్ చేసి చూస్తున్నారు అన్నది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ రిస్క్ అపెటైట్. మీరు రోజుకి చూసుకుంటే రోజు చూసుకుంటే మీకు రిస్క్ అపెటైట్ లేదు, ఎందుకంటే మీరు భయపడుతున్నారు రోజు ఏమవుతుందో ఏమవట్లేదు. అసలు చూసుకోకపోతే రిస్క్ అపెటైట్ ఎక్కువ ఉన్నట్లు. దే కెన్ పుట్ కాంపోనెంట్స్: ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డింగ్. లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డింగ్లో మీకు రిస్క్ అపెటైట్ ఎక్కువ ఉంటే హైయర్ ఎక్విటీ, తక్కువ ఉంటే లోవర్ ఎక్విటీ, హైయర్ ఫిక్స్డ్. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెరీ సింపుల్. గాట్ ఇట్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్, ఒక ఇండివిజువల్కి ఫినాన్షియల్ నాలెడ్జ్ ఉండాలనేది ఎంత ఇంపార్టెంట్, బికాజ్ ఇదంతా ఫినాన్షియల్ నాలెడ్జ్ లేకపోతే వాడికి ఏం అర్థం కావు. Correct. సో ఒక ఇండివిజువల్కి ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు దిస్ 20s తన ఫినాన్షియల్ నాలెడ్జ్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంట్? I think financial education today is more important than school education, right? Because again, నేను పర్సనల్గా చూశాను, మీరు ఎంత ఒక 60 years ఏజ్లో మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అన్నది ఈజ్ ప్రపోర్షనల్ మోర్ టు ఫైనాన్షియల్ నాలెడ్జ్ దాన్ యువర్ శాలరీ. ఒక 1 lakh సంపాదించేవాడు కూడా 60 years తర్వాత ఒక 2 lakh సంపాదించేవాడు కన్నా ఎక్కువ సేవింగ్స్ చేయగలుగుతున్నాడు బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఐ థింక్ అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే ఇండియాలో పీపుల్ డోంట్ టాక్ అబౌట్ మనీ. ఫ్యామిలీస్లో మాట్లాడరు మనీ గురించి, స్కూల్స్లో చెప్పరు మనీ గురించి. సడన్లీ మీకు ఒక 25-30 years వచ్చినాక సడన్లీ యూ హ్యావ్ టు లర్న్ ఎవ్రీథింగ్. దాట్ నీడ్స్ టు చేంజ్. ఐ థింక్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ ఇస్ ఫ్యామిలీస్లో మాట్లాడండి డబ్బుల గురించి. మనీ ఈజ్ టు బీ స్పోకెన్ అబౌట్. ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ వై వీ నేమ్డ్ స్టేబుల్ మనీ ఈజ్ వీ వాంటెడ్ మనీ ఇన్ ద నేమ్. ఓకే. యూ టాక్ అబౌట్, ఎందుకంటే మా కంపెనీ పేరు స్టేబుల్ ఆల్ఫా, ఇట్స్ నాట్ స్టేబుల్ మనీ. ఓకే. ఈవెన్ 1% పీపుల్ కెన్ టాక్ అబౌట్ మనీ, దట్ ఈస్ అవర్ సక్సెస్ అని మేము స్టేబుల్ మనీ పెట్టారు. జరుగుతుందని చెప్పి నా ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలో గురించి నేను కూడా మాట్లాడలేకపోయాను. నాకు కూడా తెలియదు వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఎంత అప్పు ఉంది, ఎంత ఆస్తులు ఉన్నాయి. చాలామంది షీల్డ్ చేస్తారు పిల్లల్ని, అమ్మో ఎక్కువ ఆస్తులు ఉంటే వీళ్ళు చెడిపోతారు, అప్పులుంటే టెన్షన్ తీసుకుంటారు అని. అదేదో వాళ్ళను 5 years కాపాడుతుంది, కానీ వాళ్ళు ఒక 25-30 years వచ్చినాక దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ, రైట్? దాని గురించి కాన్వర్సేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. గాట్ ఇట్. సో ఇన్ 2025లో ఎఫ్డీస్లోని బాండ్స్ చూసుకుంటే ఎందులో ఇన్వెస్ట్ చేయడం రిలవెంట్, ఎందులో ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్? ఓకే, మీ పోర్ట్ఫోలియోలో అన్నీ కావాలి మీకు. ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, ఎక్విటీ కావాలి, గోల్డ్ కావాలి, అన్నీ కావాలి. మీరు మీ రిస్క్ అపెటైట్ని చూసుకొని దేంట్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్ బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఫర్ ఎనీ ఇండివిజువల్ ఈజ్ స్టార్ట్ విత్ ఎఫ్డీ ఫస్ట్. ఎందుకంటే మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలంటే ఎఫ్డీ కావాలి ఫస్ట్. సో 100% ఆఫ్ ద పీపుల్ షుడ్ హ్యావ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. అదొక సేఫ్టీ. అన్లెస్ మీ దగ్గర 100 crores ఆల్రెడీ ఉన్నాయి, ఓకే, మీకు అవసరం లేదు, మీకు సేఫ్టీ నెట్ అవసరమే లేదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫ్డీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎఫ్డీ తర్వాత ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఈజ్ హైయర్ రిటర్న్, హైయర్ రిస్క్. ఎఫ్డీ ఈజ్ నో రిస్క్. ఓకే. తర్వాత మీరు ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ రిటర్న్ వస్తుంది. యూ అండర్స్టాండ్ యువర్ రిస్క్, యూ అండర్స్టాండ్ యువర్ రిటర్న్. సో మీరు స్టార్ట్ విత్ ఎఫ్డీ. నెక్స్ట్ ఈజ్ లిటిల్ బిట్ హైయర్ రిస్క్, లిటిల్ బిట్ హైయర్ రిటర్న్ ఈజ్ బాండ్. ఓకే. More risk, more return is equity. ఓకే. Even more risk, even more return is maybe F&O. So that is how you go upwards. ఓకే. సో గాట్ ఇట్. మీరు ఇప్పుడు లిటిల్ రిస్క్ బాండ్ అని అన్నారు, బట్ మోస్ట్ పీపుల్ థింక్ లైక్ బాండ్స్ యాక్చువల్లీ చాలా సేఫర్. బాండ్స్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ మనకు ఒక రిటైర్మెంట్ ప్లాన్లా అయిపోతుంది అని థింక్ చేస్తారు. ఎంతవరకు రైట్ అది? ఓకే, సో బాండ్స్ అనే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయండి. వాట్ ఆర్ యాక్చువల్లీ బాండ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో మీరు ఇప్పుడు ఒక ఎఫ్డీ చేస్తున్నారు అనుకోండి. ఎఫ్డీలో మీరు ఒక బ్యాంక్కి డబ్బులు ఇస్తున్నారు, అవును, రైట్? బ్యాంక్ హ్యాస్ టేకెన్ ఎ లోన్ ఫ్రమ్ యూ ఇన్ సింపుల్ టర్మ్స్, రైట్? దట్ ఈస్ అన్ ఎఫ్డీ. సిమిలర్లీ ఇక్కడ బ్యాంక్ని రీప్లేస్ చేసి ఒక కార్పొరేట్ని పెట్టారు అనుకోండి. యూ ఆర్ గివింగ్ యువర్ మనీ టు అ కార్పొరేట్ అండ్ కార్పొరేట్ ఈస్ టేకింగ్ ఎ లోన్ ఫ్రమ్ యూ. ఓకే. దీనికోసం బాండ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని వచ్చారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ గివింగ్ మనీ టు కార్పొరేట్, మీరు ఒక బాండ్ యూనిట్ కొనుక్కుంటారు కార్పొరేట్ నుంచి. ఓకే. ఆ బాండ్ మీనింగ్ ఏమైనా ఉంటుందంటే, ఈ బాండ్ ఉన్న మనిషికి నేను ప్రతి నెల కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తాను, ఈ బాండ్ ఎక్స్పైర్ అయినప్పుడు నేను డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానని కార్పొరేట్ అంటారు. సో ఇట్స్ అ స్టాండర్డైజ్డ్ లోన్ ఈజ్ ఎ బాండ్, వెరీ సిమిలర్ టు డిపాజిట్ ఎఫ్డి, బట్ బ్యాంక్ లేదు ఇక్కడ, డిఐసిజిసి ఇన్సూరెన్స్ లేదు, బట్ ఇట్స్ అ కార్పొరేట్ ఇన్ బిట్వీన్. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే, బ్యాంకింగ్ సిస్టంలో మీకు ఆల్వేస్ డిపాజిట్ రేట్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్ వల్ల మీకు ఆర్బీఐ ఇన్సూరెన్స్ ఉంది, సేఫ్టీ ఉంది, బ్రాండ్ నేమ్ ఉంది. అందుకు దేర్ఫోర్ మీకు 7%, 8% వస్తుంది.
ఓకే, ఆ బ్యాంక్ మీ దగ్గర 8%లో డబ్బులు తీసుకొని పక్కడికి ఒక 13%లో లెండ్ చేస్తుంది, లెండ్ చేస్తుంది. రైట్? ఈ బాండ్స్లో 8 నుంచి 13% కట్ చేసేస్తారు. ఓకే, మీరు డైరెక్ట్గా కార్పొరేట్కి వెళ్ళి 13% ఇచ్చేస్తున్నారు. అది Right? బాండ్ అంటే. అది బాండ్. సో యు ఆర్ జస్ట్ మేకింగ్ ద స్ప్రెడ్ హైయర్ రిటర్న్ డైరెక్ట్లీ టు కార్పొరేట్ బై రిమూవింగ్ ద బ్యాంక్ ఇంటర్మీడియరీ. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్, బ్రాడ్ కాన్సెప్ట్ ఆఫ్ Okay. బాండ్స్. జస్ట్ స్టాండర్డైజ్ లోన్. దీంట్లో డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ రెండు చెప్తాను. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దెర్ ఇస్ నో డిఎస్సిజిసి, రైట్? మీకు ఫండ్ ఇన్షూర్డ్ కాదు. కరెక్ట్. మీరు ఒక కార్పొరేట్కి డబ్బులు ఇచ్చారు, అది కార్పొరేట్ బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకోండి, ఓకే, వీ కాంట్ డూ ఎనీథింగ్. యూ కాంట్ డూ ఎనీథింగ్ ఆర్ దెర్ విల్ బీ సమ్ కొలాటరల్, కానీ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు రికవర్ ద మనీ. ఓకే, అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు కొంచెం రిస్క్ తీసుకునేదానికి యూ గెట్ అ లాట్ మోర్ రిటర్న్. మీకు 8%లో ఎఫ్డి ఉంటే 12%లో బాండ్ ఉంటుంది. సో యూ గెట్ 4% ఎక్స్ట్రా ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మీరు హౌ డూ యూ ఇన్వెస్ట్, రైట్? మనం స్టార్టింగ్లో చెప్పాం కదా, బ్యాంక్ డబ్బులు ఎట్లా ఇస్తుంది మనిషికి, వాళ్ళ క్రెడిట్ స్కోర్ చూసి బట్టి ఇస్తుంది. ఇక్కడ కూడా దెర్ ఈస్ అ కాన్సెప్ట్ సిమిలర్ టు క్రెడిట్ స్కోర్. ఈ బాండ్స్ ఇష్యూస్, బాండ్స్లో కూడా. ఓకే, దీంట్లో ద కంపెనీస్ హ్యావ్ టు బి రేటెడ్, రైట్? Okay, కంపెనీ క్రెడిట్ స్కోర్ చూసి మనం డబ్బు పెట్టచ్చు. రైట్. ఇట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ రేటింగ్. దెర్ ఆర్ కంపెనీస్ లైక్ క్రిసిల్, కేర్, ఇండియా రేటింగ్స్. వీళ్ళ పని ఏంటంటే కార్పొరేట్స్ని రేట్ చేస్తాయి. రేట్ చేస్తే ఆ కార్పొరేట్స్ హిస్టరీ చూస్తాయి, ఆ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ చూస్తాయి, ఆ కార్పొరేట్స్ ఇన్వెస్టర్స్ చూస్తాయి, చూసి దే గివ్ ఎ రేటింగ్ స్కేల్. దాన్ని బట్టి మనం ఎపిటైట్ మనం క్యాలిక్యులేట్ కరెక్ట్. చేసుకోవచ్చు. సో AAA కంపెనీస్ అని ఉంటాయి, అంటే సేఫెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా. మీరు ఒక రిలయన్స్ ఓకే, ఈజ్ అ AAA రేటెడ్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్ ఈజ్ అ AAA రేటెడ్ కంపెనీస్. ఓకే, దెన్ దెర్ ఆర్ AA రేటెడ్ కంపెనీస్. ముథూట్ ఫైనాన్స్ మీరు వినుంటే Okay, right. ఈజ్ అ AA రేటెడ్ కంపెనీ. మనపురం ఫైనాన్స్ ఈజ్ అ AA రేటెడ్ కంపెనీ. దెన్ దెర్ ఆర్ A రేటెడ్ కంపెనీస్. అదానీ ఈజ్ అన్ A రేటెడ్ కంపెనీ. దెన్ దెర్ ఆర్ లోవర్ BBB, BB. ఓకే, AAA సేఫెస్ట్, AA కొంచెం తక్కువ, A ఆర్ ఇంకా Ranking తక్కువ, wise. ఈ ర్యాంకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా రిటర్న్ వచ్చేది కూడా ఈ ర్యాంకింగ్ డిపెండ్ అయి సో ఉంటుంది. AAAలో మీరు పెడితే 8% వస్తుంది, ఓకే, AAలో పెడితే 9% వస్తుంది, ఏలో పెడితే 10% వస్తుంది. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద రిస్క్ బట్టి. డిపెండింగ్, యూ టేక్ మోర్ రిస్క్, యూ గెట్ మోర్ రిటర్న్. ఓకే, బట్ జనరలీ ఇట్ ఈస్ సేఫ్. ఏ రేటెడ్ పైన పెడితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి సేఫ్. అంటే దీంట్లో దాని కింద పెడితే ఇట్స్ మన ఇట్ రిస్క్. ఈస్ స్లైట్లీ మోర్ రిస్కీ. ఓకే, రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ ఇట్లా ఉంటుంది. ఓకే, సో మీరు బాండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు లుక్ అట్ ఇట్ ఈస్ క్రెడిట్ రేటింగ్. ఓకే, ఏం క్రెడిట్ రేటింగ్. ద సెకండ్ థింగ్ దట్ యూ లుక్ ఇస్ టెనర్ ఆఫ్ ద బాండ్. టెన్యూర్ मतलब ఎఫ్డీలో మీకు ఎట్లయితే 1 year, 2 year, 3 year ఉంటుందో బాండ్లో కూడా అట్లే ఉంటుంది, 1 year, 2 year, 3 year. షార్ట్ టర్మ్ బాండ్ అనుకోండి తక్కువ రిస్కీ, ఎందుకంటే 1 yearలో ఒక కంపెనీకి ఏమవుతుందో ఆ క్లారిటీ ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు 5 yearsలో ఏమవుతుందో, రైట్? ఓ రైట్, ఇప్పుడు రిలయన్స్ 1 yearలో ఏం కదని అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. 100 yearsలో ఏమవుతుందో ఎవరికి తెలియదు, రైట్? తక్కువ టైం ఫ్రేమ్ ఉంటే ఇట్ ఈస్ మోర్ సేఫర్, ఓకే. ఎక్కువ టైం ఫ్రేమ్ ఉంటే లెస్ సేఫర్. కానీ రిటర్న్స్ కూడా అట్లే ఉంటాయి, తక్కువ టైంలో తక్కువ రిటర్న్స్, ఎక్కువ టైంలో కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద రిస్క్. కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మీకు ఎప్పుడు అవసరం కావాలి, నీ రిస్క్ ఎంత తీసుకోగలవు దాన్ని బట్టి తీసుకో. సో ఫస్ట్ థింగ్ క్రెడిట్ రేటింగ్, సెకండ్ థింగ్ టెన్యూర్, థర్డ్ థింగ్ ఇస్ డైవర్సిఫికేషన్. ఓకే, ఒకటే కంపెనీ బాండ్లో పెట్టద్దు, మీరు 10 దాంట్లో పెట్టండి. వర్స్ట్ కేస్ ఒకటి పోయినా కూడా యువర్ ఓవరాల్ బ్లెండెడ్ పోర్ట్ఫోలియో రిటర్న్ ఇస్ హైయర్. ఓకే, అండ్ ద ఫోర్త్ థింగ్ ఇస్ ప్లాట్ఫామ్స్ లైక్ స్టేబుల్ మనీ కూడా బాండ్స్ పెడుతుంది. దెర్ ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇట్. సో స్టేబుల్ మనీ బాండ్స్లో వీ హ్యావ్ అ టీమ్, ఓకే, ఒక క్రెడిట్ రిస్క్ టీమ్, మాకు ఇంటర్నల్ టీమ్ ఉంది. వాళ్ళు ఏ బాండ్ని మా ప్లాట్ఫామ్ పైన లిస్ట్ చేయాలనడానికి వాళ్ళు కూడా ఒక అనాలిసిస్ చేస్తారు, ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఓకే, దీనికి పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి, మా దృష్టిలో ఇది డిఫాల్ట్ కాదు అని. ఆ ఫిల్టరింగ్ చూసుకొని మేము పెడతాం. సో మీరు ఏ ప్లాట్ఫామ్ని ట్రస్ట్ చేస్తున్నారు, స్టేబుల్ మనీని ట్రస్ట్ చేస్తే దెర్ ఇస్ సమ్ యాడెడ్ అడ్వాంటేజ్, ఎందుకంటే మేము మా రిస్క్ ఫిల్టరింగ్ చేస్తున్నాం. రిస్క్ రేటింగ్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ 4 విషయాలు చూసుకొని మీరు బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అడ్వాంటేజ్ ఇస్ హైయర్ రిటర్న్స్, డిసడ్వాంటేజ్ స్లైట్లీ హైయర్ రిస్క్. ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్, సో స్లైట్లీ మోర్ రిస్క్. సో ఇందాక మనం పర్సనల్ ఫైనాన్స్ కోసం మాట్లాడుతాం. ఒక ఇండివిజువల్కి కూడా పర్సనల్ ఫైనాన్స్ నాలెడ్జ్ ఎంత ఉండాలి ఏంటని. బికాజ్ ఇఫ్ వీ సీ ఇన్ టుడేస్ వరల్డ్ ఎలా ఉందంటే దేర్ ఆర్ పర్టికులర్ పీపుల్, ఐ నో పర్సనలీ ఫ్యూ ఆఫ్ దెమ్, అంటే లైక్ వాళ్ళు మంత్లీ 1 lakh శాలరీ ఎర్న్ చేస్తారు, బట్ మంత్ ఎండ్ వచ్చేసరికి ఇంకా మనీ కోసం ఫ్రెండ్స్నో పీపుల్ని ఇంకా ఎవరెవరినో అడుగుతున్నారు. డూ యూ థింక్ వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ దోస్ టైప్ ఆఫ్ పీపుల్? ఇంకా 1 lakh ఎర్న్ చేసినా కూడా సరిపోకపోయి ఇంకా మనీ అలా వెళ్ళడానికి. అగైన్ దట్ ఈస్ వేర్ కన్జ్యూమరిజం కమ్స్ ఇన్ టు ప్లే. ఐ థింక్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వాళ్ళకి అలవాటు పడిపోయింది, ఫస్ట్ పాయింట్. అండ్ ఈ ప్యాటర్న్స్ మీరు చూస్తే 1 lakh ఉన్నా కూడా మంత్ ఎండ్కి డబ్బులు కావాల్సిన వీళ్ళకి చాలా ఎక్కువ ఈఎంఐస్ ఉంటాయి, చాలా ఎక్కువ రన్నింగ్ కాస్ట్ ఉంటాయి. ఓకే, సో బాయిల్స్ డౌన్ టు మ్యాథమెటిక్స్ అగైన్ కి మీరు వచ్చే డబ్బుని హౌ డూ యూ ప్లాన్ ఫర్ ద మంత్.
ఓకే. అది చేయలేనప్పుడు మీరు 1 lakh కాదు మీరు 10 lakhs సంపాదించిన విల్ బీ ఇన్ ద సేమ్ షిప్. 10 lakhs ఉన్నప్పుడు యూ వాంట్ టు బీ ఇన్ అ బిగ్గర్ హోమ్. మీకు పెద్ద టీవీ కావాలి, ఫోన్ యూ వాంట్ ద బెస్ట్ ఫోన్. నీడ్స్ పెరుగుతూనే ఉంటాయి సాలరీ, దెర్ ఈస్ నో లిమిట్. మీరు 1 crore సంపాదించినా దెర్ క్యాన్ బీ అ వే. నరసింహ మూవీ రైట్ రైట్. అరుణాచలం ఏదో మూవీలో Yeah. 100 crores నెలలో ఖర్చు చేయమంటారు కదా, దాట్ వీ కెన్ ఆల్సో డూ. వే డూ యూ పుట్ ద లైన్? మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందనుకోండి మీరు 50,000 కూడా సేవ్ చేస్తారు. లేదనుకోండి మీరు 10 lakhs వచ్చినా యూ విల్ నాట్ డూ దాట్. అండ్ ఈ బిహేవియర్ 30 years వరకు కాలేదనుకోండి రిపేర్, అది ఎప్పుడు కాదు రిపేర్. ఇఫ్ యూ సీ పీపుల్ ఎవరికైనా ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే అరే వీడు అసలు డబ్బులు ఏం ఖర్చు పెట్టడరా, వీడన్నీ దాసేసుకుంటాడరా అని కొంచెం వాడిని ర్యాండ్ చేస్తుంటారు. సో దానికోసం కొంచెం థిక్ స్కిన్గా ఉండాలి. ఓకే. ఆయన నన్ను కూడా అంటూ ఉంటారు. బట్ రియాలిటీ దాని కొంచెం ఎమోషనల్గా నమ్ముగా ఉండాలి. దాట్ విల్ హెల్ప్ యూ. ఐ థింక్ 1-2 years తర్వాత అనడం కూడా స్టాప్ చేస్తారు. ఓకే. బట్ లాంగ్ టర్మ్లో హెల్ప్ అవుద్ది. 2 years ఫ్రెండ్స్తో మాటలు పడడం బెటర్ దాన్ 20 years సఫర్ అవడం. ఓకే. లైక్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ టాపిక్స్ మాట్లాడుతాం కాబట్టి ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. సో మీరు ఇందాక మన టాపిక్లో మనం మాట్లాడడం లైక్ నెక్స్ట్ 20 yearsలో నీ క్రెడిట్ స్కోర్ ఎంత అని పక్కా అడుగుతారు, దట్ విల్ బీ షూర్. సో అలాంటప్పుడు ఎలాంటి ఓపెన్ కాన్వర్జేషన్స్ చేయాలి వెన్ హీస్ గెటింగ్ మ్యారీడ్ టు సంబడి? ఎలాంటి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఆఫ్టర్ మ్యారేజ్, ఎలాంటి ఓపెన్ కాన్వర్జేషన్స్ చేయాలి రిగార్డింగ్ మనీ? అంటే ఏం చూసుకొని పెళ్లి చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ? చాలా మంది తిడతారు కమెంట్స్లో డబ్బు చూసి పెళ్లి చేసుకోవాలంటే. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బీ ఆన్ ద సేమ్ పేజ్. మీరు మీ పార్ట్నర్ డబ్బు గురించి మీ యాటిట్యూడ్లో సేమ్ పేజ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను చాలా చూశాను, ఎందుకంటే దిస్ ఆల్సో లీడ్స్ టు ఫైట్స్. పెళ్ళి కానంత వరకు ఇట్స్ అ డిఫరెంట్ ఈక్వేషన్. పెళ్ళి అయినాక మీరు ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీ కోసం డబ్బుని సంపాదిస్తున్నారు ఆర్ దాచిపెడుతున్నారు. ఒక్కరి యాటిట్యూడ్ ఎక్కువ ఖర్చు చేద్దామని ఇంకొకరి యాటిట్యూడ్ లేదు సేవ్ చేద్దామంటే దెర్ విల్ ఆల్వేస్ బీ ఫ్రిక్షన్. ఓకే. సో పెళ్లి చేసుకునే ముందు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ కి పక్క వాళ్ళు వాట్ ఈస్ దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ, వాట్ ఈస్ దేర్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ. ఒకవేళ ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఇట్స్ బెటర్ టు కమ్ ఆన్ టు ద సేమ్ పేజ్ కి నేను ఇట్లా ఆలోచిస్తున్న డబ్బు గురించి, నువ్వు ఇట్లా ఆలోచించు, ఆర్ మనం నెక్స్ట్ 20 years ఆఫ్ లైఫ్ ఇట్లా ప్లాన్ చేసుకోవాలి అన్న కాన్వర్జేషన్ చేసుకొని రావడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఆస్పిరేషన్స్, ఇద్దరికి ఒక కంఫర్ట్ ఉంటుంది అట్ వన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఒకరేమో లేదు నేను ఒక 2 BHKలో ఉంటాను, ఓకే సొసైటీలోనే ఉంటాను అనుకునే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఇంకొకరేమో లేదు నేను ఒక లావిష్ 3 BHKలో ఉండాలి, నాకు ఒక సంవత్సరానికి ఒక ఫారిన్ ట్రిప్ కావాలి అన్నది. ఈ రెండుని మీరు హౌ డు యూ గెట్ దెమ్ టుగెదర్, ఆ కాన్వర్జేషన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మెంటల్ పీస్, గొడవలు తక్కువ అవుతాయి బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ లాంగ్ టర్మ్ మీకు వెల్త్ కాంపౌండింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇఫ్ మ్యారేజ్ చేసుకునే కపుల్కి సేమ్ మనీ మైండ్ సెట్ లేకపోతే కమింగ్ డేస్లో ఆఫ్టర్ 10-15 yearsలో డూ యూ థింక్ అలాంటి మ్యారేజెస్కి కొంచెం ట్రబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని? నేను చాలా చూశాను. నేను ఓకే. గొడవలు ఎక్కువ అవుతాయి వెన్ దట్ మైండ్ సెట్ ఇస్ దే, మతలబ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ జనరల్గా నేను చూసింది ఏంటంటే ఇఫ్ అబ్బాయి మిడిల్ క్లాస్ నుంచి వస్తున్నాడు, అమ్మాయి ఇఫ్ షీఈస్ కమింగ్ ఫ్రమ్ రిచ్, ఆర్ ఆపోజిట్ అబ్బాయి రిచ్ నుంచి వస్తున్నాడు, అమ్మాయి మిడిల్ క్లాస్ నుంచి వస్తున్నప్పుడు ఈ ఫ్రిక్షన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఓపెన్ కాన్వర్జేషన్, ఇట్లా ఆలోచిస్తున్నాము ఇట్లా చేస్తున్నాము అని. బట్ నేను చూసాను చాలా చాలా గొడవలు అవుతాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్ ఎలాంటి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్? ఫైనాన్షియల్ డిసిప్లిన్ irrespective of you're married, not married, it's the same. But how I think మ్యారేజ్ కన్నా ముందు మీరు ఇండివిజువల్ ఎర్నింగ్స్, ఇండివిజువల్ ఖర్చు చూసుకుంటారు. ఓకే. మ్యారేజ్ తర్వాత ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సీకి అమ్మాయి ప్లస్ అబ్బాయి కలిపి ఎంత సంపాదిస్తున్నారు, అమ్మాయి ప్లస్ అబ్బాయి కలిసి ఎంత ఖర్చు పెడుతున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి ట్రాన్స్పరెంట్ అబౌట్ ఈచ్ అదర్ స్పెండింగ్. అది ఎప్పుడు షాక్గా రావద్దు, అయ్యో ఇంత స్పెండ్ అవుతుంది, ఈమె వల్ల మా ఫ్యామిలీ ఫ్యూచర్ సరిగ్గా లేదు, ఈయన వల్ల మా ఫ్యామిలీ ఫ్యూచర్ సరిగ్గా లేదు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. బట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఈజ్ వెరీ సిమిలర్. ఓకే. సో బ్రో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఇది చెప్పండి, ఈ మాట్లాడుతుంటే నాకు ఇది అనిపిస్తుంది, జస్ట్ రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ, సీయింగ్ దిస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ స్పెండింగ్ హ్యూజ్ మనీ ఆన్ మ్యారేజెస్, కోట్లు ఖర్చు పెడుతున్నారు, మనం మీమ్స్ కూడా చూస్తుంటాం కదా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, ఎవరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించరు, జస్ట్ వీళ్ళు ఎందుకు ఎంత బాగున్నారని నేర్చుకుని వెళ్ళిపోయే వాళ్ళ కోసం నేను ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను మ్యారేజ్, మనం మీమ్స్ కూడా చూస్తుంటాం. హౌ డు యూ సీ దిస్?
నాకు ఇంతకుముందు పాడ్కాస్ట్లో తిట్లు పడ్డాయి దీని మీద, బట్ ఐ గివ్ ద సేమ్ ఒపీనియన్. నా దృష్టిలో అయితే మ్యారేజ్కి పెట్టే ఖర్చు కన్నా ఇఫ్ యూ సేవ్ దాట్ మనీ ఫర్ యువర్ ఫ్యూచర్, లాంగ్ టర్మ్లో యూ విల్ బీ మచ్ మోర్ హ్యాపియర్. జనరల్ నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏంటి అంటే మ్యారేజెస్లో ఖర్చు పెడదామన్న టెండెన్సీ పేరెంట్స్కి ఎక్కువ ఉంటుంది, కపుల్కి అంత ఎక్కువ ఉండకపోవచ్చు. కపుల్ బట్ మన ఇండియాలో మ్యారేజెస్లో ఎక్కువ పేరెంట్స్దే నడుస్తుంటుంది. బట్ మీరు మ్యారేజ్ ఖర్చుని ఒక హాఫ్కి తగ్గించి ఆ డబ్బులే ఇన్వెస్ట్ చేశారో ఏదో చేశారు అనుకోండి, మీ ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ అగైన్ ఇఫ్ మీరు ఇండియా చూసుకోండి, బయటి కంట్రీస్ చూసుకోండి, ఐ థింక్ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ మ్యారేజెస్లో ఇంత స్పెండ్ అవుతుంది. మళ్ళీ బయట అంత ఎక్కువ అవ్వదు. ఇట్స్ అ యునీక్ ప్రాబ్లమ్. ఐ థింక్ పర్సనల్గా నా పెళ్ళి అయితే చాలా లిమిటెడ్ ఖర్చులోనే. ఐఎమ్ హ్యాపీ విత్ దాట్ డెసిషన్. ఐ థింక్ కావాల్సిన వాళ్ళు, కావాల్సిన ఫ్రెండ్స్, కావాల్సిన ఫ్యామిలీ వచ్చారు. పీపుల్ హూ మ్యాటర్ వేర్ దేర్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఖర్చు కూడా చేయలేదు. సో ఇట్స్ గుడ్. సో ఐ రియల్లీ వాంటెడ్ టు ఆస్క్ దిస్ బ్రో, బికాజ్ నేను మీ వీడియోస్ చూస్తున్నాను అనమాట. అలా అంటే మీరు ఏంటి మొత్తం అంతా మీ స్టేబుల్ మనీలో కొన్ని వీడియోస్ ఉంటే నేను చూస్తున్నాను. మీరు చెప్తున్నారు స్కూల్ డేస్లో వాజ్ నాట్ రియలీ దట్ గ్రేట్ స్టూడెంట్ బిఫోర్ 10th వరకు అని. ఫ్రమ్ దేర్ టు బిల్డింగ్ అ స్టేబుల్ మనీ, యు ఆర్ ద కో ఫౌండర్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఫిన్టెక్ కంపెనీస్. సో హౌ డూ యూ ఫీల్ నౌ? I don't have a good answer to this, but the biggest thing that I've learned in this journey over the years is school, IIT days here, is that luck matters quite a lot. Being at the right place, right time. నేను ఈరోజు కూర్చొని మొత్తం నా కష్టం వల్లే జరిగింది అనేది is absolute false. నాకన్నా చాలా స్మార్ట్గా ఉన్న వాళ్ళు నేను చూశాను, వాళ్ళు ఈ లెవెల్లో లేరు. నాకన్నా తక్కువ స్మార్ట్ ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు ఇంకా పై లెవెల్లో ఉన్నారు. వాట్ డ్రైవ్స్ యూ, మీరు ఏ పాయింట్లో ఏ టైంలో, నేను ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ వరకు ఐ యూస్ టు ఫెయిల్ ఇన్ స్కూల్. 9th దెర్ వాజ్ అ ట్రిగర్. నేను సిబిఎస్ఈ నుంచి స్టేట్ బోర్డ్కి షిఫ్ట్ అయ్యాను. అక్కడ స్టేట్ బోర్డ్ చాలా ఈజీ అనిపించింది. సో సడన్లీ ఐ స్టార్టెడ్ గెటింగ్ గుడ్ ర్యాంక్స్. అప్పుడు కొంచెం వ్యాలిడేషన్ వస్తుంది కదా, అందరు గుడ్ ర్యాంక్స్ టీచర్ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. సో అదొక కిక్ ఇచ్చింది, దానివల్ల ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఐఐటీకి వచ్చేసరికి ఐ వాజ్ ఇన్ రామయ్య కోచింగ్లో. ఓకే. సో నేను ఫస్ట్ టైం క్లియర్ కాలేదు ఐఐటీ, బికాజ్ క్లియర్ చేశారా? రామయ్యకి వెళ్ళినప్పుడు ఎట్లా రామయ్యలో ఉన్నాం మనకు వచ్చేస్తుంది అది అన్న ఒక యాటిట్యూడ్లో ఉంటాం కదా. అప్పుడు ఎక్కువ చదవలేదు. సడన్గా మనము ఫెయిల్ అయ్యేసరికి ఒక షాక్ వచ్చింది. హౌ దట్ హెల్ప్డ్ మీ ఈస్, లాంగ్ టర్మ్లో నేను బాగా చదివాను. సో లాంగ్ టర్మ్లో ఐ గాట్ 77 ర్యాంక్ ఇన్ ఇండియా. రామయ్యలో నేను బాగా చదివినా నాకు 1000 ర్యాంక్ 1500 ర్యాంక్ వచ్చేది, రైట్. సో లాంగ్ టర్మ్లో ఉంటే నేను ఒక వేరే ఐఐటీకి వెళ్ళేవాడిని, వేరే బ్రాంచ్కి వెళ్ళేవాడిని. సో లాంగ్ టర్మ్ లేకుని ఉంటే, బికాస్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఐ గాట్ ఇన్ టు ఐఐటీ బాంబే, ఐ గాట్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐ గాట్ ద రైట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ నా కరెంట్ కో ఫౌండర్ సౌరభ్ని అక్కడే కలిశాను. ఓకే. సో ఆల్ దట్ ఈజ్ లక్ ఇన్ హైండ్ సైట్. సో అదంతా నాకు బాగా హెల్ప్ చేసింది. అండ్ దెన్ ఆఫ్టర్ 2010 ఆల్సో, 2010లో బికాజ్ ఐ గాట్ ఇన్ టు హెడ్జ్ ఫండ్, బికాజ్ ఐ గాట్ ఇన్ టు ట్రేడింగ్ విచ్ ఈస్ సో రివార్డింగ్. ఏ జాబ్ నేను వేరే ఏ యావరేజ్ ఐఐటియన్కి నాకు ఉన్న శాలరీ గ్యాప్ 10x ఉంటుంది అప్పుడు 2011-12లోను. 10x ఆఫ్ వాట్ అదర్స్ ఆర్ రన్నింగ్. ఇట్ ఈస్ ఆల్సో ప్యూర్ లక్, నా టాలెంట్ వల్ల లేదు కదా. ఐ వాజ్ ద రైట్ ప్లేస్, రైట్ టైం. దాట్ గేవ్ మీ ఆల్ ద కాన్ఫిడెన్స్ టు క్లియర్. 5 కోట్లు అప్పున్నా దాన్ని క్లియర్ చేశానంటే ఈ జాబ్ ఉండడం వల్ల. అండ్ స్టేబుల్ మనీ ఆల్సో వీ వేర్ ఎట్ ద రైట్ ప్లేస్, రైట్ టైం. ఎందుకంటే మా కంపెనీ వచ్చేవరకు ఎవ్వరు ఫిక్స్డ్ డిపాజిట్ మీద బిల్డ్ చేయలేదు. మా కంపెనీ వచ్చినాక ఇంకో 30 కంపెనీస్ వచ్చాయి మళ్ళీ కాపీ కొడుతూ. బట్ బికాస్ వీఆర్ ద ఫస్ట్ గైస్ టు డూ ఇట్, మాకు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. వీ గాట్ గుడ్ ఇన్వెస్టర్స్. సో నందన్ నీలకని's ఫండ్ హ్యాస్ జస్ట్ కమ్ ఇన్ టు స్టేబుల్ మనీ. సో నేను అనలైజ్ చేసుకుంటే 90% ఆఫ్ ద టైమ్స్ లక్ హ్యాస్ హెల్ప్డ్ మీ. యూ బిలీవ్ ఇన్ లక్? అబ్సల్యూట్లీ. సో అది తలుచుకుంటే ఐ ఫీల్ హంబల్డ్. అది తలుచుకుంటే, అండ్ ఐఎమ్ ఆల్సో క్వైట్ ష్యూర్ కి ఎప్పుడో ఒకప్పుడు లక్ విల్ నాట్ బీ ఇన్ మై ఫేవర్. లక్ వాజ్ నాట్ ఇన్ మై ఫేవర్ వెన్ మై ఫాదర్స్ థింగ్ హ్యాపెండ్. బట్ దట్ కీప్స్ మీ గ్రౌండెడ్. సో ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్, ఐ ఫీల్ హంబల్డ్. సో వాట్ ఇఫ్ ఆ 5 crores అప్పుడు రీపే చేయకపోతే ఆ 5 crores ఏం చేసేటోళ్ళు ఇప్పుడు? 5 crores. So because I was an algo trader. ఎంత చేసేవారు 5 crores? 5 crores 10 years, 20% would have been
25 crores, 25-30 crores. దట్స్ లైఫ్. ఎంతమందికి 5 crores రీపే చేయగలిగే ఆపర్చునిటీ వస్తుంది? చాలా మంది రాదు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కూడా. యా. సో అంత మనీ రిలేటెడ్ అన్ని చూసాక వన్ ప్రిన్సిపల్, ఎప్పుడు మనీ రిలేటెడ్ మీరు ఇంక ఎప్పుడు మిస్ చేయని ప్రిన్సిపల్ ఏమైనా ఉందా మనీ వైస్? 2 things. One is leverage. ఎప్పుడు కూడా నేను లోన్ ఏదైనా తీసుకున్నాను అనుకోండి, ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ వెరీ స్పెసిఫిక్ పర్పస్. ఐ విల్ నెవర్ టేక్ లోన్ ఇన్ మై లైఫ్ టు కన్జ్యూమ్ ఎనీథింగ్. లోన్ ఏదైనా తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటాను. ఒకవేళ ఓకే, హోమ్ ఇల్లు కొనుక్కోవాలంటే ఇఫ్ ఐ ఫీల్ దట్ హోమ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ అప్పుడే లోన్ తీసుకుంటా. నేను ఎప్పుడే కూడా లోన్ తీసుకొని ఓ టీవీ కొందామనో కారు కొందామనో, దాట్ ఐ విల్ నెవర్ డూ. B is I'm extremely calculative in terms of money. Put emotions out of money. Great. That has helped me. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్గా మీరు చూసిన లైఫ్లో మీ సరౌండింగ్స్లో పీపుల్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరిలో టాప్ 3 ఫినాన్షియల్ మిస్టేక్స్ పీపుల్ ఎక్కువ చేసేవి? Yeah. So the biggest mistake, broad category that I've seen, నేను చూసిన దాంట్లో is చాలామంది ట్రేడింగ్ చేస్తుంటారు. రైట్. ఈవెన్ దో నేను ఒక ఆల్గోరిథమిక్ ట్రేడర్ ఉన్నా కూడా నాకు ట్రేడింగ్ చేసేవాళ్ళు అంటే ఐ హ్యావ్ ఎన్ ఇష్యూ. ఎందుకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈజ్ ట్రేడింగ్, సెకండ్ ఈజ్ లెవరేజ్, అవసరం లేని దగ్గర కూడా లోన్ తీసుకొని ఖర్చు పెట్టడం. థర్డ్ థింగ్ ఈజ్ నాట్ రైటింగ్ డౌన్, నాట్ హ్యావింగ్ దిస్ కాన్వర్జేషన్స్. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ డూ ఎవ్రీ మంత్ ఈజ్ నేను రాసుకుంటాను, దీస్ ఆర్ మై అసెట్స్, దీస్ ఆర్ మై లోన్స్, దిస్ మై బ్యాలెన్స్ షీట్. ఓకే, ఎవ్రీ మంత్ మీ పర్సనల్ బ్యాలెన్స్ షీట్ వేసుకుంటారు? ఎవ్రీ మంత్ ఫస్ట్కో లాస్ట్కో నేను రాసుకుంటాను. దట్ షోస్ మీ ఏ ట్రూ పిక్చర్. నేను -5 crores ఉన్నప్పుడు రాసుకున్నాను. ఎవ్రీ మంత్ ఐ వుడ్ సీ ఓకే, ఐఎమ్ డౌన్ 5 crores, ఐఎమ్ డౌన్ 4.5 crores. రాసుకోవడం, రాసుకుంటే మీకు తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు. రాసుకోలేదు అనుకో మీకు తెలీదు, మీరు ఖర్చు పెడుతున్నారా, ఎక్కడ పోతున్నాయి, ఏమవుతున్నాయి, మీ ఆస్తులు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, హౌ ఈస్ దిస్ బ్యాలెన్స్ షీట్ గోయింగ్ ఆన్. సో దీస్ ఆర్ ద 3 mistakes. నౌ విల్ కమ్ టు ట్రేడింగ్. సో నేను చేసేది ఆల్గోరిథమిక్ ట్రేడింగ్. రైట్. సో మా ఫీల్డ్లో ఏంటంటే మేము వీ లుక్ ఎట్ ద ప్యాటర్న్స్ ఇన్ డేటా అండ్ రైట్ అండ్ ఆల్గోరిథమ్ కోడ్. ఆ కోడ్ ఆటోమేటిక్గా ట్రేడ్ చేసి దే విల్ ట్రై టు మేక్ మనీ. రైట్. సో ఆల్గో ట్రేడ్ చేస్తూ ఎప్పుడు ఏ ట్రేడ్ జరిగినా ఒక సైడ్ ఆల్గో మేముంటే ఇంకో సైడ్ రీటైల్ పార్టిసిపెంట్ ఉంటాం, ఆర్ ఇంకో సైడ్ ఇంకొక ఆల్గో ఉండొచ్చు. మాలాంటి వాళ్ళు డబ్బులు సంపాదించే ఓన్లీ రీజన్ ఈజ్ రీటైల్ లూజింగ్ మనీ. ఎందుకంటే ఇంకొక ఆల్గో కూడా వాడు డబ్బు సంపాదించడానికి వచ్చాడు. వాళ్ళు ఒకవేళ ఇఫ్ దే ఆర్ లూజింగ్ మనీ, ఆల్గో విల్ నాట్ కమ్ ఇన్ టు ద మార్కెట్. ఆల్గో ఓన్లీ కమ్స్ ఇన్ టు ద మార్కెట్ ఇఫ్ దే ట్రై టు మేక్ మనీ. అండ్ ఇది జీరో సమ్ గేమ్. మాలాంటి వాళ్ళు డబ్బు సంపాదించాలంటే ఇంకొకరు లూజ్ మనీ, అండ్ దట్ ఈస్ ఆల్వేస్ రీటైల్ ఇన్వెస్టర్స్. ఇన్ఫ్యాక్ట్ మా ఆల్గోరిథమ్స్ ఎంత కాంప్లెక్స్ అయ్యాయంటే, ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్ ఉంది. స్టాక్ మార్కెట్లో ఎవరైనా వచ్చి ఆర్డర్ పెట్టొచ్చు, రిలయన్స్ ఈ ప్రైస్లో కొనుక్కుంటా, ఈ ప్రైస్లో అమ్ముతా అని. మేము ఒక్కొక్క ఆర్డర్ని ఇండియాలో ఎవరు ఇక్కడ ఆర్డర్ పెట్టినా దాన్ని అనలైజ్ చేసి, ఈ ఆర్డర్ పెట్టినవాడు రీటైలా, ఆల్గోవా, ఇన్స్టిట్యూషనా అనేది మేము అనలైజ్ చేస్తాం. ఒకవేళ రీటైల్ ఉంటే అని కొట్టేస్తాం, దాన్ని స్నైపింగ్ అంటారు. రీటైల్ ఉంటే యూ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ హిమ్, ఆల్గో ఉంటే యూ కెనాట్ మేక్ మనీ అవుట్ ఆఫ్ హిమ్. దిస్లో ఒక పెక్యులర్ లాజిక్ ఏంటంటే, మాలాంటి ఆల్గోస్ నేను చేసేటప్పుడు మేము ఒక 1 రూపీ సంపాదించాలనుకోండి, దానికోసం మాకు కొన్ని ట్యాక్సెస్ కట్టాల్సి వచ్చింది. ట్యాక్సెస్ అంటే ఇప్పుడు ట్రేడ్ చేసినప్పుడు యూ హ్యావ్ టు పే సమ్ ట్యాక్స్ టు ద స్టాక్ ఎక్స్చేంజ్, సమ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్, సమ్ ట్యాక్స్ టు ద బ్రోకర్. రైట్. మేము 1 రూపాయి సంపాదించాలి అంటే 2 రూపీస్ మేము గవర్నమెంట్కి ఇచ్చేది, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటారు. 2 రూపీస్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇచ్చేది, ఎన్ఎస్సి బిఎస్సికి, ఇంకొక 1 రూపీ బ్రోకర్కి ఇచ్చేది. సో మేము 1 రూపీ సంపాదిస్తున్నాం, 5 రూపీస్ వీళ్ళకి ఇస్తున్నాం, అంటే మేము టోటల్ 6 రూపీస్ సంపాదించాలి. రైట్. ఇప్పుడు మాకు ఆపోజిట్గా ఉన్నవాడు 6 రూపీస్ లూజ్ చేయాలి ఫర్ అస్ టు మేక్ 6 రూపీస్. కానీ అతను కూడా ట్యాక్స్ కట్టాలి. 2 రూపీస్ గవర్నమెంట్ కడతాడు, 2 రూపీస్ ఎక్స్చేంజ్కి కడతాడు, 1 రూపీ బ్రోకర్ కడతాడు. సో మాకు 1 రూపీ రావాలంటే పక్కోడు 11 రూపాయలు లూజ్ చేయాలి. సో దట్ ఇంత స్క్యూడ్ మార్కెట్ ఉందన్నమాట. సో ఇంతకుముందే లాస్ట్ మంత్ ఒక కేసు వచ్చింది, జైన్ స్ట్రీట్ కేస్ అని. ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ gone through it or not. So what's that case? So there is one hedge fund called Jane Street. SEBI ఒక అలిగేషన్ వేసింది వాళ్ళ పైన. వాళ్ళు 1 yearలో 43,000 crores సంపాదించారు ఇన్ ట్రేడింగ్,
ఇన్ ఇండియా. 43,000 crore మోస్ట్లీ రీటైల్ నుంచి సంపాదించిన డబ్బులు. ఓకే. వాళ్ళు మార్కెట్ మ్యానిపులేషన్ చేస్తున్నారని అలిగేషన్స్ ఉంది. లైక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో 2 సెగ్మెంట్స్ ఉంటాయి. వన్ ఈస్ కాల్డ్ క్యాష్ సెగ్మెంట్, ఎక్విటీ. ది అదర్ ఈస్ కాల్డ్ డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఓకే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రత్యేకత ఏంటంటే వాటి ప్రైస్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఎక్విటీస్, రైట్? ఇంకొక సింప్లర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ సే మీకు ఒక కూరగాయల మార్కెట్ ఉంది. హైదరాబాద్లో ఒకటి ఉంది, మహబూబ్ నగర్లో ఒకటి ఉంది. ఒక రూల్ పెట్టారు, హైదరాబాద్లో ఉన్న కూరగాయల ప్రైస్ ఇస్ డిపెండెంట్ ఆన్ మహబూబ్ నగర్లో ఉన్న కూరగాయల ప్రైస్. సో హైదరాబాద్ బికమ్స్ ఎ డెరివేటివ్ మార్కెట్, మహబూబ్ నగర్ బికమ్స్ ద ఒరిజినల్ మార్కెట్. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మహబూబ్ నగర్లో ఓన్లీ రోజుకి 1000 కిలోల టమాటోనే అమ్ముడుపోద్ది, కానీ హైదరాబాద్లో 1,00,000 కిలోల టమాటో అమ్ముడుపోద్ది. ఇప్పుడు నేనేం చేశాను, మహబూబ్ నగర్కి వెళ్ళాను ఫస్ట్, ఒక 200 కిలోల టమాటా తీసుకొని దాన్ని చీప్కి అమ్మడం స్టార్ట్ చేశాను. ఓకే. దాని ప్రైస్ కిందకి తీసుకొచ్చాను, టమాటో 1 రూపీ పర్ కిలో తీసుకొచ్చేసాను. ఓకే. హైదరాబాద్లో 1,00,000 కిలోలు కొనేసాను 1 రూపీలో, ఎందుకంటే హైదరాబాద్ ప్రైసెస్ డిపెండ్ ఆన్ మహబూబ్ నగర్. అక్కడ 1 రూపీ కాగానే ఇక్కడ 1,00,000 కిలోలు కొనేసాను. కొనేసి మళ్ళీ అదే ఆ డబ్బుతో మహబూబ్ నగర్లో కొనడం స్టార్ట్ చేశాను. ఆ 1 రూపీని 10 రూపీస్ తీసుకొచ్చాను. ఓకే. రైట్? ఈ 1,00,000 రూపాయల ప్రైస్ గోస్ అప్ టు 10 రూపీస్. ఇక్కడ 10 లక్షలు సంపాదించాను, అక్కడ పోతే పోయింది, 1,00,000 రూపాయలు పోయింది. సో చిన్న మార్కెట్ని మ్యానిపులేట్ చేసి పెద్ద మార్కెట్లో డబ్బు సంపాదించాను. ఓకే. సిమిలర్ థింగ్ దే డిడ్ ఇన్ ఇట్స్ నాట్ ఆల్గో ట్రేడింగ్, ఇట్స్ మ్యానిపులేషన్. వాళ్ళు ఏం చేశారు, ఒక ఫస్ట్ ఎక్విటీ మార్కెట్లో ఒక 4,000 కోట్లు తీసుకొని బయింగ్ స్టార్ట్ చేశారు. ఓకే. ఒక మార్కెట్ని 1.5% పైకి తీసుకెళ్లారు. ఓకే. 4,000 కోట్ల బయింగ్ చేయడానికి మీకు మార్జిన్ మనీ అంటారు, మీకు ఒక 800 కోట్లు కావాలి. సో దే బ్రాట్ 800 crores ఇన్. దాంతో 4,000 కోట్లతో మార్కెట్ కొన్నారు, కానీ 1.5% పైకి తీసుకొచ్చారు. ఎక్విటీలో, డెరివేటివ్స్లో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లో 35,000 కోట్లతో షార్ట్ చేశారు. ఓకే. 35,000 కోట్లతో 1.5% పైన ఉన్న మార్కెట్ని షార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అవే 4,000 కోట్లు అమ్మేశారు, మళ్ళీ ఇక్కడ ఆ 1.5% కిందికి తెచ్చారు. ఈ 35,000 కోట్ల మీద వీళ్ళు 1.5% అర్న్ చేశారు. అంటే ఇక్కడ ఒక 600-700 కోట్లు సంపాదించారు, అక్కడ ఒక 100 కోట్లు లాస్ వచ్చింది. సో టోటల్ ఒక్క రోజులో 600-700 కోట్లు సంపాదించారు ఆన్ టాప్ ఆఫ్ 800 crores. సో దిస్ ఇస్ ద మ్యానిపులేషన్ దట్ హ్యాపెండ్. ఓకే. ఇప్పుడు సెబీ వాళ్ళు వాళ్ళ ఒక 5,000 కోట్లు దే బ్లాక్డ్ వాళ్ళ డబ్బులు. కానీ ఇదంతా రన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు? రీటైల్. సో రీటైల్ నుంచి 43,000 కోట్లు ఒక్క కంపెనీ ఒక ఇయర్లో తీసింది అంటే. అండ్ చాలామంది, బికాస్ మీరు ట్రేడింగ్లో డబ్బు సంపాదించాలంటే మీ దగ్గర స్పీడ్ అడ్వాంటేజ్ అని ఉండాలి. స్పీడ్ అంటే యూ కెన్ యాక్ట్ ఫాస్టర్ దెన్ ఎవ్రీబడి ఎల్స్. మీ ఆపోజిట్కి ఒక అల్గోరిథం ఉంది, వాళ్ళు మైక్రో సెకండ్లో యాక్ట్ చేస్తారు. సో వాళ్ళతో మీరు స్పీడ్లో కంపీట్ చేయలేము. సెకండ్, ఇన్ఫర్మేషన్లో ఉండాలి. అంటే మాకు ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసు, మార్కెట్కి తెలియదు. రీటైల్ ఎక్కడి నుంచి తెలుస్తుంది ఎవరు తెలియదు, మన దగ్గర లాస్ట్ వస్తుంది. ఈ 2 అడ్వాంటేజెస్ లేనప్పుడు దెర్ ఈజ్ నో వే యుల్ మేక్ మనీ. సో దాట్ ఈస్, సో ట్రేడర్స్ 99% ట్రేడర్స్ ఆర్ గ్యాంబ్లర్స్. ఈ మనం కెసినోలో ఆడుతున్నాము, చూద్దాము వస్తే వచ్చినాయి పోతే పోయినాయి ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడు యూ కీప్ లూజింగ్ మనీ. బట్ ది ఓన్లీ అడ్వాంటేజ్ హియర్ ఇస్, ఒక 100 మంది ట్రేడర్స్ వచ్చారనుకోండి మార్కెట్లోకి, 99 మెంబర్స్ డబ్బులు పోగొట్టారు, ఒక్కడు ఏదో లక్ వల్ల ఏదో సంపాదించాడు. ప్రతి ఒక్కడేలా ఒక్కడితోనే మాట్లాడతారు, సంపాదించిన వాడతాడు, వాడిని చూసి సరే వీడు సంపాదిస్తాడు నేను సంపాదిస్తాడు, ఇంకో 100 మంది వస్తారు మళ్ళీ లూజ్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ దెర్ ఈస్ అ న్యూ సెట్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు, డబ్బులు పోగొడుతుంటారు, వెళ్ళిపోతుంటారు. ఆబ్వియస్లీ ఇంతమంది లూజ్ అవుతున్నారంటే ఎక్కడో ఎంతో మంది సంపాదిస్తున్నారు. అట్లీస్ట్ పీపుల్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో సో ట్రేడింగ్ మైండ్ సెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీబడి, అట్లీస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది చేసి పోగొట్టుకున్నారు. లెవరేజ్ అంటే మన దగ్గర రూపాయి ఉంది, దాని మీద ఇంకొక 2 రూపాయలు అప్పు తీసుకొని చేసాను. దట్ లెవరేజ్ విల్ కిల్ యూ, ఎస్పెషలీ లోన్స్ విత్ ఇన్ఫార్మల్ లెండర్స్, అసలు దాట్ విల్ కిల్ యూ. అండ్ 3, నో యువర్ పొజిషన్. మీరు ఏ పరిస్థితి ఉన్నారో అది మీకు తెలిస్తే దట్ విల్ హెల్ప్ యూ ఫర్ లైఫ్. మీ లైఫ్లో మీరు మనీ రిలేటెడ్ విన్న బెస్ట్ అడ్వైజ్ ఏముందా? అగైన్ ఫనీ అడ్వైజ్ నాకు ఇచ్చింది ఓకే నిత్యానంద స్వామి అని ఒక స్వామి ఉన్నారు తెలుసా? రైట్. వెరీ ఫనీ. నో ఐ డోంట్ మీట్ హిమ్. నేను ఫన్నీ వీడియోస్ చూసాను, జోక్స్ చెప్తారు అది. ఆయన దాంట్లోనే వచ్చింది, మీకు ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ కావాలంటే ప్రతి మంత్ ఎండ్లో ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకుని ఇంప్రూవ్ అవుద్దని. ఓకే. నేను ఏదో జోక్స్ కోసం వెళ్ళా, బట్ ఐ గాట్ దిస్ అడ్వైస్. నైస్. బట్ దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. సో మీరు మనీ రిలేటెడ్ విన్న వరస్ట్ అడ్వైస్? వర్స్ట్ అడ్వైజ్ ఈజ్ ఆన్ లెవరేజ్ ఓన్లీ. కి మీరు
మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే దాన్ని 10 కోట్లు చేసి 4 ప్రాపర్టీస్ కొనంటే అది పెరుగుద్ది అని. దట్ డజంట్ హ్యాపెన్. అది అక్కడ కూడా మీరు ద ప్రాబ్లమ్ ఈజ్ మీరు ఓన్లీ సక్సెస్ స్టోరీస్ వింటారు, ఫెయిల్యూర్ స్టోరీస్ ఎవ్వరు బయటికి చెప్పరు. సో మనం దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. దానివల్ల ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ మీకు ఏదైనా రిగ్రెట్ ఉందా బ్రో? వన్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్? నాట్ ఫోర్సింగ్ మై ఫ్యామిలీ ఎనఫ్ టు అండర్స్టాండ్ దర్ ఫైనాన్సెస్. నేను కొంచెం దూరం ఉండడం వల్ల ఐ వాజ్ నెవర్ విత్ స్కూలింగ్ తర్వాత ఎప్పుడు నేను ఫ్యామిలీతో కలిసి లేను. సో నా ముందే చాలా విషయాలు జరుగుతున్నా నేను కనుక్కోలేకపోయాను. సో నాట్ బీయింగ్ ఓపెన్ అబౌట్ మనీ విత్ ద ఫ్యామిలీ, ఐ థింక్ అది చాలా హర్ట్ చేసింది. ఇప్పటికీ యూ ఫీల్ బ్యాడ్ అబౌట్? యా, ఐ షుడ్ హ్యావ్ డన్ దట్ డిఫరెంట్లీ. నెక్స్ట్ టైం అట్లాంటిది అయితే ఐ విల్ బి వెరీ డిఫరెంట్. గ్రేట్ థింగ్. దిస్ రిగ్రెట్ విల్ డెఫినెట్లీ బీ అ లర్నింగ్ టు సంబడి అవుట్ దేర్. దిస్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. బీ వెరీ ఓపెన్ అబౌట్ ఫైనాన్సెస్. గాట్ ఇట్. మీ ఎంటైర్ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెసన్స్. ఇది మనీ అవ్వచ్చు, మనీ కాకపోవచ్చు, ఎనీథింగ్. 3 బెస్ట్ లైఫ్ లెసన్స్ మీరు నేర్చుకున్నవి ఇన్ యువర్ లైఫ్. EQ is higher than IQ. ఓకే. I don't know. Warren Buffett has an IQ of 120. ఓకే. సో ఆయన ఏమన్నారంటే, ఒకవేళ దేవుడు నా ఐక్యూని ఒక 20 తగ్గించి నా ఈక్యూని ఒక 10 పెంచుంటే నా దగ్గర ఇంకొక 10x డబ్బులు ఉండేవి అని. సంథింగ్ సిమిలర్కి ఎమోషనలీ స్ట్రాంగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ బీయింగ్ వెరీ స్మార్ట్. ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వైస్. Second advice or second learning is respect money. The third thing that I've seen is, మీరు వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు యూ వుడ్ నో హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ హూ యువర్ ఇండిఫరెంట్ పీపుల్ ఆర్. సో హోల్డ్ దాట్ ఫర్ లైఫ్. సో నాకు ఇప్పుడు తెలుసు ఎవరు ట్రూగా ఎవరు నాతో ఉంటారు, ట్రూ ఎవరు ఉంటారు అనేది. దీస్ 3 things. సో వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్, బీ ఓపెన్ ఫర్ దిస్. అంటే లైక్ ఇఫ్ సమ్మన్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్ సేస్ లైక్ అరే మనీ అంతా కాదు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనీ సంపాదించి ఈ విషయం చెప్పండి అంటారు. బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్ దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి గెస్ట్లను తీసుకొద్దామో కింద కమెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.